ఈరోజు అరుంధతి వశిష్ఠుల యొక్క చరిత్రను చెప్పుకుంటూ మనం గుర్తు చేసుకోవలసింది భారతీయ సంస్కృతి. ఇక్కడ ఋషిత్వానికి ఉండేటువంటి ప్రాధాన్యం మరి దేనికి ఉండదు. ఆశ్చర్యం ఏమిటంటే ఋషులు అనగానే బ్రాహ్మణులు అనుకుంటాం మనం, పొరపాటు మాట ఇది. ఋషులందరూ బ్రాహ్మణులు కాదు. వశిష్ఠుని 2 జన్మలు చూస్తాం ఈవేళ. వశిష్ఠుడు చనిపోయాడు, మళ్ళీ పుట్టాడు, వశిష్ఠుడుగానే పుట్టాడు. దేవవేశ్యకి జన్మించాడు, ఆయన ఏ కులం అంటారు మీరు? ఉర్వశికి జన్మించాడు, ఆయన ఏ కులం అంటారు? వ్యాసుడు బెస్తకన్యకి జన్మించాడు, పల్లెపడుచు మత్స్యకారుల కుమార్తె, ఆయన ఏ కులం అంటారు? వాల్మీకి మహర్షి బోయవాళ్ళ కులంలో పుట్టాడు, ప్రసిద్ధమైన విషయమే, రత్నాకరుడుగా ప్రసిద్ధుడయ్యాడు. మరి ఆయనదే కులం అంటారు? వీళ్ళంతా మహర్షులు కదా. మహర్షులు అందరూ బ్రాహ్మణులు కాదు, ముందు ఆ విషయం గ్రహించాలి. ఋషిత్వం వేరు, కులపరంగా వచ్చే బ్రాహ్మణత్వం వేరు. ఋషులందరూ బ్రహ్మజ్ఞానులు కూడా కాదు, తపస్సులోనే ముగిసిపోయాయి. విశ్వామిత్రుడు అంతటి వాడికి బ్రహ్మజ్ఞానం కలగడానికి ఎంతకాలం పట్టిందో, ఎన్ని అవమానాలు భరించగా తప్పించగా చిట్ట చివరికి కలిగిందో నన్ను తెలుసుకున్నాం. ఆయన్ని బ్రహ్మర్షి అంటే ఆయనే ఆశ్చర్యపోయాడు. ఆయన్ని బ్రహ్మర్షి అని అంటే బ్రహ్మదేవుడు అన్నా నమ్మలేదు, వశిష్ఠుడు అంటే కానీ నమ్మనన్నాడు. వశిష్ఠుడే వచ్చి స్వయంగా, నిన్న చెప్పుకున్నాం కదా చివరిలో, అహంకార నిర్మూలన అయిందయ్యా, నువ్వు బ్రహ్మర్షివయ్యా అనగానే విశ్వామిత్రుడికి కలిగిన ఆనందం అంతా ఇంతో కాదు. దాంతో మొదలు పెడదాం ఇవాళ వశిష్ఠ మహర్షి ప్రసంగా. వశిష్ఠుడే స్వయంగా వచ్చి తర్వాత నేను రావాలనే కదా నీ కోరిక, నాకేమీ ఇందులో అహంకారాలు ఏం లేవయ్యా, నువ్వు అహంకార నిర్మూలన అయితే కానీ బ్రహ్మర్షివి కాలేవు కాబట్టి నేను రాలేదు, కానీ నువ్వు అయినా సరే నేను రాకూడదు అనేది ఏం లేదయ్యా. నువ్వు ఇప్పుడు అహంకార నిర్మూలన అయింది నీకు. ఎందుకంటే మనం నేను చెప్పుకున్న అహంకార నిర్మూలన అంటే ఏమిటో. అహంకార నిర్మూలన ఎవరికి వారే చేసుకోవాలి తప్ప ఇంకొకరు చెప్తే జరిగేది కాదు. అహం అంటే నేను కదా, ఆ నేను అనేది పోవాలంటే నేనేదో ఎవరో తెలుసుకోవాలి. నేను అంటే నేనేదో కులం వాడిని, నేనేదో మగవాడిని, నేనేదో ఫలానా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా, నేను ధనవంతుడిని, నేను పేదవాడిని అనే భావాలు చుట్టూ ఉన్నంత వరకు నేను అర్థం కాదు. వీటన్నిటికీ అతీతమైంది నేను అని గ్రహించిన వాడు బ్రహ్మజ్ఞాని, అతనే బ్రహ్మర్షి. అందుకని మనకు చెప్పుకున్న ఋషులందరిలోనూ అందరూ బ్రహ్మర్షులు కాదు, బ్రహ్మ మానసపుత్రులు కూడా బ్రహ్మర్షులు కాదు. ఆ కఠినమైన తపస్సు చేసి ఇక్కడ చిన్నగా పాకేటువంటి ఒక చీమకి నాకు ఏమీ తేడా లేదు అని తెలుసుకున్నవాడు బ్రహ్మర్షి. ఒక చీమ, మనిషి కాదు. మనం మనుషుల మధ్యలోనే భేదాలు పెట్టుకుని బాధపడుతున్నాం మనం. ఒక చీమకి, మలంలో తిరిగే పేడ పురుక్కి నాకు ఏమీ తేడా లేదు అని తెలుసుకున్నవాడు బ్రహ్మర్షి. దాని ఆహారం కోసం అది పాకులాడుతుంది మలంలో, నా ఆహారం కోసం నేను పాకులాడుతున్నా, తేడా ఏం లేదు. పాకులాట ఒక్కటే, పదార్థం వేరేనా, పాకులాట ఒక్కటే. ఒక అతి ముఖ్యమైనటువంటి పదవి కోసం పాకులాడేటువంటి నాయకుడికి, గుడిమెట్ల మీద కూర్చుని 10 రూపాయల కోసం పాకులాడేటువంటి ముష్టివాడికి తేడా ఏమీ లేదు, ఒకటే పాకులాట. ఆ అతి ముఖ్యమైన పదవి వచ్చాక కూడా ఆయన పొందే ఆనందానికి, ఈ ముష్టివాడు పొందే ఆనందానికి కూడా తేడా ఏం లేదు, అది ఒకటే. ఇది 5 నిమిషాలు, అదే 5 నిమిషాలు. అందుకే వశిష్ఠుని చరిత్రలోకి ప్రవేశించే ముందు మనం నిన్న ఎక్కడ ముగించామో అక్కడి నుంచి మొదలుపెట్టి వెళదాం. ఎందుకంటే మనకి భారత భాగవతాల మధ్యలో ఒక సమన్వయం ఉంది. భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ ప్రారంభం అవుతుంది, భాగవతం ఎక్కడ ముగిసిందో మళ్ళీ భారతం అక్కడ ప్రారంభం అవుతుంది. 2 కృష్ణ చరిత్రలే, కృష్ణుడే ప్రధాన పాత్ర. ఈ రెండింటి మధ్య ఒక సమన్వయం ఏమిటంటే, భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ ప్రారంభం అవుతుంది, భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ ప్రారంభం అవుతుంది. అంటే ఇదంతా ఒక చక్రం అబ్బాయి అని చెప్పడం. భారతం ఎక్కడ ముగిసింది? ధర్మరాజు మహాప్రస్థానానికి వెళ్ళాడు, జనమేజయుడికి పట్టాభిషేకం చేసి, పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేశాడు, వెళ్ళిపోయాడు. పరీక్షిత్తు పట్టాభిషేకంతో భారతం ముగిసినట్టు, ఆయన వెళ్ళిపోయాడు కదా. ఇంకా ఆ పరీక్షిత్తు వృత్తాంతంతోనే భాగవతం మొదలైంది. పరీక్షిత్తు శాపం, అక్కడి నుంచి ఆయన ప్రయత్నం చేయడం, భాగవతం వినాలన్నాడు. మళ్ళీ భాగవతం ఎక్కడ ముగిసింది? పరీక్షిత్తు శాపం అయిపోయి ఆయన చనిపోయే ముందు జనమేజయుడికి పట్టాభిషేకం చేశాడు. అప్పటికి జనమేజయుడు శిశువు, చిన్నవాడు. పరీక్షిత్తు శాపవశాత్తు చనిపోయినాటికి జనమేజయుడికి 5-6 ఏళ్ల శిశువు, బాలుడని చెప్పారు. బాలుడైనా పట్టాభిషేకం చేశారు. మరి తప్పదు కదా, రాజుగారు కుమారుడు. జనమేజయుడికి పట్టాభిషేకం చేసి పరీక్షిత్తు వెళ్ళిపోయాడు,
స్వర్గానికి వెళ్ళిపోయాడు, ముక్తిని పొందాడు. దాంతో భాగవతం ముగిసింది. అక్కడే జనమేజయుడు పట్టాభిషేకం తర్వాత జరిగే సర్పయాగంతోనే భారతం మొదలైంది. ఇది మన గ్రంథాల మధ్యలో గొప్ప సమన్వయం. ఇది ఎలా ముగిసిందో అక్కడి నుంచి మొదలుపడ్డాం. అందుకని నిన్న విశ్వామిత్ర చరిత్ర ఏ బ్రహ్మర్షిత్వంతో మనం ముగించామో అక్కడి నుంచి వశిష్ఠ చరిత్ర మనం ప్రారంభిస్తాం. వశిష్ఠుడే స్వయంగా వచ్చి నువ్వు బ్రహ్మర్షివయ్యా, నువ్వు బ్రహ్మర్షివయ్యా అన్నట్ట. అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడో తెలిసి, ఏను బ్రహ్మర్షినా అహో ఏమీ మహోరాశి, ఏమీ మహోరాశి ఏను బ్రహ్మర్షినా అనినంత అవును బ్రహ్మర్షి వనుచు. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో రాసిన పద్యం ఇది. ఈ కథ అంతా రాస్తూ ఎంత శిల్పం, రచనా శిల్పాన్ని ప్రదర్శిస్తాడో చూడండి ఆ మహానుభావుడు విశ్వనాథ్ గారు. ఒకే మాట మళ్ళీ వాడారు, ఒకే వాక్యం మళ్ళీ చెప్పారు అనిపిస్తుంది. అది రచనా శిల్పం, పునరుక్తి కాదు. ఏమీ మహోరాశి ఏను బ్రహ్మర్షినా అనినంత అవును బ్రహ్మర్షి వనుచు. ఏమీ జగన్నాథ ఏను బ్రహ్మర్షినా అనినంత అవును బ్రహ్మర్షి వనుచు. ఏమీ తపోమూర్తి ఏను బ్రహ్మర్షినా అనినంత అవును బ్రహ్మర్షి వనుచు. నీవు బ్రహ్మర్షివే నిక్కంబు సందేహమింత లేదని వచించెను వశిష్ఠుడు ఆనంద పులకిత చిత్తవీధి. గాధి సూతి వశిష్ఠుని కౌగిలించే, గాధి జాతు వశిష్ఠుడు కౌగిలించే. శివుడు శ్రీపతి, శ్రీపతి శివుని బోలే. ఆనందదాయకమైన సన్నివేశం ఇది. లోకంలో చాలా అరుదుగా కనపడుతుంది. ఇద్దరు పండితులే ఒకరినొకరు అభినందించుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. లోకంలో మనకి చెయ్యరు. ఒకవేళ చేసినా లోపల ఏదో వంకరమాట ఉంటుంది. రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడతాడు, అటు ఇటు వచ్చేలాగా. పైకి ఓ మాట అంటాడు, కిందకు వచ్చాక నేను అన్న అర్థం అది అంటాడు. ఎందుకంటే మెచ్చుకోవడం ఇష్టం లేదు. మామూలు పండితులనే చెప్పేది, ఊరికి మామూలు వాడు. వశిష్ఠుడు విశ్వామిత్ర స్థాయి తపోస్థాయి ఉన్నవాళ్ళు కాదు, మామూలు వాళ్ళ విషయం. ఈ అసూయ అంటూ ఉంటాం, ఇది నడుస్తూ ఉంటుంది. ఇది తప్పదు, ఇది ఎంతటి వాళ్ళకైనా. శివుడికి కేశవుడికి మధ్యలో కూడా గొడవలు ఉన్నాయి పురాణాల్లో. అంతకంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. అందుకే వశిష్ఠుడు అంతటి వాడు రావాలి అని పట్టుబట్టినప్పుడు ఆయన రాలేదు. అసలు ఎందుకు రావట్లేదు? నేనేదో తప్పు చేశాను అనిపించింది విశ్వామిత్రుడికి. కక్ష కలగలేదు, కోపం కలగలేదు. నేనేదో తప్పు చేశాను. లేకపోతే అంత శాంతమూర్తి, బ్రహ్మనిభుడు, యోగీశ్వరుడు, క్షమాసదనుడు ఆయన రాకపోవడం ఏమిటి? అంటే నాదేదో తప్పు ఉంది ఇక్కడ. అదేదో తెలుసుకోవాలని నిన్న మనం చెప్పినట్టుగానే సాయంత్రం మునిమాపు వేళ 7 గంటల సమయంలో వశిష్ఠ మహర్షి సంధ్యావందనం, సాయం సంధ్యావందనం ముగించుకుని అరుంధతీదేవితో కాలక్షేపంగా కథలు చెప్పుకునే సమయంలో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి దంపతుల మాటలు ఆశ్రమంలో వినపడుతుంటే వినకూడదేమో దంపతుల మాటలను తెలుసుంటూ కూడా ఆ అహంకారపూరితమైనటువంటి చిత్తం, ఆ సంక్షోభం, ఆందోళనతో ఉన్న మనస్సు తట్టుకోలేక వినేశాడు. ఏమైనా సరే నేను వినాలి, ఏమిటి ఇటువంటిప్పుడే తెలుస్తుంది నా గురించి ఏమనుకుంటా. సరిగ్గా ఈయన అదృష్టమో దురదృష్టమో మరొకటో తెలియదు, కానీ ఈయన గురించే మాట్లాడుకుంటారు. అరుంధతి అడిగింది చాలా స్పష్టంగా, ఎందుకు ఆ మహానుభావుడు పిలిచినా మీరు వెళ్ళలేదు? వెళ్ళి ఒక్క మాట నువ్వు బ్రహ్మర్షివేనయ్యా అంటే సరిపోయేది కదా. సన్మాన సభలో ఆయన గొప్పవాడు అనడానికి ఇంత కావాలా? ఓ మాట అంటే అయిపోయే. అంటే అలా అంటే అది నకిలీ అవుతుంది. అరుంధతి అక్రమం అవుతుంది, నకిలీ అవుతుంది, సరైన వ్యవహారం కాదు. ఎప్పుడు అహంకారం ఉన్న చోట శాంతం ఉండదు. అహంకారం శాంతం రెండూ ఒక చోట కాపరం చెయ్యలేవు. అహంకారం ఉందంటే శాంతం ఉండదు. అహంకారం అంటే గర్వం అనుకోకండి. గర్వం అహంకారం వేరు. అది అహంకారం, ఇది అహం. అహం వేరు, అహంకారం వేరు. అహానికి కాస్త కారం కలిపితేనే అహంకారం, కారం కలపకపోతే ఒట్టి అహమే. అహం వేరు, అహంకారం వేరు. అహంకారాన్ని జయించిన వాడు కూడా అహాన్ని జయించడం కష్టం. నేను అనే స్ఫురణే పోవాలి. అసలు నేను అనే స్ఫురణే పోవాలి. దండ మెడలో వేస్తుంటే, శాలువా కప్పుతుంటే ఎవడో బండరాయికి వేసుకుంటున్నాడు, నాకు అనవసరం, నేను జపంలో నేను ఉంటా అన్నవాడు అహాన్ని జయించిన వాడి కింద లెక్క. నా మీద ఎంతో గౌరవంతో వేస్తున్నారు ఆయన. ఇంకోసారి అవకాశం వస్తే ఆయనకు కూడా నేను వెయ్యాలి అనుకుంటే అహం ఉన్నట్టు లెక్క. అహంకారం లేదు, కానీ కారం లేదు, బాగానే ఉంది, కానీ అహం ఉంది. అంటే నాకు వేస్తున్నారు, నేను వేస్తున్నాను అనేది ఉంది ఇక్కడ. నేను నాది అనేది పోనంత వరకు అది పోయినట్టు కాదు. అది అంటే అహంకారాన్ని అయినా జయించచ్చు, కానీ అహాన్ని జయించడం కష్టం.
ఆ అహం ఎవరికి వారు ఆలోచించుకుంటేనే పోతుంది. రమణ మహర్షి చెప్పిన మాట, అహం ఎలా పోతుంది అంటే ఇంత కష్టపడాల్సింది ఏమీ లేదు, ఆ అహం అనేది ఎక్కడ ఉందో నేరుగా గమనించమని చెప్పాడు. ఆ నేరుగా గమనించడం ఆ అహం అనే దాన్ని గమనిస్తే అది పోతుంది. అది ఎంత దొంగ అంటే మనం గమనించకపోతే ఉంటుంది, గమనిస్తే పోతుంది. యోగ వాసిష్టంలో కూడా అదే విషయం చెప్తా. మనం గమనించగానే పోతుంది, గమనించకపోతే ఉంటుంది. సరిగ్గా భౌతిక శాస్త్రంలో చెప్పిన మాటే కాంతి కిరణం కాంతి బిందువు అంటారు. ఏ కాంతి బిందువు మీదైనా తీక్షణంగా మన దృష్టి పెడితే, ఏ జీవి దృష్టి పెడినా ఆ కాంతి బిందువు అక్కడ ఉండదు, వెళ్ళిపోతుంది. క్వాంటమ్ థియరీ అంటారు, సంస్కృతం సైన్స్లో వస్తుంది క్వాంటమ్ థియరీ అంటారు. క్వాంటమ్ థియరీ అంతా ఇదే, మన అద్వైతమే. మనం దాన్ని వేదాంతపరంగా చెప్పేసాం తప్ప వైజ్ఞానికంగా ఆలోచించాలి. విదేశీయులు దాన్ని వైజ్ఞానికంగా అభివృద్ధి చేశారు. పుస్తకాల్లో అంతా విజ్ఞానం ఉంది, వేదాంతం ఎందుకు ఉంటుంది? ఎవరికి కావాలి వేదాంతం? మన వేదాంతంలో ఉన్నది విజ్ఞానమే. క్వాంటమ్ థియరీ అంతా ఇదే. ఏ బిందువు మీద నువ్వు దృష్టి పెట్టినా ఆ బిందువు అక్కడ ఉండదు. అదే సరిగ్గా రమణ మహర్షి చెప్పిన మాట. అహంకారం అనేది ఒక బిందువు కదా, లోపల నేను స్ఫురిస్తోంది కదా, దాని మీదే దృష్టి పెట్టి ఉండదు. అది నువ్వనేది లేవు, నువ్వంటూ ఎవరూ లేవు ప్రత్యేకంగా. మనం ఎవరైనా సరే జపానికో ధ్యానానికో కూర్చున్నప్పుడు ఏ నామం వద్దండి, ఏ స్మరణ వద్దండి, ఏ స్పృహ వద్దండి, అసలు లోపల నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో దానికేసే దృష్టి పెట్టండి. కళ్ళు మూసేసుకుని, కళ్ళు కాదు లోపల చూపు, లోచూపు దాని మీద పెడితే ఆ నేను ఎక్కడుందో దొరకదు, ఎంతకీ దొరకదు. పాదాంగుష్టం మొదలు శిఖ పర్యంతం అణువు వెతికినా అహం అనేది దొరకదు. అది ఉందని కూడా ఓ భ్రమ అంటాడు యోగ వాసిష్టం. దానికోసం ఎంత చేసేస్తున్నాం మనం? ఆ అహాన్ని మనస్సుతో కలిపి, ఇంద్రియాలతో కలిపి, కర్మేంద్రియాలతో కలిపి, శరీరంతో కలిపి, రక్తంతో కలిపి, నాడులతో కలిపి, తంత్రులతో కలిపి, మొత్తం మలమూత్రాలతో కలిపేసి దీనికి పెద్ద కులం పెట్టి, మతం పెట్టి, మగతనం పెట్టి, ఆడుతనం పెట్టి, ఈ మధ్య మూడోతనం కూడా పెట్టారు, థర్డ్ జెండర్ అని. అది కూడా పెట్టి నానా గొడవ చేసేస్తున్నామే. నేను దెబ్బలాడతా, నా వర్గం, నా కులం, నా మతం, నా ప్రాంతం. అసలు నువ్వే అబద్ధం అని చెబుతున్నా మళ్ళీ ఇవన్నీ ఏమిటి ఇక్కడ పక్కనే? వేదాంతం మూలం ఎక్కడ ఉంటుందంటే ఆ నేను ఎవరు, నువ్వు దేన్ని బట్టి ఇవన్నీ వచ్చే? కులమన్నా, మతమన్నా, ప్రాంతమన్నా, పుంస్త్వమైనా, స్త్రీత్వమైనా, ఏదైనా పొడుగుతనం, పుట్టితనం అన్నీ దేహాన్ని బట్టి వచ్చాయి. దేహం ఎక్కడి నుంచి వచ్చింది? దేహం నీది ఎలా అయింది? ఇది ఆలోచించుకుంటే తెలుస్తుంది. అందుకే నిన్న వశిష్ఠుడు అరుంధతి దేవత చెబుతూ అగ్నిపై నీరు జల్లిన అగ్ని ఆరు, గాడేపల్లి కుకుటేశ్వరరావు గారి పద్యం ఇది, బ్రహ్మర్షి కావ్యం. అగ్నిపై నీరు జల్లిన అగ్ని ఆరు, నీరు ఆవిరిగా మారి కడకు పచ్చి మొగ్గులు వాయు రూపము మిగులు, వంటకునుగాక తవిలి త్రవంగరాక. అగ్ని అహంకారం అంటే అగ్ని, శాంతం అంటే నీరు. అగ్ని మీద నీరు జల్లితే రెండూ పనికిరావు, అగ్ని పనికిరాదు, నీరు పనికిరాదు. అగ్ని ఏమో ఆరిపోయింది, బొగ్గులు పచ్చి బొగ్గులు అయ్యాయి. పచ్చి బొగ్గులు వంటకు పనికిరావు, మళ్ళీ రాజేసుకోవలసింది. పోనీ నీరు, జల్లిన నీరేమైనా పనికొస్తుంది అంటే గ్లాసులో ఉంటే మనం తాగేవాళ్ళం. జల్లిన తర్వాత ఏమైంది? అగ్ని మీద పడింది, ఆ నీరు ఆవిరైపోయింది, ఆ ఆవిరి పనికిరాదు. అంచేది అగ్ని నీరు ఒకచోట కాపురం చేయలేవయ్యా. మారి కడకు పచ్చి బొగ్గులు వాయు రూపము మిగులు. పచ్చి బొగ్గులు మిగిలాయి, వాయువుగా నీరేమో ఆవిరైపోయింది. ఇదేమో వంటకు పనికిరాదు, అదేమో తాగడానికి పనికిరాదు. అంచేత అగ్ని నీరు ఒక చోట ఉండలేనంటే అహంకారము శాంతము ఒక చోట ఉండవు. అందుకే ఈ మనిషి శాంతం లేక అలజడితో బాధపడుతున్నాడు. అరుంధతి, నా మీద కోపం కాదు, నీ మీద కోపం కాదు, తన మీద తనకే కోపం. ఈ అహం వదలట్లేదని ఆ మనిషి సహృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి మీద కక్ష లేదు విశ్వామిత్రుడికి. ఈ అహం నన్ను ఎందుకు వదలడం లేదనే బాధపడుతున్నట్టు వెంటనే అరుంధతి ఇది అడిగింది. ఎలా వదులుతుంది ఏంది? ఎవరు వదలగొట్టడానికి ఇదేమన్నా బట్టలు ఉతికి సబ్బు పెట్టి వదలగొడతారా? ఎవరికి వారే వదిలించుకోవాలి. తనకుందానజి పుట్టి రావలయు కాంత ఇట్టి జ్ఞానము, తనకుందానయి పుట్టి రావలయు కాంత ఇట్టి జ్ఞానము, కావున ఇమ్మౌని స్వయం ప్రబుద్ధమతిని ఏ పూట ఈ అహంకారవన్నిని చల్లార్చుకొనంగలండు. అప్పుడే నిక్కంపు బ్రహ్మర్షి చనును ఇద్దాని నెరుంగక తపసి విశ్వక్షోభ కల్పించడిన్. ఇద్దాని నెరుంగక తపసి విశ్వక్షోభ కల్పించడిన్. నేను అనేది లేనప్పుడు నాది అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నేను నాది లేనప్పుడు ఈ ప్రపంచంతో నాకేమిటి సంబంధం అని ఏ మనిషికి ఆ మనిషి ఆలోచించుకోవాలి. దీనికి ఆడ మగ, పెద్ద చిన్న, కులభేదం, మతభేదం ఏమీ లేదు. ఆ మాటకు వస్తే జీవభేదం కూడా లేదు. ఒక తొండ బల్లి కూడా ఆలోచించుకోవచ్చు, కానీ అవి చేయలేవు. ఆ పని భగవంతుడు మనకు ఆ అవకాశం ఇచ్చాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే అర్థం అది. మానవులు మిగిలిన ప్రకృతిని అంతా ధ్వంసం చేసి మీకోసం వాడుకోమని అర్థం కాదు. ఇక్కడ
మానవ జన్మ మిగిలిన వాటి కంటే దుర్లభమని ఎందుకు అన్నారు అంటే శంకరాచార్య తర్వాత చెప్పారు స్పష్టంగా ఎందుకు. అతః పుంస్త్వం తతో విప్రద తస్మాత్ వైదిక ధర్మ మార్గ భరత విద్వత్వం అస్మాత్పరం. అవన్నీ పొందడానికి కానీ ఊరికే నేను మనిషిని నేను ప్రకృతిని జయిస్తా, ప్రకృతి అంతా నా కోసమే అంటే ధ్వంసం అయిపోయింది ఇవాళ ప్రకృతి. దాని పరిణామమే కరోనా. మనం చూస్తూనే ఉన్నాం. రెండో విడత, మూడో విడత, నాలుగో విడత మనం పెడతలం అవుతున్నాం. దానికి పెడతా మనకి పెడతా ఇక్కడ ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు. ఇంత ఎందుకు వచ్చిందని పరిస్థితి. ప్రకృతిని మనిషి జయించాలని ప్రయత్నిస్తున్నాడు, ప్రకృతిని ప్రేమిద్దామని ప్రయత్నం చేయడంలా. ప్రకృతిని ప్రేమించిన వాడు ఒక చిన్న కీటకాన్ని కూడా దాన్ని పోవనిస్తాడు. దాని మీద మిగిలిన కాఫీ పోయాడు. ఓ పాము కూడా నన్ను గర్వలేదు కదా, దాన్ని వెళ్ళిపోతే నాకేని వదిలేస్తాడు. మనకి సంప్రదాయంలో కూడా ఉంది, పాము కనపడితే వెంటనే చంపడానికి ఒప్పుకోరని, చంపకూడదని పెద్ద శాస్త్రం ఉంది దానికి. ఎందుకు అది పెట్టారంటే అవి బతకాలి. ఇందా పావులను మించిన మహానుభావులు మనుషుల్లోనే ఉన్నారు. వీళ్ళు చచ్చిపోతే బాగుండు. పావులు ఎందుకు చచ్చిపోవడం అన్యాయంగా? పాముకు పైగా ఏమో ఆహారం కోసం కరవుతుంది, దాని భయంతో అది కరుస్తుంది. వీడు ఏమీ లేకుండా కరిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కరుణకు నిలువెల్ల విషము కదరా సొమ్మతి. ఇటువంటి మానవులు పోవాలి కానీ పావులు ఎందుకంటే పోవడం. అందుకని ఇది స్వయం ప్రబుద్ధమతి తెలుసుకోవాలి. ఇది తెలియకపోవడం వల్ల విశ్వామిత్రుడు సృష్టికి అపర సృష్టి చేసి కొంతకాలం మేనక ద్వారా శకుంతలను కానీ కొంతకాలం సునశ్శేపుణ్ణి కాపాడడం ద్వారా కొంతకాలం మొత్తం మీద తమోగుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని దేన్ని జయించలేక ఇబ్బంది పడ్డాడు. చివరికి గాయత్రీ మంత్ర మహిమ వల్ల ఆయన గుణాతీతుడు కాగలిగాడు. గాయత్రి అంతే గుణాతీత స్వరూపం. ఒక్క మాట నేను ఈ సందర్భంలో చెబుతాను. పెద్దవాళ్ళు చేయలేనివి కూడా చిన్నవాళ్ళు చేయగలుగుతారు. గురువులు చేయలేనివి శిష్యులు చేయగలుగుతారు. ఎవరి అదృష్టం వారిది. విశ్వామిత్రుడు గుణాతీత స్థితికి చేరడానికి ఇంతకాలం పట్టిందా? ఈ కథ రాముడికి చెప్పే నాటికే రాముడు గుణాతీత స్థితికి చేరాడు 13 ఏళ్ళకి. విశ్వామిత్రుడు శిష్యుడు. మరి తమోగుణం మేనక వశమయ్యాడు, రజోగుణం త్రిశంకు స్వర్గం వశమయ్యాడు, సత్వగుణం సునశ్శేపుణ్ణి కాపాడడం వశమయ్యాడు. తర్వాత ఆయన తపస్సు చేశాడు. అందుకే తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు. చివరి తపస్సు తూర్పులో చేశాడు కాబట్టి ఇక ఎటు కాకపోతే తూర్పు తిరిగితే అవుతుందని ఓ లెక్క. రాముడు విశ్వామిత్రుని శిష్యుడు కదా, ఈ ప్రయాణంలోనే 3 సాధించాడు. విశ్వామిత్రుడు కూడా వచ్చినప్పుడు 3 గుణాలని జయించాడు. ఎలా ఉండాలో అలా ఉన్నాడు. తాటకని సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతని స్వీకరించాడు. ఈ 3 గుణాతీత స్థితి. తాటక తమో గుణానికి సంకేతం కాబట్టి సంహరించాడు. అహల్య రజోగుణానికి సంకేతం, దొడ్డ ఇల్లాలు. ఏదో పొరపాటు ఆలోచన వచ్చింది మనస్సులో, అంతే. మతించకార దుర్మేధ అన్నాడు వాల్మీకి. అంతే, ఆ పొరపాటు ఆవిడ తపస్సు ద్వారా సవరించుకుంది. అందుకని ఆవిడని సంస్కరించాడు. కాళ్ళకు దండం పెట్టాడు. నువ్వు అరుంధతీదేవితో సమానం, నువ్వు కౌశల్యతో సమానం అన్నాడు. అహల్య చరిత్ర దోషభూయిష్టమైతే రామచంద్రమూర్తి పాదాభివందనం చేస్తాడు, ఆ ఏకపత్ని వ్రతుడైన వాడు. అంచేత ఆవిడ రజోగుణాన్ని సంస్కరించాడు, తమో గుణాన్ని సంహరించాడు. సీత సత్వగుణ సముపేత. వెతుకుదామన్నా మనకు ఎక్కడా లోపం కనపడదు. ఆ సత్వగుణాన్ని శివధనుస్సు భంగం చేసి మెడలో దండ వేసి స్వీకరించాడు. ఇది గుణాలతో మనం వ్యవహరించవలసిన విధానం. విశ్వామిత్రుడు ఎక్కడ దెబ్బతున్నాడో అక్కడ రాముడు విజయవంతం అయ్యాడు. ఇంకా విచిత్రం, రాముడికి శిష్యుడో భక్తుడో మరో ప్రాణమో తెలియదు. ఆంజనేయ స్వామి కూడా ఈ 3 జయించాడు. సరిగ్గా ఆయన సుందరకాండలో సముద్రాన్ని దాటుతూ ఉంటే 3 రకాల ఆటంకాలు వచ్చాయి. మైనాకుడు సాత్విక ఆటంకం, దాన్ని మర్యాదగానే తప్పించాడు. సాత్విక ఆటంకాన్ని సత్వగుణంతోనే ఎదుర్కోవాలి. సురస రజోపరమైన ఆటంకం, రజోగుణం పోటీ పడింది. ఇది 4 అడుగులు, 8 అడుగులు, ఇది 40 అడుగులు, అది 400 అడుగులు. కాసేపు అయిన తర్వాత స్వామివారికి చికాకు వచ్చింది. ఏమిటి ఒలింపిక్ గేమ్స్ అనుకున్నాడు ఆయన. ఈ పొడుగు పెంచడాలు, దూరడాలు, అది అవసరంతో నాకంతా టైం వేస్ట్, భాగవతం ఇది. నేను పెద్ద పని పెట్టుకున్నాను. నేను అక్కడ వైదేహీ దేవిని చూడడానికి నేను పెడుతున్నా, నాకీ గోళ ఏమిటి ఇక్కడ, దీంతో పోటీ నాకేమిటైనా పాఠశాల వార్షికోత్సవంలో బహుమతి ఏమైనా ఇస్తారా నాకు అని చెప్పి 600 అడుగులు బాగా నోరు తెరిచిన తర్వాత ఈయన 6 అడుగులకు తగ్గి అందులోంచి బయటకు వచ్చాడు. ఇదే రజోగుణాన్ని ఎదిరించడం అంటే. సాత్వికాటంకమైన మేనాకుడిని సాత్వికంగానే జయించి పక్కన పెట్టేశాడు. రాజసాటంకమైనటువంటి సురసని రజోగుణంతోనే జయించి పక్కన పెట్టేశాడు. తర్వాత తమో గుణమైన సింహికి వచ్చింది, ఒక్క దెబ్బ వేశాడు. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేవలేదు, చచ్చింది వెంటనే, సముద్రంలో పడింది అడ్డంగా. కథ తెప్పలా తేలింది. విశ్వనాథ వారు కల్పవృక్షంలో రాస్తారు. ఆ తెప్ప మీద ఒక 200 మంది కూర్చున్నారు దాని శరీరం మీద, అంత పొడుగుంటేది. దాన్ని దెబ్బ కొట్టేసంటే తమో గుణంతోనే జయించారు. ఇప్పుడైనా ఆధునిక భారతదేశమైనా ఆధునిక భారతీయుడైనా నేర్చుకోవలసింది ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంతోనే జయించాలి. ఉగ్రవాదులను కూర్చోబెట్టి ఉపనిషత్తులు చెప్పకూడదు, వాడు వెండం. తీవ్రవాదం వెళదామా, ఉగ్రవాదుల్లోకి వెళదామా, తుపాకు పట్టుకుంటే కానీ లాభం లేదని ఆలోచించే యువతరం ఉంటారు. వాళ్ళు రజోగుణంలో ఉన్నారు, తమో గుణంలో లేరు. వాళ్ళని మార్చచ్చు.
నువ్వు పట్టుకున్న ప్రయోజనం ఏం లేదు అబ్బాయి. విశ్వామిత్రుడు 100 ఆయుధాలు పట్టుకున్నాడు, ఏమైంది? వశిష్ఠుడి ముందు దెబ్బతిన్నాడు. అహంకార నిర్మూలనం అయితే కుదరదే అని చెప్పొచ్చు. ఇదే రజోగుణాన్ని సంస్కరించడం. సత్వగుణం ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పక్కల, జారిపోకుండా చూసుకుంటే చాలు. ఆ గుణం వారిలో జారిపోకుండా చూసుకుంటే చాలు. అంచేత హనుమంతుడు జయించాడు 3. హనుమంతుడు గురువు దేవుడైన రాముడు జయించాడు. రాముడు గురువైన విశ్వామిత్రుడు జయించలేకపోయాడు. మనం అనుకుంటాం ఏదో మహానుభావుల్ని, గురువుల్ని, స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని ఆశ్రయించేసి మాదంతా ఆయనేనండి, మొత్తం అంతా దోచుకోవడం ఖాయమమ్మ, అనుమానం వెళ్ళా. వదిలేయి ఆ సాంగత్యం, వదిలేయి. నిన్ను నువ్వు తెలుసుకో. ఈ ఊరికే ఎవరిని ఆశ్రయించినా మనకి ఏమీ దొరకదు. అనవసరపు సమయం వృధా అయిపోవడం తప్ప, మన సొమ్ములు అయిపోవడం తప్ప, మన ఆస్తులు వారి వశం ఇవ్వడం తప్ప, మన సమయం పాడైపోవడం తప్ప. ఎందుకంటే వారే జయించలేదు దాన్ని, నీకెలా చెబుతారు అక్కడి నుంచి? అది తపస్సు ద్వారానే సాధ్యం. ఇది మామూలు మాటలతో సాధ్యమయ్యేది కాదు. అందుకనే విశ్వామిత్రుడు తాను బ్రహ్మర్షి అయ్యి కూడా వశిష్ఠుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షి అని నమ్మలేకపోయాడు. 3 సార్లు అనిపించాడు ఆయన చేత. మనం ఏదైనా అంటే మూడోసారి చెప్పి వేలం పాట కూడా ఏమంటారు, 1ఓసారి 2ఓసారి 3ఓసారి కొట్టేసామంటాడు. కొట్టేసింది ఎంతంటే 30,00,000. మరి అందుకంటే పాడేవాడు వాళ్ళు ఏం చేద్దాం? 3ఓసారి ఎందుకండి? ప్రదక్షిణం 3 సార్లు చేయడం, ఏదైనా సరే 3 సార్లు చెప్పడం. ఇది ఎందుకోసం? ఇక్కడ అంతే, ముమ్మారు చెప్పాడు అంటే నమ్మదగిన విషయం. అందుకే ఈయన ఆ పద్యరచన శిల్పం చూడండి. ఏమీ మొహం రాసి ఏను బ్రహ్మర్షిన అనినంత అవును బ్రహ్మర్షివనుచు 1ఓసారి అనమాట. ఏమీ జగన్నాథ ఏను బ్రహ్మర్షిన అనినంత అవును బ్రహ్మర్షివనుచు 2ఓసారి అనమాట. ఏమీ తపోమూర్తి ఏను బ్రహ్మర్షిన అనినంత అవును బ్రహ్మర్షివనుచు 3ఓసారి కొట్టేశాడు అంతే. అప్పటికి కానీ విశ్వామిత్రుడికి నమ్మకం కలగలేదంటే మనం గోతులో పడితే అహంకారానికి లోను అయితే మన మీద మనమే నమ్మకం కోల్పోతాం. ఎదురు వాళ్ళు చెప్పినా నమ్మం. బాబు నువ్వు మంచివాడివిరానా సరే, నేనేం మంచి అండి, దరిద్రం అసలు నా లైఫ్ మీకేం తెలుసు అంటాడు. ఇప్పుడు అనవసరంగా చెబుతాడు విషయాలన్నీ. వాడికి ఇంతవరకు తెలియ, ఇప్పుడు చెబుతాడు. నువ్వు అదృష్టవంతుడు, అదృష్టమా గాడుదుకుంటే అండి, ఎన్నిసార్లు నష్టపోయినా మీకేం తెలుసు అని మొత్తం చెప్పకుండా విషయాలని చెబుతాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన అడగలేదు పాపం. అవి మనకు కొద్దిగా లక్షణం ఉంటుంది కదా. ఇంట్లో పిల్లాడు అనుకోండి, ఎవరన్నా వస్తే ఇప్పుడు మా పెద్ద అబ్బాయి అండి అని పరిచయం చేసి ఊరుకోరు. పెద్ద అబ్బాయి అండి ఇంకా పెళ్ళి అవ్వలేదు, వాడికి ఎందుకండి ఆ విషయం? వాళ్ళకి అమ్మాయిలు లేరు కదా. ఇదే మన చాపల్యం అంటే ఇదే. పెద్ద అబ్బాయి అంటే అయిపోయింది, మిగిలిన విషయాలు వాడు చెప్పుకుంటాడు. మనం వాడిని చూపించినప్పుడల్లా పెళ్ళి అవ్వలేదు అంటే పెద్ద అబ్బాయి ఒళ్ళు మండిపోతుంది. నాకు పెళ్ళి అవ్వకపోతే ఈయనకి మంటగా ఉంది ఇక్కడ అని వాడు పెళ్ళి వాడు చేసుకుంటాడు. మనకు అప్పుడు మంట ఎత్తుంది. ఊరికే పరిచయం చేసినప్పుడల్లా పెళ్ళి అవ్వలేదు అంటే అందుకని నేను చేసుకున్నాను అనుభవించండి అంటాడు. అందుకని పెద్ద అబ్బాయి అంటే అబ్బాయి అంటే చాలు. పెద్ద అబ్బాయి కూడా అడిగితేనే చెప్పాలి, చెప్పక్కర్లేదు. ఎందరు అబ్బాయిలు ఆయనకి ఎందుకు? మనం ఏమీ మన మనస్సులో ఉండే దుఃఖాన్ని ఒక క్షణం కూడా ఆపుకోలేమండి. కానీ ఇవాళ వశిష్ఠుడి చరిత్రలో చూస్తాం అనంతమైన దుఃఖాన్ని ఎలా భరించారో అరుంధతి వశిష్ఠులు. ఎవ్వడికి చెప్పలేదు. 100 మంది కొడుకుల్ని విశ్వామిత్రుడు రాక్షసుడిని పంపించి శాపవశాత్తు చంపించేసినా సరే ఒక్కడికి అరుంధతి కానీ వశిష్ఠుడు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మాకు 100 మంది కొడుకులు పోయారు విశ్వామిత్రుడు శాపం వల్ల అని చెప్పలేదు. ఈ ఓదార్పు యాత్రలు వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ కర్మ కాదేది, మహర్షులు వాళ్ళని ఓదార్చడానికి వీళ్ళెవరు? మనం ఎవడైనా ఓదార్చాడంటే మొత్తం జీవితం అంతా చీరపరిచినట్టు పరిచేస్తాం అక్కడ. ఈ ఓదార్పు కావాలి మనకి ఎంతసేపు. కాస్త కష్ట సుఖాలు చెప్పుకుంటే తగ్గుతుంది. ఏదో దరిద్రపు మాట, ఎన్ని జన్మలు చెప్పినా తగ్గవు. చెప్పకుండా ఉంటేనే పోతాయి. చెప్పుకుంటే తగ్గడం ఏంటంటే అర్థం లేకుండా. ఎవరితో చెప్పినా ఏం చేసినా తగ్గదమ్మా. నువ్వు దాన్ని నేరుగా చూడ, కష్టమా సుఖమా ఎందుకు వచ్చింది చూడు. లోపం నీలోనే ఉంటుంది, లేదా గుణము నీలోనే ఉంటుంది, లేదా పూర్వజన్మ కర్మ ఉంటుంది. వదిలేయి. మనం లోపం ఉంటే సవరించుకోవాలి. పూర్వజన్మ కర్మ అయితే నమశివాయ చేసేది వదిలి ఆయన చూసుకుంటాడు. అందుకని పక్కింటి వాడికి చెప్పి, పత్రికల వాడికి చెప్పి మొత్తం అలర చేసుకోవడం వ్యవహారాన్ని తట్టుకోలేక చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేక వాగేస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళ దగ్గర. మన చరిత్ర వాళ్ళకి తెలిసిపోయింది. వీడేం చేస్తాడు, సాయం చేయకపోగా ఇంకోడికి చెబుతాడు ఆయన సుఖంగా ఉన్నాం అనుకున్నా చాలా ఇబ్బందులు. వీడికి ఎంత ఆనందమో ఆ విషయం. ఎందుకంటే ఈ మనిషికి వాడు సుఖంగా ఉండకపోవడమే కావాలి. మీ అబ్బాయికి పెళ్ళి అయిందా అని అడుగుతాడు. అడిగేవాడు ఉద్దేశం వాడు అవ్వలేదనే చెప్పాలి. అయిపోయింది వాడు సుఖంగా ఉన్నాడు, ఇప్పుడు తట్టుకోలేడు. అవ్వలేదనే చెప్పాలి. అవలేదండి ఈ రోజుల్లో అంటాడు. ఇంక ఇదే వ్యాఖ్యానం అంతా ఇది అవలేదన్న సమాధానం కోసం. ఇదే కుళ్ళుబుద్ధి లోపల. ఇది అహంకారం, ఇది అహం. అంటే నా ఇంట్లో అన్ని శుభాలు జరగాలి, అవతల వాళ్ళ ఇంట్లో అంత జరగకూడదు. నాకు జరగాలి కానీ నాకంటే తక్కువగా ఉండాలి. ఎప్పుడూ నాకేదో చెబుతూ ఉండాలి, నేను ఓదారుస్తూ ఉండాలి. ఈ దరిద్రాన్ని అరుంధతి వశిష్ఠులు పెట్టుకోలేదు. మనకెవ్వరికీ రానటువంటి భయంకరమైన కష్టం వచ్చినా వారు ఆ కష్టాన్ని సహించారు.
ఇదే విశ్వామిత్రుడు అంత కష్టాన్ని వారికి తెచ్చిపెట్టిన వాడికి భగవంతుడు రాసిన గతి ఏమిటి అంటే, వశిష్ఠుడు వచ్చి చెప్పినా ఈయనకి నమ్మకం కలగట్ల. నిజమేనా నిజమేనా, మరోసారి చెప్పు మరోసారి చెప్పు మరోసారి చెప్పు అంటున్నాడు ఆయన. అంత ఆత్మవిశ్వాసం కోల్పోయాడు అనమాట. ఎదుటివాడిని బాధ పెట్టినవాడు, శాపాలు ఇచ్చినవాడు అలా అవుతుంది, అలా పొందుతాడు పరిస్థితి. అతని పరిస్థితి అలా అవుతుంది. వశిష్ఠునికి శాంతగుణం ఎక్కువ, సత్వగుణం ఎక్కువ. ఆయనలోనూ ఉన్నాయి, కోపతాపాలు ఉన్నాయి, చూస్తాం, అభ్యంతరం వెళ్ళ, ఎవరు దీనికి అతీతులు కాదు. కానీ విశ్వామిత్రుడు అంత కాదు. అందుకే 4వసారి కూడా నిక్కంబు నీవు బ్రహ్మర్షివే, నిక్కంబు సందేహమింత లేదని వచించిన వశిష్ఠుడు. ఆనంద పులకిత చిత్త వీధి గాధిసూతి వశిష్ఠుని కౌగిలించే, గాధిజాతు వశిష్ఠుడు కౌగిలించే, శివుడు శ్రీపతి శ్రీపతి శివుని బోలే. ఆనంద పులకితమైనటువంటి మనస్సుతో విశ్వామిత్రుడు వశిష్ఠుడిని కౌగులించుకున్నట్ట. అలాగే వశిష్ఠుడు విశ్వామిత్రుడిని కౌగులించుకున్నట్ట. ఆ కలయిక ఎలా ఉంది అంటే, శివుడు విష్ణువుని, విష్ణువు శివుణ్ణి కౌగులించుకున్నట్టుగా ఉంది అన్నాడు కల్పవృక్ష కవి. శివాయ విష్ణు రూపాయ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. శ్రీజన గౌరినాభరగు చల్వల చిత్తము పల్లవింప. ఈ శివకేశవాద్వైతాన్ని తెలుగు జాతిలో సుప్రతిష్ఠితం చేసిన మహానుభావుడు కవి బ్రహ్మ తిక్కన సోమయాజి, ఉభయ కవి మిత్రుడు. నేను హరిహరనాథుడనే కొత్త దేవుణ్ణి సృష్టిస్తున్నా, మొత్తం భారతాన్ని ఆయనకి అంకితం ఇస్తున్నా, ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. మీరు అనుకునేవన్నీ ఉట్టి కుళ్ళు భావాలు తప్పితే ఏం లేదయ్యా, దేవుడికి రూపం లేదయ్యా, నేను కొత్త రూపాన్ని సృష్టిస్తున్నా, సగం విష్ణువు సగం శివుడు, ఏం చేస్తావో చేసుకో అన్నాడు ఆయన. అది శాశ్వతం అయిపోయింది. నాచన సోమన దాన్నే అనుసరించాడు. శ్రీజన గౌరీనాభరగు చెల్వల్ల చిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపముదాల్చి విష్ణు రూపాయ నమ శివాయ విష్ణు రూపాయ నమ శివాయ విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గోల్చెదనిష్ట సిద్ధికిన్. జాతిని ఈ మత కలహాల నుంచి కాపాడడానికి మహానుభావులు ఎంతమంది ఎంత ప్రయత్నం చేశారో తెలుసా. భర్తృహరి సుభాషితాల్లో భర్తృహరి అంటాడు, నాకు అందరూ ఒక్కటే కానీ నాకు శివభక్తి ఉంది, తప్పేమిటంట. మహేశ్వరే వా జగదీశ్వరే మహేశ్వరే వా జగదీశ్వరే వా జనార్దనే వా జగదంతరాత్మని. మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని. న వస్తుభేద ప్రతిపత్తిరస్తిమే న వస్తుభేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తి తరుణేందు శేఖరే. జగత్తంతా నిండినవాడు విష్ణువు, జగత్తుకి అధిపతి అయినవాడు శివుడు. జగతామధీశ్వర శివుడు, జగత్తే తానైన వాడు విష్ణువు. ఈ కనిపించే జగత్తంతా విష్ణువు. ఈ జగత్తుకి మూలమైన వాడు శివుడు. ఇంక ఎవరెక్కువ తక్కువ నేను చెప్పక్కర్లేదు, నా పక్షపాతాలు నాకున్నాయి. సదాశివుడు అంటారు ఆయన, విష్ణువును వ్యాపించాడు అంటారు. అంతటా వ్యాపించిన తత్వం విష్ణువు, ఎప్పుడూ ఉండే తత్వం శివుడు. అందుకే సదాశివుడు. సదా విష్ణువు సదా బ్రహ్మ ఉండదు, సదాశివుడే, శివుడికే ఉంటుంది అది ఎప్పుడు. అందుకే లలితాదేవి భర్త ఎవరంటే సదాశివుడే. మనం అనుకునే రుద్రుడు కాదు, రుద్రుడు పార్వతీదేవికి భర్త, లలితాదేవి భర్త సదాశివుడు. ఆవిడ పేరు లలిత, లలితా పరా భట్టారిక, ముగ్గురమ్మలకి మూలపుటమ్మ. ఆవిడ భర్త పేరు సదాశివుడు. అంతటా వ్యాపించిన జగత్తు విష్ణువు, ఈ జగత్తుకి మూలమైనటువంటి అధిపతి శివుడు. ఇందులో దేన్ని కాదంటాం, నాకు వస్తు ప్రతిపత్తి భేదం ఏమీ లేదు, కానీ నా మనస్సు ఎందుకో శివుడు ఎందు లగ్నమైంది. మీకేమైనా నష్టం అని? ఏమీ నష్టం లేదు. అసలు కావాల్సింది నీ మనస్సు నీ ఎందే లగ్నం కావాలి, అందుకోసమే ఇదంతా. ఆ మనస్సు నీ యందు లగ్నం అయితే గొడవ వెళ్ళదు. ఆ నీ యందు లగ్నం కావడం కోసమే శివుని యందు విష్ణువు యందు అందరి యందు లగ్నం కావడం. ఇది తెలుసుకోవడమే గొప్పతనం. అది తెలుసుకున్నాడు, అందుకనే ఆయన నమ్మాడు. అప్పటికి వశిష్ఠ విశ్వామిత్రుడు ఆనందంగా గడిపారు. వశిష్ఠ చరిత్ర చెప్పుకునే ముందు ఆ మహానుభావుడు యొక్క ఔన్నత్యాన్ని మనం చెప్పుకోవాలి. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు. మనం ప్రతి ఋషి చరిత్రలో చేసుకునే ఋషి ప్రార్థనతోనే వశిష్ఠ చరిత్రలో మిగిలిన భాగంలోకి ప్రవేశించేద్దాం. ఇవాళ చివరి రోజు ముగింపు కూడా కాబట్టి, 7వ ఋషి చరిత్ర కాబట్టి. సంఖ్యలో మాత్రమే చివరివాడు తప్పితే వశిష్ఠుడు చివరివాడు కాదు. ఏదో ఇంగ్లీషులో చెబుతూ ఉంటారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని. చివరివాడైనా చిన్నవాడు కాదు ఈయన, మొదట ఉండదగిన వాడు. చివర ఎందుకు పెడతారు విగ్రహాల్లో కూడా అంటే, ఈయన పక్కన వాళ్ళ ఆవిడ ఉంటుంది, అరుంధతి లేకుండా ఆయన ఉండడు. ఆయన అరుంధతి కూర్చున్నాక మళ్ళీ పక్కన ఇంకో ఋషి గారు కూర్చుంటే బాగుండదు, అందుకని చివర పెడతారు. ఓ 7గురు ఫోటో దిగుతుంటే ఒక ఆయన భార్యతో సహా దిగాడు అనుకో, భార్యతో ఉన్నాయని చివరికి గెంటుతారు, అంతే తేడా. మధ్యలో ఈవిడ ఉంటే బాగుండదు కాబట్టి అంతే లెక్క. అంతకోసం చివర తప్పితే లేదా చివరివాడు కాదు ఈయన.
దండకమండలంబులెన ధారుణినంతయునేలినారు కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగా చూచి చూడనట్లుండిరి వారి కంటెను మహోన్నతులీ జగమందు కల్గిరే కొండలు త్రవ్వుటెందులకు గుప్పెడు గుండెను మట్టుకొమ్మికన్. వశిష్ఠుని యొక్క జన్మ ఎంత గొప్పది అంటే, ఆయన జీవితంలో సాధించిన మహాలక్ష్యాలు ఏమిటి అంటే పరమ దుఃఖాన్ని సహించడం. అపూర్వమైనటువంటి బ్రహ్మకి మానసపుత్రుడుగా పుట్టాడు. అంతటి వాడు కూడా భయంకరమైన దుఃఖాలు అనుభవించాడు. అందుకని ఎక్కడో అవధానంలో ఓసారి వశిష్ఠుని గురించి చెప్పవలసి వస్తే నాకు ఆ భావాలన్నీ ఓ పద్య నిర్మాణానికి పురికొల్పాయి. ప్రాణము పోయు బ్రహ్మకు పురాతన పుత్రుని, ప్రాణము పోయు బ్రహ్మకు పురాతన పుత్రుని, పుత్రులందరిన్ ప్రాణము తీయు కౌశికుని, బ్రహ్మ ఋషిన్ పొనరించు జ్ఞానినిన్. ప్రాణము పోయు బ్రహ్మకు పురాతన పుత్రుని, పుత్రులందరిన్ ప్రాణము తీయు కౌశికుని, బ్రహ్మ ఋషిన్ పొనరించు జ్ఞానినిన్. జ్ఞాన వశిష్ఠయోగమును జాతి కొసంగిన, జ్ఞాన వశిష్ఠయోగమును జాతి కొసంగిన మా అరుంధతి ప్రాణపతిన్, మా అరుంధతి ప్రాణపతిన్. వశిష్ఠుని ప్రభాకర తేజు నమస్కరించెదన్. సృష్టికంతటికి ప్రాణం పోసే బ్రహ్మకి పురాతన పుత్రుడు భృగువు, అంగిరసుడు, పులశ్చుడు, పులహుడు, మరీచి, దక్షుడు, కర్తువు, అత్రి, వశిష్ఠుడు, వీరంతా బ్రహ్మమానసపుత్రుడు, ప్రజాపతులు. సంతానాన్ని కని సృష్టిని విస్తృతం చేయడం కోసమే బ్రహ్మవీరుని కన్నాడు, సంకల్పం ద్వారా కన్నాడు. ఏదో చేతిలోంచి పుట్టారు, చెవులోంచి పుట్టారని లెక్కలు ఉంటాయి, అదంతా సంకల్ప బలం అంతే. అక్కడ స్త్రీ పురుష సంగమాలు ఉండవు. బ్రహ్మభార్య అయిన సరస్వతి వీరెవరిని గర్భంలో ధరించరా, దేవతలు ఎవరు గర్భాలు ధరించరు, వాళ్ళకి ఆ గర్భధారణ అనేది లేదు. లక్ష్మీదేవికి లేదు, సరస్వతీదేవికి లేదు, పార్వతీదేవికి లేదు. అందుకని బ్రహ్మమానస పుత్రులు అంటే అర్థం బ్రహ్మ సంకల్పిస్తాడు, అబ్బా సృష్టి నిర్మాణం జరగాలంటే జనాభా కనాలి కదా, కనేవాళ్ళు ఉండాలి. ప్రతివాడు పుట్టిన ప్రతివాడు నేను విరక్తున్నండి తపస్సు చేసుకుంటాడు, ఈ తపస్సుకు నేను చాలుగా మీరెందుకు అన్నాడు ఆయన. సనక సనందనులకు అన్నాడు ముందు, సనకుడు, సనందనుడు, సనత్ సుజాతుడు, సనత్ కుమారుడు. కన్న తర్వాత మీరు ప్రజాపతులయ్యా సంతానాన్ని కనాలంటే దయచేసి మాకు ఆ పని చెప్పకన్నారు. వాళ్ళకి తెలుసు ఇందులో ఉండే ఇబ్బందులు అన్నీ వాళ్ళకి తెలుసు, మనమంతా పడి వస్తున్నాగా వాళ్ళు ముందే గ్రహించారు. ఎందుకు వచ్చిన గోల ఇదంతా అన్నారు. మాకు అవన్నీ వద్దు, నీ చేతిలో కమండలం మాకు ఇచ్చే మేము వెళ్ళిపోతామని చెప్పారు. బ్రహ్మ అనుకున్నాడు, సరే మరి బలవంతంగా ఎలా కనిపిస్తాం, బలవంతంగా దంపతులను విడదీసి కానీ బలవంతంగా కలపలేమమ్మా. దంపతులను విడదీర్చండి బలవంతంగా, వారికి వీరికి బాగా ఎక్కించేసి పురిక్కించి శుభ్రంగా ఉన్న వాళ్ళని కూడా పాడు చేయొచ్చు, కానీ మేం కలవం అని నిర్ణయించుకున్న వాళ్ళని మీరు కలపలేరు. మీరు గదిలోకి పంపి తలిపేసిన వాళ్ళు విడిగానే ఉంటారు. అంటే బలవంతంగా ఉన్నాను విడదీసి కానీ బలవంతంగా ఎవరిని కలపలేమండి, స్నేహితులనేనా అంతే. కష్టం అది, వదిలేయడమే నమస్కారం చేయడం. అందుకే సనక సనందనను వదిలేశాడు, కష్టం అబ్బాయి. ఆ తర్వాత సంకల్పించి భృగువుని, అంగిరసుణ్ణి, క్రతువుని, పులశ్చుణ్ణి, పులహుని, వశిష్ఠుని, అత్రిని వీళ్ళని కన్నాడు. మరీచిని, దక్షుణ్ణి. ఇక దక్ష ప్రజాపతికి 54 మంది, కశ్యప్, ఇలా వీళ్ళందరూ ఈ సంఖ్య ఎలా ఉండడం కారణం ఏంటంటే కొంతమంది కేవలం అమ్మాయిలే పుట్టారు. చూడండి, దక్ష ప్రజాపతికి 54 మంది కుమార్తెలు, కొడుకులు ఏనేలేడు. ఎందుకంటే మరి అవతల ఎవరికో కొడుకులు పుట్టారు, వాళ్ళకి పిల్లలు ఉండాలి కదా, ఇక్కడ లెక్క సరిపోవాలిగా స్త్రీ పురుషుల నిష్పత్తి. అందుకని కొంతమంది కుమారులు ఒక 100 మంది, కొంతమంది కుమార్తెలు, వీళ్ళు 100 మంది, సంతానం పెరగాలి. అలాగ సంకల్పించి కన్న వాళ్ళలో వశిష్ఠ మహర్షి కూడా ఒకడు. బ్రహ్మ మానసపుత్రుడుగా జన్మించాడు ఆయన. కానీ ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాణము పోసేటువంటి బ్రహ్మకి ఆయన పురాతన పుత్రుడైతే తన పుత్రులందరి ప్రాణాలు తీసిన కౌశికుణ్ణి బ్రహ్మర్షిని చేసిన వాడు కూడా వశిష్ఠుడే. క్షమించి క్షమించి క్షమించి, అందుకే క్షమాసదనున్ అని విశ్వనాథ వారు విశ్వామిత్రుడు చేతే అనిపించారు. ఓర్పుకి నిలయమండి, ఆయనతో నేనేమిటి, ఆయనతో నన్ను ఎప్పుడూ పోల్చకండి విశ్వామిత్రుడే అన్నాడు పశ్చాత్తప్త స్థితిలో. 100 మంది కొడుకుల్ని శాపంతో రాక్షసుడిని పంపించి సంహరింపజేసినా సరే వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు పోయారు. విశ్వామిత్రుడు ఎంత, అతని తపస్సు ఎంత పోనివ్వండి, ఆ మనిషి తన తప్పు తెలుసుకోవాలి కానీ దానికి కక్ష కట్టడం, మళ్ళీ ఆ 100 మందిని నేను చంపేయడం, మళ్ళీ ఇంకో 100 మందిని వీళ్ళు చంపేయడం, ఇలా తరతరాలుగా ఈ ఫ్యాక్షనిజాలు మనకు అక్కర్లేదు అన్నాడు.
ఆ కాలం నుంచి ఉన్నాయి ఇవి, కానీ వాళ్ళు పరిహరించారు. ఇవాళ ఏమవుతుందంటే తరాల కుటుంబాలు అలా నడుస్తున్నాయి. గ్రహించుకోవాలి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చుక్క పెట్టకపోతే ఇది ఆగదు. ఆ చుక్క పెట్టినవాడు వశిష్ఠుడు కాబట్టి సత్వగుణానికి ప్రతినిధిగా సప్తఋషుల్లో ఉండిపోయాడు. విశ్వామిత్రుడు ఎంత గొప్ప ఋషి అయినా, బ్రహ్మర్షి కూడా అయినా, విశ్వామిత్రుడు అనగానే మనకు గుర్తొచ్చేది కోపమే. ఎంత చెప్పినా సరే విశ్వామిత్రుడు అనగానే గుర్తొచ్చేది కోపం. ఆయన ఆ ఆకారం కూడా అందుకే ఇలాగ ఎత్తి కమండలం పట్టుకుని ఇలా ఎత్తి చేప ఇవ్వడానికి సిద్ధంగా పెట్టారు బొమ్మ కూడా. ఇంకా ఆయన స్వభావం అది. అంటే అది పోదండి, పడిన మచ్చ చెరిగిపోదరా అనేది ఎప్పటికీ పోతుంది. అందుకని పైగా ఈయన చేసిన మహోటికి పుత్రులందరినీ ప్రాణము తీయు కౌశికుని బ్రహ్మర్షిని పునరించు జ్ఞాని. తాను జ్ఞానం పొంది ఊరుకోలేదు. అప్పుడు జ్ఞాని తన కర్తవ్యాన్ని నిర్వహించనట్టే లెక్క. జ్ఞాని అయినవాడు ఎలా ఉండాలి అంటే, బ్రహ్మజ్ఞానం నిజంగా పొందినవాడు ఎవరైనా సరే మాట్లాడు, మౌనంగానే ఉంటాడు. కానీ అడిగితే చెప్పమన్నారు, అడగకుండా చెప్పకూడదు. అది యోగ వాసిష్ఠంలో చెబుతారు చాలా స్పష్టంగా. జ్ఞాని అయినవాడు కూడా మౌనంగా ఉండొచ్చు, కానీ అడిగితే చెప్పాలి. ఎందుకంటే పృష్ఠస్సన్ ప్రకృతం వక్తి నపృష్ఠక స్థాణువస్థిత చాలామందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇది గోడ మీద రాసి పెట్టుకుని అనుసరించండి. మిగిలిన వాళ్ళు సుఖంగా ఉంటారు ఇంట్లో, మనము సుఖంగా ఉంటాం. 70 ఏళ్ళు దాటాక మానవ ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే, ఇంక పోవడానికి సిద్ధంగా ఉన్నా నావన్నీ చెప్పాలి, బోడు చెప్పాలనుకున్నా చెప్పాలని ఉక్కపోత వచ్చేస్తూ ఉంటుంది దీనికి. అందుకని ఎవడన్నా వస్తే కూర్చోబెట్టి మాట్లాడతాడు. వెన్ ఐ జాయిన్డ్ ఇన్ మై సర్వీస్ ఇన్ 1963 అంటాడు. ఆయన చచ్చిపోవాలి ఇప్పుడు. ఎక్కడ 63, ఎక్కడ 2021. ఈ సుత్తి లేకుండా ఉండాలంటే ఈ శ్లోకం అర్థం చేసుకోవాలి. పృష్ఠస్సన్ ప్రకృతం వక్తి నపృష్ఠగా స్థాణువత్స్థిత ఈహిత అనీహితైర్ముక్త సంసారేణ అవసీదతి. పృష్ఠస్సన్ అడిగితేనే మాట్లాడు. అడిగితేటప్పుడు కూడా 2వ ఎక్కం చెప్పమంటే 20 ఎక్కాలు చెప్పేకూడదు. 2వ ఎక్కమే చెప్పి ఊరుకోవాలి. 3వ ఎక్కం అడిగితేనే చెప్పాలి. ఎలాగో ఎక్కాలు అడిగావు కదా మొత్తం విను అంటే, నీకు బాగా కండూతి ఎక్కువగా ఉందన్నమాట మాట్లాడాలని. అడగలేదు ఆయన, 2వ ఎక్కమే అడిగాడు. అది కూడా 16 రోజులు ఎంత అన్నాడు, 32 అని చెప్పి ఊరుకో. 20 వరకు చెబితే వేటి చెప్పాలని ఉందా మనకి? ఇంతకాలానికి నన్ను అడిగేవాడు నువ్వు ఒక్కడు దొరికేవయ్యా అంటే ఎదురు చూస్తున్నాడు. ఈయన చచ్చిపోతూ ఉంటాడు, ఈయన పెళ్ళాన్ని చచ్చిపోతూ ఉంటుంది, ఈయనతోటి పడలేక. ఈ సుత్తే మానుకోవాలని ముఖ్యంగా అందరికీ చాలామందికి ఉంటుంది ఇది, కానీ 70 దాటాక బాగా పెరిగిపోతూ ఉంటుందండి. ఎందుకంటే లోకం నుంచి వెళ్ళిపోతున్నాం రేపో మాపో. ఈ లోపు ఏదో చెప్పేయాలి. మనం అందరూ గుర్తించడం మానేశారు ఈ మధ్యన. ఎవరు సభకు పిలవట్లా అని చెప్పి ఈయన ఫోన్ చేసి పిలిపించుకుంటాడు. ఈ దరిద్రమే మనిషిని ముక్తిగా రాకపోగా బాధకు గురి చేస్తుంది. విపరీతమైన క్షోభ, అసూయలు, ద్వేషాలు సమస్తం. అథవా 70 ఏళ్ళు దాటాక కూడా ఎందుకుంటాయండి? ఈ దరిద్రం వల్లే. అది వదులుకోవాలి. ఎందుకంటే పృష్ఠస్థన్ ప్రకృతం వక్తి, అడిగిందే చెప్పు, ఏమడిగాడో అదే చెప్పు, ఇంక వివరించకు. ఆయన అడిగితే అప్పుడు చెప్పు. నపృష్ఠక అడగలేదనుకో, స్థాణువస్థితక బండరాయిలా కూర్చో, మాట్లాడకో, అసలు మాట్లాడద్దు. నేను అడగలేదు కదా. సాధారణంగా మనం నలుగురు కూర్చున్నప్పుడు చూడండి, ఒకరు మాట్లాడగానే వారు ఇంకా మాట పూర్తి కాకుండానే 2వ వాళ్ళు మొదలెట్టేస్తారు. ఎందుకంటే ఆయనకి ఏమైనా ప్రాధాన్యం పెరిగిపోతుందేమో, మనం కూడా పెంచేసుకోవాలి అర్జెంటుగా. వద్దు, మనం అడగలేదు ఆ విషయం. ఆయన చెప్పని, ఆయనకి ఏదో కంఠం ఆయాసం తీరుతుంది బాగా చెప్పని, తర్వాత బిళ్ళ వేసుకుంటాడు, మనకెందుకు? వారిని మాట్లాడేమండి, వారి సరదా తీరిపోతుంది. పృష్ఠస్థన్ ప్రకృతం వక్తి నపృష్ఠ స్థాణువస్థిత ఈహిత అనీహితైర్ముక్త. కోరిక తీరినా సరే తీరకపోయినా సరే ఏవో ఉంటాయి, వదిలేసే ఆ విషయం వదిలేసే. తీరితే మంచిది, తీరకపోతే బాధ లేదు. వచ్చినా మేలు, రానిచే బాధ లేదు. ఇది గొప్ప ఫిలాసఫీ. తేటకీతి పద్యపాదంలో చెప్పాను, గుర్తుపెట్టుకోండి. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. ఏదైనా సరే మనం అనుకున్నది వస్తే మంచిది, రాకపోతే దాని గురించి బాధపడద్దు, వదిలేసే ఆ విషయాన్ని. వచ్చి తీరాలి, నేను అనుకున్నది ఏది జరగాలని ఒక పట్టుదల. జరగకపోతే ఏమిటో ఈ మధ్య జరగట్లేదు, 2 ఏళ్ల పట్టి జరగట్లేదు అనగానే వీడు చెయ్యి చాపుతాడు. ఎవడో వచ్చేస్తాడు అక్కడికి, జాతకాలు వాడు. నువ్వు ఈ మధ్యని ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే, నీకు గురుడు 3లో ఉన్నాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, నువ్వు మా ఇంట్లో ఉండంటాడు. అయిపోయింది వీడి పని. 2 ఎకరాలు అమ్మేయవలసిందే. ఎందుకు వస్తుంది? జరగకపోతే నష్టం ఏమిటంటే, మనకున్నదని జరగాల. సిద్ధ్యోర్ నిర్వికార అంటాడు భగవద్గీతలో. జరిగితే జరగనే, లేకపోతే లేదు. జరగవలసింది ఎవరు కార్యకర్తలు ఉన్నారో వారి అవసరం, కానీ మన అవసరం కాదండి. కుర్రాడు ఎదిగాడమ్మా, వాడు ఉద్యోగం వాడు సంపాదించుకోవడం వాడి బాధ, మనకి బాధ ఉండాల్సిన అవసరం లేదండి ఆ విషయంలో. వాడినేసి అంటడమే, చూసుకోరా అబ్బాయి చూసుకో అంతే. చూసుకుంటాడు అంతే ఖచ్చితంగాను. లేదు ఎవరినో అడిగారు కూడా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, ఫోన్ నెంబర్ ఇస్తాను, వాడిని అడగండి అని చెప్పండి. తిక్క కుదిరిపోతుంది తిన్నగాను.
2 సార్లు అందరికీ జవాబు చెప్పేసరికి వాడికి తెలిసిపోతుంది, చూసుకోవాలి తొందరగా, నాన్నగారు ఇబ్బంది పడుతున్నారు, అమ్మ ఇబ్బంది పడుతుందని. ఏదో చూసుకుంటాడు. జీవితాంతం మనం బాధపడుతూ కూర్చుంటాం వీళ్ళ గురించి. ఇదే జ్ఞానం అంటే అర్థం. ఆ స్థితప్రజ్ఞత ఉండాలి. అది వాడి సమస్య, మన సమస్య కాదు. జీవితంలో స్థిరపడడం, పిల్లల్ని కనడం, పెంచుకోవడం అది వాళ్ళ సమస్య, మన సమస్య కాదు. ఏదో చదివించే వరకు, పెళ్లి చేసే వరకే మన పూజ. అది కూడా అదృష్టవశాత్తు వారు చేయనిస్తే, వారే చేసుకుంటే మరీ మంచిది. కళ్యాణ మండపం కలిసి వచ్చింది, కట్నం కలిసి వచ్చింది. ఇష్టమైతే పెడతాం, లేదా మానేస్తాం. అంతే. ఈ తీరుగా వస్తేనే పెద్దవాళ్ళు ఎవరైనా సుఖంగా ఉంటారు. అంతేకాని మనం అనుకున్నట్టుగా జరగాలనో, ఇంకా ఎవరో అడగకుండానే ఏమండి మీ అమ్మాయికి పెళ్ళి అయింది అనగానే అయింది కానండి కులాంతరం అండి. నేను అడిగారు ఆ విషయాన్ని. అది ఎందుకే గొడవ? అయిందంటే అయిపోయా ఒక 3 ముక్కల్లో. అయింది కానండి కులాంతరం అండి, ఏమిటో ఈ పిల్లల మాటలు వింటలేదని ఎందుకు ఆ గొడవ? ఇదంతా ఆయన అడగలేదే, అసలు ఆయనకు ఆసక్తి లేదా. ఇప్పుడు ఆయన వెళ్ళి అందరికీ చెబుతాడు ఆ విషయాన్ని. మొత్తం సంసారం బయట ఎట్టుకోవడం. ఇది ఈ శాపల్యమే వదులుకోవాలి. అదే యోగిత్వం. అందుకే ఈయన ఏం చూడు, అడిగితేనే చెప్పుడు. ఎవరు అడిగారు? యోగ వాసిష్టం రామచంద్రమూర్తి అడిగాడు. ఎప్పుడు అడిగాడు? 13 ఏళ్ల వయస్సులో. ఇంకా విశ్వామిత్రుడు కూడా వెళ్ళకముందే యోగ వాసిష్టాన్ని మొత్తం విన్న తర్వాత నేనెవరనే తృష్ణ బలవత్తరంగా రామచంద్రమూర్తి మనస్సుని కమ్మేసినప్పుడు, ఒక తపన కమ్మేసినప్పుడు, మంచం మీద పట్టు పరుపు మీద మహారాజులు శయనించే హంసతూలిక తల్పం మీద అటు ఇటు దొల్లుతూ నిద్ర పట్టక అర్ధరాత్రి 1 గంటకు లేచి వశిష్ఠుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అది వైదిక ధర్మం, అది వైదిక ధర్మం. పారిపోవడం కాదు. తెలుసుకోవాలి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అంటోంది ఉపనిషత్తు. ఎంతకాలం పడుకుంటావు యధవ నిద్ర? జాగ్రత్త, మేలుకో. ప్రాప్యవరాన్ నిబోధత, పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకో. నేనెవరని తెలుసుకో. డబ్బు సంపాదించే మార్గాలు కాదు తెలుసుకోవలసింది. నేనెవరు ఆ ప్రశ్నకి నీకు అర్ధరాత్రి సంక్షోభం కలిగితే అర్ధరాత్రి బయలుదేరు, వెళ్ళిపో. అది ముఖ్యం. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మజ్ఞానం పొందాలనే కోరిక కలిగితే సంసారమును ఈ కుటుంబాలు కాదండి, మొత్తం ప్రపంచం వదిలేయమన్నారు. అది పాపం కూడా కాదని చెప్పారు, గొప్ప పుణ్యం అన్నారు. వదిలేయడమే, అంతకంటే ముఖ్యమైనది ఏది లేదు ఇక్కడ. ఎన్ని సంతలు పడినా చివరికి అది తప్పదు. అది అందుకని ఆయన పొందిన జ్ఞానాన్ని రాముడు అర్ధరాత్రి పూట 1 గంటకు వచ్చి తలుపు తట్టి అడిగాడు. తలుపు తట్టగానే ఈయన ఏమన్నాడో తెలుసా? యోగ వాసిష్ఠ బోధ విచిత్రంగా ఉంటుంది. నువ్వెవరో అన్నాడు. అది తెలియకే ఇక్కడికి వచ్చాను అన్నాడు. అది యోగ వాసిష్టం. ఎవరు నువ్వు అంటే అది తెలియకే వచ్చాను అన్నాడు. అంటే వశిష్ఠుడికి అర్థమైపోయింది, వచ్చినవాడు ఎవడైనా సరే, రాముడు కాదు భీముడైనా సరే, కూర్చోబెట్టి చెప్పాల్సిందే. ఇది ముఖ్యమైన ప్రశ్న. ఇది ముఖ్యమైన, ఇంతకంటే ముఖ్యమైన ప్రశ్న లేదు. ఎందుకంటే వేదమే దానికి సమాధానం చెప్పలేక కోవద్ధా వేద కయిఘ ప్రవోచతు కుత ఆజాత కుత ఇయం విసృష్టి. ఈ 4 మాటలకే వ్యాఖ్యానం రాస్తూ ఉపనిషత్తులో శంకరాచార్య అంటారు, ఇది ప్రశ్న ప్రతివచనే అనుత్పన్నే అన్నారు. ఈ ప్రశ్న సమాధానం కూడా అనవసరం అన్నారు. కోవద్ధా వేద అని వేదమే చెబుతా నువ్వేమిటాయా నువ్వు చెప్పేది? సృష్టి ఎప్పుడు జరిగింది అంటే ఎవరు చూశారు? చూసే సాక్షి ఎవడన్నా ఉంటే పరమాత్మ పరిపూర్ణుడు కాదు, రెండోవాడు ఎవడో ఉన్నాడు అక్కడ. అంటే సాక్షి లేనప్పుడు చెప్పడానికి ఎవడున్నాడు? అడిగేవాడే చేశాడు సృష్టి. నీ మనస్సులోంచే పుట్టింది ఇది, తెలుసుకో అంతే. అది నువ్వే తెలుసుకోవాలి. అందుకే నీ వశిష్ఠుడికి చాలా ఆనందం కలిగి, ఎలా అడిగే శిష్యుడు ఎవడున్నాడు? నేను రాజునయ్యానండి, కొత్తగా దండయాత్ర చేద్దాం అనుకుంటున్నా, రాజసూయాగం చేద్దాం అనుకుంటున్నా, మీరు పౌరోహిత్యం చేయండి అనేవాడే ఉన్నాడు. అది వెంటనే తలుపు తీసి యోగ వాసిష్ఠ బోధ మొదలుపెట్టాడు. జ్ఞాన వశిష్ఠ యోగమును జాతి కొసంగిన మా అరుంధతి ప్రణపతిన్ వశిష్ఠుని పురాపరా ప్రభాకర తేజు నమస్కరించెదన్. ఇంతటి వశిష్ఠుడి చరిత్రలో మనం ముఖ్యంగా గమనించాల్సింది, విశ్వామిత్రుడిలో ఉండేటువంటి కోపం, తొందరపాటు ఈయనలో కూడా ఉంది. మనం అనుకున్నంత మంచివాడు కాదు. మంచి చెడ్డలన్నీ మనం సమానంగా తూకం వేసి చెప్పుకోవలసిందే. ఈయనలో కూడా ఉంది. ఎక్కడ? సీతాదేవి జనక మహారాజుకు జన్మించింది, అందరికీ తెలుసు. ఆ జనకుడు తండ్రి వాళ్ళందరికీ జనకుడు అనే పేరు. మిథిలానగరాన్ని, విదేహ రాజ్యాన్ని మిథిలానగరం రాజధానిగా పాలించిన వాళ్ళందరికీ జనకుడు అనే పేరు వచ్చింది. కావాలంటే ఇంగ్లీష్ సంప్రదాయం ప్రకారం ఫిలిప్స్ 14th, ఫిలిప్స్ 15th అన్నట్టు జనక 14, జనక 15 అని పెట్టుకోవచ్చు. అందరికీ జనకుడు అనే పేరు. అంతేతన మనకి జనకుడు అనే మహర్షి కేవలం రామాయణ కాలంలో కాదు, అంతకు ముందు కనపడతారు, ఆ తర్వాత కనపడతారు. జనకుడు అనే రాజు. అంటే మిథిలానగరాన్ని పరిపాలించిన రాజులందరికీ జనకుడు అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది? దానికి కారణం ఉంది. కారణమైన రాజుతో మొదలైంది ఆ జనకుడు. ఆ కారణమైన రాజే నిమి. 2 అక్షరాలని, ఎంత విచిత్రమైన పేరు.
నకార యకారముల ని, మకార యకారముల మీ, నిమి. ఆయనకు వచ్చింది మొట్టమొదటి జనకుడు అన్న పేరు. అక్కడి నుంచి అందరికీ వచ్చింది. ఎందుకు వచ్చింది? నిమి చక్రవర్తి యావత్ భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక్కసారి 100 ఏళ్ళు చేసేటువంటి సత్రయాగాన్ని తలపెట్టాడు. చాలా పెద్ద యాగం. కులగురువు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి అక్కడి నుంచి ఉన్నాడు. సీతాదేవి కాలం కాదమ్మా, సీతాదేవికి 10 తరాల ముందు నుంచి ఉన్నాడు. కులగురువుని ముందు అడుగుతారు కదా. మనం కూడా ఏదైనా వ్రతము, పూజ, ఇంట్లో పెళ్లి, పేరంటం ఏం చేసినా ముందు మన పురోహితులు మనకు ఉంటారు. వారిని అడుగు, పెళ్లి చేయని, పేరంటం చేయని, ఉపనయనం చేయని ముందు వారిని అడగాలి. వారికి ఖాళీ లేదంటే ఇంకోని అడగాలి. అది ధర్మం. అది వారు కూడా మనం అడిగినప్పుడు వారికి ఖాళీ ఉంటే రావాలి. అప్పటికి ఇంకోటి ఒప్పుకుంటే ఏం చేయలేం. లెక్క సరికి ఇది అదే తగదండి. అందుకోసం చెబుతున్నా. కులగురువు వశిష్ఠుడు ఈయన ఆశ్రయించాడు. 100 సంవత్సరాల యాగం చేయదలుచుకున్న. అప్పట్లో ఆయుర్దాయాలన్నీ 1000 సంవత్సరాల్లో ఉండేవి. కంగారు పడకండి. అందులో 100 సంవత్సరాలంటే ఊరికే ఎల్కేజీ, యూకేజీ 2 కలిపినంత. అంత కంగారు ఏం పడక. రమ్మంటే ఆయన అన్నాడు వశిష్ఠుడు, తప్పకుండా అన్నయ్యా, నువ్వు ఎలాంటి యాగం చేయడం గొప్ప విషయం. నీ కుల పురోహితుడిగా నేను సంతోషించాలి. కానీ ఇంద్రుడు తలపెట్టాడు ఒక యాగం, నేను దానికి ఒప్పుకున్నాను. నువ్వు మాకు డేట్ ఖాళీ లేదన్నాడు. నువ్వు అన్న సంవత్సరాల్లోనే అది ఉంది, అందుకని నేను చెయ్యలేనయ్యా, నువ్వేమనుకోవద్దు. నేను ఆ యాగం చేసి వస్తాను, వచ్చాక నీకు కూడా నీ చేత జరిపిస్తాను అన్నాడు. అప్పటికి ఒప్పుకున్నాడు నిమి చక్రవర్తి. బాగానే ఉందండి. సరే, మరి ఖాళీ లేనప్పుడు ఏం చేస్తాం? పైగా ఇంద్రుడు మరి ముల్లోకాలకే అధిపతి, నేనేదో భూలోకంలో రాజుని, మనకంటే గొప్పవాడు కదా. కానివ్వండి, మీరు ఇంద్రుడి చేత జయించారంటే మాకు కూడా ప్రతిష్టేనండి, కానివ్వండి. అందులో అక్కడికేమో ధర్మలోపం కలగల. అహంకారాల మధ్యలో ప్రవేశించేసరికి వ్యవహారాలు ఎలా మారిపోతాయో గమనించండి. చక్కని మానవ సంబంధాలు కూడా మొత్తం దుఃఖకరం అయిపోతాయి అహంకారం కారణంగా. వ్యవహారాన్ని వ్యవహారంలాగా చూస్తే ఎప్పుడూ తగాదా రాదు. మధ్యలో అహం ప్రవేశిస్తుంది. నేను అడిగితే కాదంటాడా, అది వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఆయన ఖాళీ లేకపోతే నువ్వేం చేస్తావు? ఆయన బాగానే అర్థం చేసుకున్నాడు నిమి చక్రవర్తి కూడా. కానీ ఆయన వెళ్ళిపోయాక అక్కడ యాగం కూడా ఒక 100 ఏళ్ళో 200 ఏళ్ళో ఉంటుంది. ఇది ఎప్పట్లో రాడి ఈయనకి మిగిలిన వాళ్ళు సలహా ఇచ్చిన తొందరగా చేయాలండి, తొందరగా చేయాలండి, ఇది మీ రాజ్యానికి అన్నిటికీ సంబంధించిన విషయం, ఇది మీరు తొందరగా చేయాలి అని అన్నారు. మరి ఎలాగండి కుల పురోహితుడు లేకుండా అంటే? పర్వాలేదండి, ఆపద్ధర్మాలు అనేకం ఉంటాయి, దానికే ఉంది, ఆయన్నే పెట్టాలంటే ఎలాగండి, ఇంకొకరిని పెట్టుకుని చేయండి అన్నారు. సరే, ఆయనంత సమర్థుడు ఎవరో చెప్పండి అంటే, బృహస్పతి తమ్ముడు ఉన్నాడు సంవర్తుడు అని, ఆయన్ని పెట్టుకుని చేయండి. ఆయన మహాయోగి, ఆయన బ్రహ్మజ్ఞాని, మామూలు పురోహితుడు కాదు, సంవర్తుడు బ్రహ్మజ్ఞాని, బృహస్పతిని మించినటువంటి జ్ఞాని. దత్తాత్రేయుడు ఎంతో, సంవర్త మహర్షి అంతటి వాడు ఆయన్ని పెట్టుకుని చేయండి. అసలు ఆయనకు యజ్ఞ ప్రక్రియ గురించి కాదండి, అక్కడ ఆయన ఉంటే చాలంటే అంతా పవిత్రం అవుతుంది. ఆయన బ్రహ్మజ్ఞాని, అందుకని ఆయన్ని పెట్టుకుని చేయండి అంటే నిమి చక్రవర్తి బృహస్పతి తమ్ముడైన సంవర్తుడిని ఆశ్రయించాడు. ఆయన అసలు సామాన్యుడికి ఒప్పుకోడు. ఆయనకి ఎందుకో అదంతా అమ్మవారి ప్రణాళిక. ఆయనకి ఒప్పుకోవాలనిపించింది. మంచిదయ్యా, వస్తున్నా అన్నాడు. సంవర్తుడు కూర్చున్నాడు, యజ్ఞం జరిగిపోతుంది. అక్కడ యజ్ఞం ముగించుకుని వశిష్ఠుడు వచ్చాడు. ఈ యజ్ఞం సగంలో ఉంది. 100 ఏళ్ల యాగం కదా, అందుకని ఓ 70 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముగిసింది. ఆ యజ్ఞం ముగిసింది. ఈయన వచ్చాడు ఇక్కడికి. రాగానే చూడండి, వశిష్ఠుడు నిజమే మనం కాదన్నాం, ఆయన ఇంకొకరిని పెట్టుకున్నాడు, తప్పే ఉందని ఊరుకోవచ్చు కదా. ఏంటి ఇంక ఇలా ఖాతాలన్నీ ఎవడో పట్టుకుపోతే ఎలాగా? అసలు సంవర్తుడికి ఏం పని ఇక్కడ? ఆయన ఇలాక కాదు ఇది, మొత్తం డివిజన్, ఇదంతా మంది కదా. పై వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తే మన ఖాతాలు ఏమవుతాయి? పాగు జిల్లా అంతా మందే, తూగుజీ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఎలాగా అని పురోహితుల మధ్యలో కూడా గొడవలు ఉంటాయి సహజంగా. కేవలం పురోహితుల సంభావనలో వచ్చినటువంటి గొడవ కారణంగా, ఆస్తుల పంపకాల్లోనూ వచ్చిన గొడవ కారణంగా భారతంలో గజకచ్చపాలని 2 విభావసుడు సుప్రతీకుడని 2 బ్రాహ్మణులు ఇంత యోజనాల బరువు ఉండే దూరం ఉండే గజంగాను కచ్చపంగాను పుట్టి కొట్టుకున్నారు. 1000 ఏళ్ళు కొట్టుకున్నారు. అదంతా సంభావనలో గొడవే, డబ్బు దగ్గర గొడవే అదంతా. అందుకే మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అన్నారు. తల్లిని కొడుకుని విడదీసేస్తుంది డబ్బు, దీనికి నమస్కారం అన్నారు. ఎటువంటి బంధాలను కూడా దూరం చేసేసేది డబ్బే. వశిష్ఠునిలో డబ్బుకు సమస్య కాదని అహం ప్రవేశించి, ఏమిటిది ఆకూడదా, నేను వస్తాను ఒక 50 ఏళ్ళలో అని చెప్పాను కదా, ఇది 100 ఏళ్ళు కదా, అప్పుడే ఎలా మొదలు పెట్టేస్తారు సంవత్సరం ఎవరు ఇక్కడికి రావడానికి అని వెంటనే వచ్చి, ఏం మహారాజా ఎలా మొదలు పెట్టావు, ధర్మం నేను కుల పురోహితుని కదా, నేను వస్తానని చెప్పాను కదా అంటే, క్షమించండి, నేను ఇక్కడ పురోహితులను అడిగాను, వారు చేయొచ్చని చెప్పారు, మీరు ఖాళీ లేదన్నారు, మీరు వచ్చే వరకు ఆగాలంటే కష్టం, అయ్యో వచ్చే వరకు అమావాస్య ఆగదు కదా, అందుకని నేను చేశాను అంటే, వశిష్ఠుడు వెంటనే కోపం తెచ్చేసుకుని విశ్వామిత్రుడు కంటే ఘోర రూపాన్ని ధరించి నీ దేహం రాలిపోతుందని చెప్పించాడండి, మరణమే. అందుకే వాళ్ళు విదేహులయ్యారు. నిమి విదేహుడయ్యాడు.
విదేహుడు, మీరు విదేహులైపోతారన్న. అప్పటి వరకు ఆ రాజ్యానికి వేరే పేరు ఉండేది. వీరు విదేహులయ్యాక అది విదేహ రాజ్యం అని పేరు వచ్చింది. ఆ విదేహ రాజకుమార్తె కాబట్టే సీతాదేవిని వైదేహి అంటారు. విదేహుడు అంటే విగతమైన దేహం కలిగిన వాడు కదా, దేహం రాలిపోయింది. వశిష్ఠుని మాట తేడా ఉండదు కదా, అంతే ఉదకం తీసుకున్నాడు పోసి పారేశాడు, నీవు విదేహుడు అవుతావు అన్నాడు. రాజు తక్కువ వాడు కాదండి. మన దేశం గురించి ఒక్క మాట మనం తెలుసుకుని తీరాలండి. ఇక్కడ బ్రహ్మజ్ఞానులు అంటే బ్రాహ్మణులు మాత్రమే కాదు అని చెప్పాను నేను. ఋషులంటే బ్రాహ్మణులు మాత్రమే కాదు అని చెప్పాను. ఎంతోమంది రాజులు దివ్యజ్ఞానులైన మహర్షులు ఉన్నారు, వారికి నమస్కారం. పూర్వచరిత్రలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అన్ని కులాల్లో బ్రహ్మజ్ఞానులు ఉన్నారు. ధర్మవ్యాధుడు బ్రహ్మజ్ఞాని కాదు. కాశీలో శంకరాచార్య పాదాభివందనం చేసిన చండాలుడు బ్రహ్మజ్ఞాని కాదు. చండాల కులం దగ్గర నుంచి బ్రాహ్మణ కులం వరకు బ్రహ్మజ్ఞానులు ఉంటే బ్రహ్మజ్ఞానాన్ని ఒక కులానికి ఎలా ట్యాగ్ తగిలిస్తారని, ఏదో ట్విట్టర్లో ట్యాగ్ తగిలించినట్టు కుదరదండి. అది ఎవరైనా కావచ్చు, అందరికీ అవకాశం ఉంది. జ్ఞానం ఒక్కరి సొత్తు కాదు. నిమి ఋషి లాంటి వాడు. అందుకని ఆయన కూడా వెంటనే నేను అవితే నువ్వు అవ్వా, నీకు దేహం రాలిపోతుంది, అంతే సావాల్సిందే అన్నాడండి. కుల గురువును పట్టుకుని అంత కోపం వచ్చింది. సరే మామూలు బ్రాహ్మణకు వచ్చినప్పుడు రాజుకు రాదేమిటి? ఈయన్ని చెప్పించాడు. అప్పటికి వశిష్ఠుడికి తెలిసి వచ్చినాయి, బాబాయ్ శాపానుగ్రహ సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఆ విషయాన్ని. బ్రాహ్మణులకి ఋషులకి తపస్సు వల్లే ఉంటుందనుకోకండి. తపస్వధర్మవర్తిత్వం యక్షప్రశ్నలో ధర్మరాజు చెప్పిన మాట. నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా చేస్తే వంటింట్లో కేవలం పలహారాలు చేసి అన్నం పెట్టే సామాన్య గృహిణివైనా సరేనమ్మా, నీకు ఒళ్ళు మండి ఎవరినైనా చెప్పిస్తే వెంటనే అవుతుంది. ఒక ఇల్లాలకి ఆ శక్తి ఉంది, శక్తి ఉంది, శక్తి ఉంది. గ్రహించాలి. ఒక పారిశుధ్య కార్మికుడికి కూడా శాపానుగ్రహ సామర్థ్యం ఉంది. నేనంత చేస్తుంటే నా యజమాని చంపుకు తింటున్నాడు, వీడు సుఖంగా ఉండడు అని పారిశుధ్య పనివాడంటే ఆ యజమాని నష్టపోతాడు. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్, దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. ఇక్కడ భేదాలు ఉండవు, ఎక్కువ తక్కువలు ఉండవు. నీ పన్ను సక్రమంగా చేసేవలేదా అంతే లెక్క. బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఎంతో పారిశుధ్య కార్మికుడు కూడా అంతే, పని సక్రమంగా చేసేవలేదా. యక్షప్రశ్నలో చెబుతాడు. తపస్సు అంటే ఏమిటంటే తపస్వధర్మవర్తిత్వం అంటాడు. నీ పని నువ్వు చేస్తే తపస్సు చేసినట్టే. తపస్సు చేసిన వాడికి శాపానుగ్రహ సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఉంటుంది. పైగా భగవద్గీతలో చెప్తాడు, యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతమ స్వకర్మణా తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. 18వ అధ్యాయంలో చెప్పిన మాట. అంతటా నీ ఉన్నటువంటి భగవంతుడిని ఎలా ఆరాధించాలయ్యా అని అర్జునుడు అడిగితే, అంతటా ఉన్నాడు నువ్వే చెబుతున్నావు, మళ్ళీ ఆరాధించడం ఏంటయ్యా పని లేక, స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. నువ్వు చెయ్యాల్సిన పని ఏదో సక్రమంగా చేస్తే అది నీకు తపస్సే, అది నీకు శాపానుగ్రహ సామర్థ్యం సహా సమస్తం ఇస్తుంది. చెప్పించినా ఖర్చు అవుతుంది, అనుగ్రహించినా ఖర్చు అవుతుంది. ఏమీ మాట్లాడకుండా రమణ మహర్షిలా మాట్లాడకుండా కూర్చుంటే ఆ ఉనికి ద్వారానే అన్నీ జరిగితే వారికి సంకల్పం ఉండదు, వారికి ఇబ్బంది ఉండదు. ఇదే తేడా. ఉండలేరు అందరూ కృష్ణమూర్తి గారిలాగా రమణ మహర్షిలాగా ఉండలేరు. అలాగే ఏదో ఒకటి కల్పించుకుంటారు. దగ్గరకు వచ్చి ఎవడో ఏదో అడిగేసరికి చాలా భక్తుడు ఆశ్రమానికి ఎప్పటి నుంచో వస్తున్నాడు, 10 ఏళ్ళుగా పాపం వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇదే అనవసరపు గొడవ అంటే. సత్వగుణం అంటే ఇదే. సత్వగుణం బాగా ప్రకోపించింది దీనికి. వాడు తాపత్రయపడితే ఈయనకి ఎందుకు? జ్ఞానబోధ చేయాలి, పంపాలి, కానీ వాళ్ళ కోరికలు తీర్చడానికి యజ్ఞయాగాదులు చేయడం, తపస్సు ఖర్చు పెట్టడం పనికిరాదని ఇది మొత్తం బ్యాంక్ డిపాజిట్ నాశనం అయిపోయింది ఇక్కడ. తర్వాత ఓవర్ డ్రాఫ్టే ఇదే లెక్క. అందుకని ఆవేశంలో వశిష్ఠుడు జపించాడు. ఇప్పుడు గమనించండి, కోపం విశ్వామిత్రుడు సొంతం ఏం కాదు, వశిష్ఠుడికి ఉంది ఇక్కడ. పైగా చాలా చిన్న కారణం, చాలా చిన్న కారణం. ఇంకా విశ్వామిత్రుడికి వశిష్ఠుడు గొడవల్లో ఆయన ఏదో కామధేను అడగడం, ఇవ్వనడం, రాజరికం, పౌరుషం ఏవో ఉన్నాయి. ఇక్కడ ఏముంది, చాలా చిన్న. నిన్ను అడిగాడా, నువ్వు కాదన్నావా, వీలు కాదన్నావా, అక్కడికో వెళ్ళావా, నువ్వు వచ్చేలోగా ఎవరిని పెట్టుకోరా అంటే నేనే ఉండాలి, నేను లేకుండా ఇంకేం జరగద్దనా? ఈ అహంకారం వశిష్ఠుల వారికి తగిందేనా? అందుకని ఒళ్ళు మండి నిమి చక్రవర్తి కూడా శపించాడు. ఇలా శాప ప్రతిశాపాలు అయిపోయినాయి. వశిష్ఠుని దేహమో రాలిపోయింది, నిమి దేహమో రాలిపోయింది. ఈ మహర్షులు ఇంతటి వాళ్ళు ఎలా శపిస్తారండి? అసలు మనకు ఆశ్చర్యం కదా. ఏమండి అంతటా ఆయనకి మనం ఎలా దీన్ని సౌకర్యంగా తీసుకుంటామో తెలుసా? చాలా గొప్పవాళ్ళం మనం, మహర్షులు మించిన వాళ్ళు. మనం ఏమంటాం తెలుసా? అలాంటి ఆయనకే కోపం వచ్చింది, ఇక మాకు వచ్చే తప్పే ఉందండి. పెంటాలోచన అంటారు దీన్ని, పెంటాలోచన అంటారు దీన్ని. తప్పించుకోవడం అనమాట, కన్వీనియంట్లీ ఎస్కేపింగ్. మహానుభావుల చరిత్రలు చెబితే ఆయన మహానుభావులే అలా అయిపోయారండి, మనమేమవుతాం అంటారు. ఇది దుర్గుణాల దగ్గరికి వచ్చి అలాగే అట్టు పెట్టుకుంటారు. కోపాలని, కామాలని అన్నింటినీ అలా అట్టు పెట్టుకుంటారు. మరి వాళ్ళు చేసిన ఘనకార్యాలు చెప్పేవనుకో అప్పుడు ఇంకో మాట మాట్లాడతారు. 6 మహానుభావులు కాబట్టి చేశారండి, మన వల్ల అవుతుంది అంటే ఈ వ్యధ ఇలాగే ఉండాలని ఉంది వీడికి. సద్గుణాలు అలవాటు చేసుకోవాలని లేదు, దుర్గుణాలు వదిలిపెట్టాలని లేదు. అందుకని 2 ఆయనకు అనుకూలంగానే మాట్లాడతాడు. ఆయన మహానుభావుడయ్యా, ఆయన దగ్గర సద్గుణాలు ఉంటే వారికి ఉంటే మనకు ఉంటాయి, ఏంటంటే ఆయన జన్మే వేరేని అంటాడు. మొత్తం మీద అవి నేర్చుకోవడం ఇష్టం లేదు.
పోనీ ఆ దుర్గుణాలు ఆయనలో ఉన్నాయా నువ్వు నిజంగా ఆరికొన్నప్పుడు మనకెందుకు ఉండవండి భలేవరే. ఇవంతకే నేను అంటానండి, ఈ పుస్తకాలు చదివిన పండితుల కంటే చేపల బజార్లో మాట్లాడుకునే వాళ్ళు గొప్ప పండితులు అండి బాబు. వాళ్ళని మేము మాట్లాడలేము. అసలు ఏం మాట్లాడినా అటు ఇటు తిప్పుతాడు. మొత్తం మీద వాడికి అనుకూలంగా లాగేవలసిందే ధర్మశాస్త్రాన్ని. అందుకే చెప్పలేము. తెలిసి తెలియని వాళ్ళంటే వీళ్ళే. తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెలిసి తెలియని వాడికి చెప్పడం కష్టమండి అని ఎందుకన్నారంటే ఇందుకోసమేనండి. ప్రతిదాన్ని నీకు అనుకూలంగా మాట్లాడతావు. ఆయన చేశాడయ్యా అంటే నా వల్ల కాదంటే ఆయన వల్ల అయిందంటావు. పోనీ ఆయన దుర్గుణాలు ఆయనలో ఉన్నాయంటే ఆయనలో ఉన్నావు మనలో ఉండవా అంటావు. అంటే ఏంటది? నువ్వు బాగుపడడం నీకే ఇష్టం లేదు. ఎవరేం చేస్తారు? ఇంకా ఎన్ని పురాణాలు చెబితే ఏం ఉపయోగం? అందుకని వశిష్ఠుడు కూడా కోపానికి ఆవేశంలో తట్టుకోలేక శపించాడు. అయితే ఈ మహర్షులకి ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ కోపం ఎలా వస్తుంది? మరో చోట దొరుకుతుంది దానికి సమాధానం. పిల్లల మర్రి పినవీరభద్రుడు అనే కవి శృంగార శాకుంతలం అనే కావ్యంలో ఈ మహర్షుల లక్షణాల గురించి అద్భుతమైన పద్యం రాస్తాడు. కణ్వ మహర్షి ఆ విషయాలు రాస్తూ మహర్షుల తత్వంలో ఉండేటువంటి గొప్పదనాన్ని, ప్రత్యేకతని, గొప్పదనం అని కూడా అనడానికి లేదు, ఒక ప్రత్యేకతని, ఒక విలక్షణతని పద్యంలో చెబుతాడు. దిరిసెన పువ్వు కంటెను నుతింపగ మెత్తన చాలా చిత్తములు, దిరిసెన పువ్వు కంటెను నుతింపగ మెత్తన చాలా చిత్తములు, కెరల యుగాంతవ ఆయుషక కీలల కంటెను వేడి నాలుకల్, కెరలి యుగాంతవ ఆయుషక కీలల కంటెను వేడి నాలుకల్, దొరసిన కూలద్రోజుదురు దొంతులతోడి దిగీశ రాజ్యముల్, దొరసిన కూలద్రోజుదురు దొంతులతోడి దిగీశ రాజ్యముల్, కరుణ వహించిరే కరుణ వహించిరే మునులు గట్టుదురు అల్పుల బ్రహ్మపట్టముల్, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అంటాడు భవభూత ఉత్తరరామచరిత్రలో. ఒక్కోసారి వజ్రం కంటే కఠోరంగా ఉంటుంది వాళ్ళ వాక్కు, ఇంకోసారి వెంటనే పువ్వులా అయిపోతారట. ఏదోనయ్యా తెలియకనేసేనయ్యా ఏమనుకోకయ్యా అని పిలిచి కూర్చోబెట్టి పరిష్కారం కూడా చెబుతారట. మరి అప్పుడు అంత కోపం ఎందుకు వచ్చేసింది అంతే. దిరిసిన పువ్వు కంటే నృతింపగ మెత్తన చాలా చిత్తములు. పువ్వుల్లో దిరిసిన పువ్వు అంటారమ్మా, టచ్ మీనట్ అని కూడా అంటూ ఉంటారు ఒక మొక్కన. బహుశా అదో కాదో నాకు తెలియదు. శిరీష పుష్పం అంటారు సంస్కృతంలో. ముట్టుకుంటే చాలు ఇలాగా రాలిపోతుంది, ముడుచుకుపోతుంది. దిరిసిన పువ్వు అంత సుకుమారంగా ఇంకెవరూ ఉండరు. పార్వతీదేవి శరీరాన్ని శిరీష కుసుమంతో పోలుస్తారు సుకుమారం. ఏడు మల్లె పూలెత్తు అంటూ ఉంటారు మన దగ్గర. ఆవిడ ఏడు మల్లె పూలు ఎత్తమ్మా ఏమీ పని చేయదంటే పాల ప్యాకెట్ కూడా లోపల ఎట్టదు ఈవిడే. అదే ఏడు మల్లె పూలు ఎత్తి అంటే అర్థం. ఆ సుకుమారం అన్నమాట. మహర్షుల మనస్సులు ఎలా ఉంటే, మహానుభావులు ఆ తపస్సులు చేసి చేసి పరిపక్వమైన మనస్సు ఎలా ఉంటుంది అంటే దిరిసిన పువ్వు కంటే సుకుమారం. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అంటాడు భవభూత ఉత్తరరామచరిత్రలో. ఒక్కోసారి వజ్రం కంటే కఠోరంగా ఉంటుంది వాళ్ళ వాక్కు, ఇంకోసారి వెంటనే పువ్వులా అయిపోతారట. ఏదోనయ్యా తెలియకనేసేనయ్యా ఏమనుకోకయ్యా అని పిలిచి కూర్చోబెట్టి పరిష్కారం కూడా చెబుతారట. మరి అప్పుడు అంత కోపం ఎందుకు వచ్చేసింది అంతే. దిరిసిన పువ్వు కంటే నృతింపగ మెత్తన చాలా చిత్తములు. పువ్వుల్లో దిరిసిన పువ్వు అంటారమ్మా, టచ్ మీనట్ అని కూడా అంటూ ఉంటారు ఒక మొక్కన. బహుశా అదో కాదో నాకు తెలియదు. శిరీష పుష్పం అంటారు సంస్కృతంలో. ముట్టుకుంటే చాలు ఇలాగా రాలిపోతుంది, ముడుచుకుపోతుంది. దిరిసిన పువ్వు అంత సుకుమారంగా ఇంకెవరూ ఉండరు. పార్వతీదేవి శరీరాన్ని శిరీష కుసుమంతో పోలుస్తారు సుకుమారం. ఏడు మల్లె పూలెత్తు అంటూ ఉంటారు మన దగ్గర. ఆవిడ ఏడు మల్లె పూలు ఎత్తమ్మా ఏమీ పని చేయదంటే పాల ప్యాకెట్ కూడా లోపల ఎట్టదు ఈవిడే. అదే ఏడు మల్లె పూలు ఎత్తి అంటే అర్థం. ఆ సుకుమారం అన్నమాట. మహర్షుల మనస్సులు ఎలా ఉంటే, మహానుభావులు ఆ తపస్సులు చేసి చేసి పరిపక్వమైన మనస్సు ఎలా ఉంటుంది అంటే దిరిసిన పువ్వు కంటే సుకుమారంగా ఉంటుంది, రుతింపగ మెత్తన. అందుకని వాళ్ళు అంత హాయిగా ఉంటారు, సుఖంగా, ఎంత దయ్యానా చూపిస్తారు. కానీ వాళ్ళే ఒక్కోసారి ఆ కోపం ఎప్పుడైనా అనుకోకుండా వచ్చింది అంటే ఏదైనా చిన్న అవమానానికి కూడా పెద్దగా స్పందిస్తారు. ఎందుకో తెలియదు, అది విచిత్రం. కెరలి యుగాంత వాయుసఖ కీలల కంటెను వేడి నాలుకల్. వాడికి మంటెత్తింది అంటే వాడి నోట ఏం వస్తుందో తెలియదు. నువ్వు దాని సంస్కృతమా తెలుగా పేపర్ 1 పేపర్ 2 వాడుక భాష గ్రాంధిక భాష కుదరదు, అన్నీ కలిసిపోయి వస్తాయి, మాడిపోవడం ఖాయం.
అందుకే వాక్శక్తి వాగ్ధాటి ఉన్న వాళ్ళ విషయంలో మనకి ఏదైనా భేదం ఉన్నా నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి, తగదా పెట్టుకోకూడదు. వాడు ఆయుధం పట్టలేకపోవచ్చు, శాపాయుధుడు కాకపోవచ్చు, శాపాయుధుడు సందేహం లేదు. శాపాయుధుడు శాపం ముందు ఈ శాపాలు పనిచేయవు. మన చరిత్రలే ఉదాహరణ. ఆయుధాలు ధరించిన మహారాజుల గురించి మనమే ఎక్కువ చెప్పుకోవాలి, మహర్షుల గురించి చెప్పుకుంటున్నాం. శాపాయుధులు వీళ్ళు. అందుకని వాళ్ళు అలాగే యుగాంత వాయుసఖికి ప్రళయ సమయంలో అగ్నిదేవుడు ఎలాగా 7 నాలుకలు సాచి విజృంభిస్తాడో అలాంటివి అయిపోతాయి వాళ్ళ నాలుకలు. ఒక్క నాలుక కాదు, 7 నాలుకలు అయిపోతాయి అక్కడ. అందుకని వాళ్ళు ఎలా ఉంటారంటే దొరసిన కులద్రోయుదురు దొంతులతోడి దిగీస రాజ్యములు. వాళ్ళకి గనక కోపం వచ్చింది అంటే దిక్పాలకుల రాజ్యాలను కూడా కుమ్మరి ఇంటి ముందు కొండలు దొంతులుగా పేరిస్తే పొరపాటున కాలు తగిలితే మొత్తం అన్నీ ఎలా పడిపోతాయి, అలా పడగొట్టేస్తారు. దొంతులతోడి దిగీస రాజ్యములు, దిక్పాలకుల రాజ్యాలకి తిరుగులేదు. నువ్వెంత కుమ్మరి ఇంటి ముందు కొండలు ఉంటాయి, పాపం ఆయన ఏం చేస్తాడు, దాచుకో. అదే స్టోర్ రూమ్ ఆయనకి, గొడవను అదే కదా. గొడవను ఒక్క తాపు తన్నాడనుకో నిద్దట్లో, అదే కుమ్మరి గాలిమేడలు కట్టుకుంటూ రాత్రిపూట తన్నాడనుకో గొడవనల్లా గోడౌన్ అవుతుంది. గోడౌన్ కిందికి వెళ్ళిపోయినట్టే లెక్క. కొండ మీద కొండ పెలుస్తారు కదా, అది ఎలా ఉంటుంది. ఒకసారి పొరపాటున కాలు తగిలితే మొత్తం అన్నీ పడతాయి, కొండ తగులుతుంది, మొత్తం అన్నీ పోతాయి. అంటే దొంతులతోడి దిగీస రాజ్యములు, దొంతలుగా పిలిచినటువంటి కొండలు ఒక చిన్న కాలి తాకిడికి ఎలా కూలిపోతాయో మహర్షుల కోపాగ్ని జ్వాలలకు దిక్పాలకుల రాజ్యాలు అలా కూలిపోతాయి. అంతేకాదు కరుణ వహించిరే మునులు కట్టుదురు అల్పుల బ్రహ్మపట్టములు. వాళ్ళకి కనుక దయ్యగలిగితే విశ్వామిత్రుడు కుళ్ళిపోయిన పాదాలు కలిగిన కల్మాషబాధుడును సైతం నేను స్వర్గానికి పంపిస్తా అని పంపించినట్టే బ్రహ్మపట్టం కూడా కట్టేస్తాడు. చాణక్యుడు ఎంత మహర్షి, ఎంత తపోధనుడు. నందరాజుల మీద కోపం వస్తే మీ సంగతి చూస్తానురా, మీరే రాజులు అవుతారా, రాజు అవ్వాలంటే రాణిగారి కడుపున పుట్టాలా, ఎవరిని రాజుని చేస్తానో మీరు చూద్దురు కానీ ఆయన కోపంతో వెళ్ళి దారి పక్కన ఒకడు కబడ్డీ ఆడుతున్నాడు, శూద్రపుత్రుడు. నలుగురు వాళ్ళ కులం వాళ్ళని వాళ్ళ మిత్రుల్ని పెట్టుకుని ఆడుతున్నాడండి. వాళ్ళని పిలిచాడు, నీ పేరేమిటన్నాడు. చంద్ర అన్నాడు. చంద్రరావు కిందరావు తీసి నేను పెడతా, నీ పేరు చంద్రగుప్త అన్నాడు. నీ స్నేహితులందరినీ తీసుకురమ్మన్నాడు. వాళ్ళకి యుద్ధ విద్యను నేర్చాడు. 12 ఏళ్లలో నందరాజుల మీద దండయాత్ర చేయించాడు. మొత్తం మౌర్య సింహాసనం వశమైపోయింది చంద్రగుప్త మౌర్యునికి. ఆయన దాసికి పుట్టాడు శూద్రపుత్రుడు. శూద్రుడు రాజు కాకూడదని ఎక్కడా లేదు, అయిన వాళ్ళు ఉన్నారు. దేనికి కులభేదం లేదు. భారతీయ సంస్కృతికి జయం, భారతదేశానికి జయం. అందుకే వీళ్ళు కలుసుకుంటే బ్రహ్మపట్టం పట్టించేస్తారు. ఇది వీళ్ళ చరిత్ర. అందుకని ఇక్కడ వశిష్ఠ మహర్షికి శరీరం రాలిపోయింది, నిమికి శరీరం రాలిపోయింది. ఇప్పుడు జనకుడు సంగతి చెప్పుకుందాం. ఇప్పుడు నిమి శరీరం రాలింది, యజ్ఞం మధ్యలో ఆగింది, శవం అక్కడ ఉంది. పురోహితులు, మంత్రవేత్తలు, బ్రాహ్మణులు తక్కువ వాళ్ళు కాదండి. అపూర్వమైనటువంటి సాధనాలు, పదార్థాలతోటి, మంత్రశక్తితోటి కూడా రాజు శరీరాన్ని యజ్ఞం అయ్యే వరకు అట్టిపెట్టారు. యజ్ఞకర్త చనిపోతే యజ్ఞం కుదరదు. ఇది కర్తృత్వం వకాల్తనామా పుచ్చుకుందుకు వీల్లేదు ఇక్కడ. యజ్ఞంలో అలా జరగకూడదు. యజ్ఞధేనువు చనిపోయినా, యజ్ఞకర్త చనిపోయినా యజ్ఞం ఆగిపోతుంది. దాని ఫలితాలు విపరీతంగా ఉంటాయి. అముక్త మధ్యలో పెద్ద కథ ఉంటుంది. యజ్ఞధేనువు చనిపోతే చేయాల్సింది ఏమిటి, దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. ప్రక్రియ ఏమిటంటే విచిత్రంగా అది బ్రాహ్మణులకు తెలియదు. వాళ్ళంతా అంటారు ఫలానా రాజుకు తెలుసు, ఖాండిక్యుడు అని ఉన్నాడు, ఆ రాజుకు తెలిసి ఈ విధానం అడగమంటారు. ఈ బ్రాహ్మణులందరూ రాజు దగ్గర కూర్చుంటే నాకు తెలుసు రండి, పర్వాలేదు మీరు అడిగారు కాబట్టి చెబుతాను. ఆయన మహానుభావుడు. ఒక రాజుకు తెలుసు ఖాండిక్యుడు అని. ఆయన చెబుతాడు యజ్ఞధేనువు చనిపోతే ఏం చేయాలో ప్రక్రియ నాకు తెలుసండి, పర్వాలేదు, నిజమే, అది ప్రమాదమే, కానీ దానికి ఒక పరిష్కారం ఉంటుంది, ఆపద్ధర్మం ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా పరిష్కారం ఏమిటంటే ఆ పురోహితుడు నిర్ణయం చేశారు. సరే ఇదేదో కోపతాపాల వల్ల వీరు వారు దేహం కోల్పోయారు. వశిష్ఠుని దేహంతో మనకి సంబంధం లేదు, ఆయన ఏమవుతాడో ఆయన చూసుకుంటాడు, మనకు అనవసరం అది. కానీ ఇప్పుడు నిమి దేహం, ఈ దేహాన్ని కాపాడారు. తైలద్రోణంలో పెట్టారు, పెద్ద పడవలాంటి దానిలో పెట్టేసి దాంట్లో నూనె పోశారు. నూనెలో అట్టిపెట్టారు. దశరథుడి దేహాన్ని కూడా అట్టిపెట్టారు. అలాగే అప్పటి పదార్థాలు ఉన్నాయి. మంత్రశక్తి అంతకంటే గొప్పది. మంత్రం, తంత్రం, యంత్రం మూడింటి వల్ల జరుగుతుంది. అంచేత వాళ్ళు యంత్రశక్తి ఉపయోగించారు, తైలాల ద్వారా మంత్రం ఉపయోగించారు. ఇంకెందుకు కుదరదు, ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు నిమిని అలా అట్టిపెట్టారు. ఆ తర్వాతే నీ ప్రాణం పోతుంది అన్నారు. ఆ తర్వాత కూడా ఆయన ఏమన్నాడు అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు సంతానం కలగాలి, నా పేరు స్థిరంగా, నేను నిజంగా ఏదో ఒక రూపంలో ప్రపంచంలో ఉండాలి, ఎవరి చాపల్యం వారిది. అప్పుడు ఆయన దేహం నుంచి అది అలా ఉండగానే మంత్రశక్తితో కొడుకును పుట్టించారు. అక్కడి నుంచి జనకుడు నుంచే పుట్టాడు కాబట్టి ఆ రాజుకి జనకుడు అని పేరు వచ్చింది. అక్కడి నుంచి అందరికీ జనకుడు అని పేరు వచ్చింది. ఆ తండ్రి శరీరం నుంచే ఆ మృతమో కాదో తెలియని మంత్రశక్తితో కేవలం మాత్రంగా వెంటిలేటర్ల మీద ఉన్నట్టుగా నిలబడిన శరీరం నుంచి మంత్రశక్తితో పుత్రుడిని పుట్టించారు. ఆయన చేత రాజ్యం చేయించారు. మంత్రశక్తి అంటే అంత గొప్పది.
అందుకని నిమి దేహం నుంచి పుట్టాడు కాబట్టి జనకుడు దేహం నుంచి పుట్టాడు. అక్కడి నుంచి అందరినీ జనకులు అన్నారు. ఆ పరంపరలోనే సీతాదేవి తండ్రి జనకుడు కూడా వచ్చాడు. అది అలా అట్టి పెట్టండి. ఈ నిమి ఇంకో కోరిక ఏం కోరాడు? ఏ కోరిక వృధా కాదండి. సృష్టిలో ప్రతి సంకల్పం నెరవేరవలసిందే. నేను ఏదో రకంగా సృష్టిలో ఉండాలి అన్నాడు. మంచిది. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇప్పుడు ఈ పురాణ కథల్లో ట్రబుల్ షూటర్ ఎవరంటే బ్రహ్మదేవుడు. ఏదైనా సంక్లిష్టమైన స్థితి, సంక్షోభం వచ్చినప్పుడు దాని పరిష్కారానికి బ్రహ్మదేవుడు వస్తాడు. ఏవైనా నాలుగు ముఖాలే, తెలివి ఎక్కువ. ఆయన వచ్చాడు. మరి ఈ నిమి ఇలా అంటున్నాడు, ఈయన వెళ్ళిపోతాట, దేహం వదిలేస్తాట, కానీ ఎలాగో అలా ఈ సృష్టిలో ఉంటాడు. రెప్పపాటు ఉంటుంది. దేవతలకు లేని రెప్పపాటు మానవులకు ఉంటుంది. ఆ రెప్పపాటుని నిమిషం అంటారు. ఆ రూపంలో ఇక నుంచి ఉంటాడు అన్నారు సరిగ్గా. అది నిమిషం అనే మాటకు అర్థం. నిమిషం, అదే నిమిషం అయింది. అంచేత రెప్పపాటు లేకుండా మనం ఎవరో ఉండం కదా. రెప్పలు వాల్చినప్పుడల్లా జనక మహారాజు వంశంలో ఉన్న పూర్వ నిమి చక్రవర్తిని తలుచుకుని నమస్కారం చేయాల్సింది. ఆ వాయు రూపంలో, ఆ నిమి రూపంలో, రెప్పపాటు రూపంలో ఆయన సర్వజీవులలోనూ ఉంటాడు. ఆ రకంగా ఆయన సంతోషించాడు. ఈ దేహం నాకు పోయినా పర్వాలేదు, నా ఆత్మ అలా ఉంటే చాలు. ఇప్పుడు వశిష్ఠుని సంగతి చూసుకోవాలి కదండి. ఇది ముఖ్యమైన విషయం కదా. ఇక్కడ వశిష్ఠుడు దేహాన్ని వదిలేశాడు. మృతదేహం అయిపోయింది. ఇంకో జన్మ ఎత్తవలసింది. ఎంత అద్భుతమైన జన్మ ఎత్తాడో తెలుసా? ఈ విశ్వామిత్రుడు, ఈ తగాదాలు, ఇవన్నీ తర్వాత విషయం. అరుంధతి వివాహం అయిన తర్వాత వచ్చినవన్నీ. కానీ నిమిచక్రవర్తిని శపించినప్పుడు వచ్చిన కోపం ఉంది, అది వశిష్ఠుణ్ణి, నిమిచక్రవర్తిని బయట దహించింది, వశిష్ఠుణ్ణి లోపల దహించింది. ఆ కోపం లోపల దహించింది. ఎందుకు ఇంత తపస్సు? బ్రహ్మమానసపుత్రుడుగా పుట్టాను. నాకు అక్కడికి చెప్పాడు ఆ రాజు, ఏమయ్యండి నా వల్ల కాదని చెప్పాను. నేను ఎక్కడో వెళుతున్నాను, సహించచ్చు కదా. ఎందుకంత ఆ క్షణంలో అలా వచ్చేసి నేను చాలా బాధపడ్డాడు. ఇక్కడే మనం అమ్మవారి మాయని గురించి చెప్పుకోవాలమ్మా. లలితా సహస్రంలో ఒక మాట ఉంటుంది. మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహాద్యుతి. మహామాయ, మహాసత్వ. మహామాయ ఏం చేస్తుంది అంటే, లోకంలో ఆవిడ రచించిన ప్రణాళిక నడవాలి అంటే కొంతమంది కోపం రావాలి, కొంతమంది కామవాంఛలు కలగాలి, కలగకూడని వాళ్ళలో కూడా కలగాలి. అది ఎందుకంటే ఆ ఋషిని ఏదో చేద్దామని కాదు, ఆ ఋషి ద్వారా ఒక మహానుభావుడు పుట్టాలి. పరాశరుడు లాంటి వ్యక్తికే పుట్టాలి వ్యాసుడు. అంటే పరాశరుడు కామవాంఛ కలగాలి. లేకపోతే అంతవరకు విష్ణు భక్తితో 1000 ఏళ్ళు తపస్సు చేసిన వాడికి పొడవ నడిపే అమ్మాయిని చూడగానే వ్యామోహం కలగడం ఏంటండి? విచిత్రం. ఎక్కడా లేనిది. పైగా ఆవిడ కోరిన కోరికలన్నీ తీర్చడం ఏమిటి? నేను చేపల గంప కొట్టుకుంటానయ్యా, నా గొడవ నీకెందుకు? లేదు, నువ్వు యోజన గంధి అన్నాడు ఆయన. లేదు, నాకు మహర్షి నువ్వంతే, నువ్వేదో సంగమిస్తావు, వెళ్ళిపోతావయ్యా, నీ కోరిక తీరుతుంది, నాకు పెళ్ళి ఎలాగా? నిన్ను మహారాజు పెళ్లి చేసుకుంటాడు, నీకెందుకు? మ్యాట్రిమోనీ ఉంది ప్రత్యేకంగా అన్నాడు. స్పెషల్ మ్యాట్రిమోనీ అన్నాడు. విన్ని ఎందుకండి? నేను పుట్టిన కొడుకుని ఏం చేయాలంటే వాడి సంగతి వాడు చూసుకుంటాడు, నీకెందుకు అన్నాడు. అన్నీ జరిగాయి. ఆవిడ సత్యవతీదేవి అయింది, శంతనుడు పెళ్లి చేసుకున్నాడు. పుట్టిన వ్యాసుడు పుట్టగానే పెరిగాడు, వెళ్ళిపోయాడు. ఆవిడకి భారం లేదు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా ఎక్కలేదు. ఈవిడికి మళ్ళీ పెళ్ళయింది, మహారాజును చేసుకుంది. అన్నీ జరిగాయి. ఇంత శక్తి సంపన్నుడు పరాశరుడు, వశిష్ఠునికి మనవుడు కదా, ఆయన అంత శక్తి సంపన్నుడు. ఈ వ్యామోహానికి ఎలా లోనయ్యాడు అంటే దానికి సమాధానం మనకి మరో పురాణంలో దేవీ భాగవతంలో ప్రధానంగా దొరుకుతుంది. దేవీ భగవతీ హిసా జ్ఞానినామపి చేతాంసి, దేవీ భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహాధృతి. కొన్ని రకాల ప్రణాళికలు, కొన్ని వేల మందికి కర్మఫలాలు ఒకేసారి అందజేయాలి అంటే కొన్ని పరిణామాలు జరగాలి. ఆ పరిణామాలు జరగాలంటే నారదుడు లాంటి వాడికి కూడా కామవాంఛ కలగాల్సిందే, తిరుగులేదు. అది నారద సంకల్పం వల్ల జరగదు, పైన ఉన్న అమ్మవారి సంకల్పం వల్ల జరుగుతుంది. దానివల్ల నారదుడు భ్రష్టుడు కాదు. కొంతకాలం ఏదో కొంత అనుభవిస్తాడు, అమ్మవారి కోసం అనుభవిస్తాడు. తర్వాత ఆయన సద్గతులు ఆయనకుంటా, ఇబ్బంది ఏమి ఉండదు. అలా చాలామంది ఇబ్బంది పడ్డారు సంసారాల్లో, మళ్ళీ తేరుకున్నారు. వాళ్ళని అమ్మవారే తేర్చేస్తుంది. నీ పని అయిపోయిందని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా, నాటకంలో పాత్ర అయిపోయినట్టే. ఏదో వాడుకున్నాను నేను, ఊరుకోవా, ఏమనుకో, డోంట్ థింక్ అదర్వైజ్, వెళ్ళిపోతుంది. ఆ మహర్షి ప్రతిష్టకేం భంగం కలగదండి. అందుకని దానికి దేవీ భాగవతం సహా పురాణాల్లో ఏం చెబుతున్నారంటే, జ్ఞానినామపి చేతాంసి. వశిష్ఠుడు లాంటి బ్రహ్మజ్ఞుల యొక్క మనస్సును కూడా అమ్మవారు ఏం చేస్తుంటే, దేవీ భగవతీ హిసా బలాద ఆకృష్య, బలవంతంగా వచ్చేయి, అదుగో ఎవరితో కనిపించింది దాని వెనకాల పడు, అంతే.
వీడికి అనిపిస్తుంది వీడు నా మనసు ఎప్పుడూ ఇలా అవ్వలేదు, కనీసం ఆవిడ అందంగా కూడా లేదు, నా స్థాయికి తగింది కాదు, నాకెందుకు అనిపిస్తోంది ఇలాగా అంటే ఆయన జ్ఞాని కాబట్టి గ్రహించుకుంటాడు ఇదేదో అపూర్వ సంకల్పంలో జరుగుతోంది, 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్క మాట నేను జాగ్రత్త కోసం చెబుతున్నా, మన పనికి మాలిన పనులన్నీ చేసేసి దాన్ని ఇలా సమర్థించుకుందుకు అవకాశం లేదు. మనం వ్యామోహాలకు లోనే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అదేదో సంకల్పం అంటే కుదరదు, మనకి పడేవి పడిపోతాయి. ఇక్కడ మనం అంతటి వాళ్ళం కాదు, మనం చేసిన పనులకు మనమే బాధ్యత వహించాలి. వారు మహర్షులు, మనం మామూలు మనుషులు, ఆ తేడా ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. అలాంటి మహామాయ ఏదో ప్రవేశించి వశిష్ఠుని వల్ల అలా చేయించింది తప్పితే లేకపోతే అవకాశం లేదు. అందుకే ఆయన తర్వాత జన్మ ఎంత గొప్పది అంటే నేను దివ్యమైన జన్మని పొందాలి, ఇక మళ్ళీ ఈ కోపతాపాలు నాలోకి రావద్దు అనుకున్నాడు. అందుకే ఆయన సంకల్పం ప్రకారమే ఊర్వశిని చూసి సూర్యుడు వరుణుడు మోహానికి లోనయ్యారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇదంతా వైజ్ఞానిక కథ, ఇది మళ్ళీ ఏదో అక్రమ సంబంధాల కథ అనుకోకండి. విజ్ఞాన శాస్త్ర విషయాలను ఇలా చెబుతారు. మిత్రుడు అంటే సూర్యుడు, వరుణుడు అంటే వరుణుడు, మైత్రావరుణి అనే పేరు ఏర్పడింది వశిష్ఠుడికి, ఎందుకంటే ఆ ఇద్దరి కారణంగా జన్మించారు. వారిద్దరూ ఊర్వశిని చూసి వ్యామోహానికి లోనయ్యారు. ఈవిడ పురూర్వ చక్రవర్తితోనో ఎవరితోనో కొంతకాలం గడిపి దేవతల నియమం ప్రకారం తర్వాత ఆకాశానికి మెరుపు తీగలాగా వెడుతూ ఉంటే చూసి వ్యామోహానికి లోనయ్యారు. ఆవిడయ్యా నేను దేవవేశ్యని, మీకు తెలియందేముంది, మా డ్యూటీలు మాకు ఉంటాయి నాయన, మాకు ఇవేం వాంఛలు ఉండవు, డ్యూటీల ప్రకారం ప్రవర్తిస్తాం మేము, బాధ్య దేవేంద్రుడు చెబుతాడంతే, నాకు మీ గురించి ఆయన చెప్పలేదు, అందుకని మీరేం అనుకోకండి, నా వల్ల కాదు, తర్వాత చూద్దాం, ముందు నాకు వేరే పని ఉందని నడిపింది. కానీ వీళ్ళ మనస్సులో వీడికి వాంఛకు లోనైన వాడు సూర్యుడవని వరుణుడవని ఎవరవని అది ఊరుకోలేడు కదా. ఇంకెక్కడ వీడి గురించి సీసా శాలువా కుక్క జగమే మాయా బ్రతుకే మాయా, సూర్యుడైనా అంతే వరుణుడైనా అంతే, సూర్యారావు వరుణారావు అయినా అంతే, తేడా ఏముండదు. ఇంకా ఓరోసి 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 అని కలవరించడం మొదలుపెట్టారు. ఈ కారణంగా వాళ్ళకి రేతస్ఖలనమైంది, అంతకంటే నేను వివరించలేను. ఆ తేజస్సును వాళ్ళు కుంభంలో నిక్షిప్తం చేశారు. ఆ తేజస్సు నుంచి వశిష్ఠ మహర్షి అగస్త్య మహర్షి ఇద్దరు జన్మించారు. అందుకే ఇద్దరు, మైత్రావరుణు అనే మాటకి ఇద్దరు అర్థం, అగస్త్యుడు అర్థమే వశిష్ఠుడు అర్థమే. ఇది కథారూపంలో ఉంది, కానీ దీని వెనకాల ఉండే విజ్ఞానం ఏమిటో తెలిసి ఇద్దరిని కుంభ సంభవులు అంటారు. ఈ తేజస్సును ఒక కుంభంలో కుండలో దాచిపెట్టడం వల్ల కుంభం నుంచి ఇద్దరు పుట్టారు కాబట్టి వశిష్ఠుడు కుంభ సంభవుడే, అగస్త్యుడు కుంభ సంభవుడే. ఈ కుంభం నిజానికి ఏమిటి అంటే విద్యుత్ బ్యాటరీ, ఎలక్ట్రిసిటీని నిల్వ చేసేటువంటి బ్యాటరీ ఎలా పుట్టిందో దానికి ఋషులు చేసిన వైజ్ఞానిక ఆవిష్కరణ ఏమిటో ఈ కథ ద్వారా మనకి చెప్పారు. బ్యాటరీ, విద్యుత్ బ్యాటరీ. అది విద్యుత్ దేనివల్ల పుడుతుందండి? వరుణ జలం, హైడ్రో ఎలక్ట్రిసిటీ, మిత్ర సూర్యుడు, సోలార్ ఎనర్జీ, ఊర్వశి మెరుపుతీగ. మెరుపుతీగ అంటేనే విద్యుత్ కదా. ఈ మధ్య పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను. మెరుపు ఒకసారి మెరిసినప్పుడు దాన్ని కనుక జాగ్రత్త చేసి బ్యాటరీలో పెట్టగలిగితే 1,00,000 గంటల పాటు బల్బులు వెలుగుతాయట. 1,00,000 గంటలు. అన్ని మెరుపు మెరిసినప్పుడల్లా విద్యుత్తును మనం నిల్వ చేయగలిగితే, వారం రోజుల పాటు వరుసగా చేయగలిగితే ప్రపంచం మొత్తం మీద ఎప్పుడూ కరెంటు కొరత ఉండదన్నారు. అంత గొప్పది మెరుపు. ఒక్క మెరుపు తీగ తడుక్కు మనం మెరిసినప్పుడు మనం నిల్వ చేయగలగాలి. భయపడి లోపలికి వెళ్ళిపోవడం, దండాలు ఎట్టుకోవడం కాదు, అది వేరే విషయం. మనం అదే చేస్తాం. అర్జున పలుకున పార్థ అనుకుంటాం, లోపలికి పోతామంటే. అదే విదేశీయులు ఉండాలనుకోండి, ఇదేమిటిది, ఎందుకు మెరిసింది, ఎలా జరిగింది అని వాడు బైనాక్యులర్స్ గొట్టాలు గొడుగులు వేసుకుని డాబా మీదకి వెళ్ళిపోతాం. మనం నమ్మకాలు పట్టుకుని ఎడుతూ ఉంటాం అంతే. ఎంతసేపు గ్రహణం చూడొచ్చా అండి, చూడకూడదా అండి, అసలు చూసి ఏం చేస్తావు, చూడకపోతే ఏం చేస్తావు చెప్పు ముందు. నువ్వే పెద్ద గ్రహణం నీకు. ఇంకోటి గ్రహణం ఏంటి, మనకు పట్టిన గ్రహణం మనమే. చూడొచ్చా చూడకూడదా, గర్భిణీ చూడొచ్చా దుర్భిణీ చూడొచ్చా, ఈ దరిద్ర ప్రశ్నలేనండి ఎంతసేపును. అసలు అదొక వైజ్ఞానికమైన విషయం, దాన్ని తెలుసుకుందామని లేదు ఎక్కడ. దీని మీద పెద్ద టీవీల్లో చర్చ, 3 బోడిగుళ్ళు 6 బట్టుదల్లో కూర్చుని ఇక్కడ. చివరికి వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక నాస్తిక వ్యధ ఒకడు నెగ్గుతాడు అందులో. కర్మ ఇది. మొత్తం అయిపోయింది ఇక్కడ. పురాణ కథల వెనకాల విజ్ఞానం ఉందనే మాట నేను చెప్పక్కర్లేదమ్మా, నేను చెప్పలేదు ఈ మాట, శంకరాచార్య చెబుతారు ఈ మాట ఆత్మానాత్మ వివేకం అనే గ్రంథంలో. సనత్సుజాతి ఈ భాష్యంలో చెబుతారు ఆ మాట. పురాణం నష్టశాఖస్య వేదార్థస్యోపబృంహణం, పురాణం నష్టశాఖస్య వేదార్థస్యోపబృంహణం కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం. వేదాల్లో కొన్ని శాఖలు ఖిలమైపోయాయి, అన్నీ దొరకడం లేదు. ఒక వేదంలో అయితే 9 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి, మరి మిగిలినవి లేవు కదా. ఇంకో వేదంలో 101, 121 ఉన్నాయి, ఇంకో వేదంలో 1000 దొరుకుతున్నవి, మరి మిగిలినవి వెళ్ళిపోయాయి.
ఆ నష్టపోయినటువంటి శాఖల భాగం విజ్ఞానం ప్రజలకు అందకపోతే కష్టం కాబట్టి దాన్ని మహర్షులు ద్వాపర యుగాంతంలో వ్యాస మహర్షి చేసిన సత్రయాగంలో పురాణ కథల రూపంలో మనకు అందించారు. కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం సనత్సుజాతీయ భాషలో శంకరాచార్య స్పష్టంగా చెబుతారు. అప్పుడు వ్యాస మహర్షి స్వయంగా సత్రయాగం చేసి దేశంలో ఉండేటువంటి పండితులు, అన్ని రకాల వాళ్ళని, అన్ని రకాల శాస్త్రాల పండితులు, కవులు అందరినీ పిలిపి మీకు వచ్చిందంతా తాటాకుల మీద రాయమని చెప్పాడు. ఎందుకంటే మాకు గుర్తుంది కదా. నీకు గుర్తుందయ్యా బాబు, తర్వాత యుగంలో మందమతులు పుడతారు, శ్లోకం చెప్పలేడు, భజ్యం చెప్పలేడు, ప్రతిదానికి కాగితం చూడాలి, చచ్చిపోతూ ఉంటాడు. సభలో వందన సమర్పణ చేయాలంటే కాగితం చూడాలి. ఇలాంటి మందమతులు అంతా పుడతారు, వాళ్ళకి పుస్తకాలు లేకపోతే ఏం తెలియదయ్యా. అందుకని మీకు వచ్చిన శాస్త్రాలు, జ్ఞానం అంతా పుస్తకాల్లో రాయండి, రాసేటప్పుడు కథ రూపంలో రాయండి, కథ రూపంలో ప్రచారం అవుతుంది జనంలోకి. తర్వాత దాంట్లో ఉండేటువంటి విజ్ఞానాన్ని వివరించడానికి ఒక వివేకానందుడు పుడతాడు. వివేకానందుడు చేసిన పని అదే. వాడు ఆయన చూసుకుంటాడు ఆ పని. అందుకని ఇది విద్యుత్ బ్యాటరీకి సంబంధించిన విషయం. అయితే కొండలోంచి మనుషులు పుట్టడం ఏంటంటే ఆ మాత్రం తెలియదండి మహర్షులకి. ఏం మాట్లాడుతున్నారు? అది అద్భుతం, అపూర్వం అని చెప్పక్కల. అపూర్వం ఏం కాదు, అందులో మనది సైన్స్. మిత్ర సోలార్ ఎనర్జీ, వరుణ హైడ్రో ఎలక్ట్రిసిటీ, నీటి ద్వారా పుట్టేది. అప్సరస ఓర్వశి అంటే ఎవరు? విద్యుత్ మెరుపు తీగ. ఈ మూడు కలిస్తే విద్యుత్ పుట్టదు. దాన్ని నిక్షిప్తం చేసే బ్యాటరీ ఇవాళ లేదు. మీకు ఇంకా వివరాలు కావాలంటే నాకు సమయం సరిపోదు. సురేష్ సోనే అని గుజరాత్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు, భౌతిక శాస్త్ర ఆచార్యుడు. ఆయన భారతీయ వైజ్ఞానిక పరంపర అని అద్భుతమైన పుస్తకం రాశాడు. అందులో చదివే నేను మీకు చెప్పా. కావలసిన వాళ్ళు అది తెలుగులో కూడా ఉంది, తీసుకుని చదవండి, మరిన్ని విశేషాలు తెలుస్తాయి. లేదు ఇంకా కావాలంటే నేనే గుంటూరులో ఒక కాలేజీలో భారతీయ వైజ్ఞానిక పరంపర మీదే 2 గంటలు ప్రసంగం చేశాను. విద్యార్థులను, ఇంజనీరింగ్ విద్యార్థులను కూర్చోబెట్టి యూట్యూబ్లో ఆ ప్రసంగం వినండి, అనేక విషయాలు తెలుస్తాయి. ఈ కథ కూడా విస్తృతంగా అందులో ఉంటుంది. ఇక్కడ సంక్షిప్తంగానే చెబుతున్నాం, మనకు అంతవరకు అవసరం. అంటే వశిష్ఠుని జన్మని వేశ్యకు పుట్టాడు, ఇది ఏదో లోకు కట్టిన వాళ్ళు మాట్లాడతారు. వశిష్ఠుని మీద కోపం వచ్చినప్పుడల్లా వేశ్యకు పుట్టాపో, మనమేనా అంతేనండి. మన బంధువులు ఎవరి మీద మనకి ప్రేమ ఉందనుకోండి, మావయ్య చాలా గొప్పవాడు అంటాం. మామ మీద మన కోపం వచ్చింది, ఏదో చిన్నప్పుడు పేకాడుతుంటే డబ్బులు ఇచ్చింది నేనే, నువ్వు మేనమావే అంటాం. ఇక్కడ ఇప్పుడు ఉన్న మేనమావ లోకువేళ అయ్యాడండి, నీకు ఇబ్బంది కలిగింది కాబట్టి. లేకపోతే మా అమ్మ పోతే చూసింది ఆయనేనండి అంటాం మేనమామను పట్టుకుని. మేనమామ మీద కోపం వచ్చింది అనుకో, చంపకు తిన్నాడు, మా అత్యంత కొట్టేసాడు అంటాం. మన కోపాన్ని బట్టి, రాగద్వేషాలను బట్టి సర్టిఫికెట్లు మారిపోతూ ఉంటాయి. మానవుల విషయంలో ఇలా ఉన్నది, ఇది మహర్షుల విషయంలో ఉండదా? నక్క ఒక చోట ఓళ్ళ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పడుతుందో ఎక్కడైనా అంతే. ఇది మార్చుకోవాల్సింది మన బుద్ధే. వశిష్ఠుడి మీద కోపం వచ్చినప్పుడు పురాణ కథల్లో కూడా విశ్వామిత్రాదులు సహా అందరూ వేశ్యకు పుట్టా నువ్వు మాట్లాడడం అంటే ఏం మాట్లాడలేవు, నవ్వు ఊరుగా, వీళ్ళకేం తెలుసు, వీళ్ళ తలకాయ. ఆవిడ గర్భం ధరించలేదు, వీళ్ళు వెళ్ళి ఆవిడతో సంగమం చేయలేదు, ఆ ద్వారా నుంచి పుట్టడం ఎక్కడ ఆసుపత్రిలో పుట్టలేదు. ఈయన విద్యుత్ కుంభాన్ని కనిపెట్టడం వల్ల, ఈ ఇద్దరు మహర్షులు కలిసి కనిపెట్టడం వల్ల వారి పేరు మీద ఆ కుంభం ఉండాలి కాబట్టి కుంభ సంభవ అని చెప్పుకున్నారు. అంతే. సంకల్ప బలం వల్ల, బ్రహ్మ మనస్సులో సంకల్పం వల్ల పుట్టినట్టే వశిష్ఠుడే నేను చనిపోయినా సరే మళ్ళీ అటువంటి జన్మ నాకు రావాల్సిందే, అది విద్యుత్ మెరుపు తీగలా ఉండవలసింది, ఇందులో సూర్య వరుణులు కలవాల్సిందే అనే సంకల్పం వల్ల ఇది జరిగింది. సంకల్పాత్మకంగా జరిగిన దాన్ని, మంత్ర సంకల్పం వల్ల జరిగిన దాన్ని, దాంట్లో తర్వాత వీళ్ళు కనిపెట్టిన విద్యుత్ బ్యాటరీ కారణంగా కుంభ సంభవ అని చెప్పారు. సంకల్పాత్మకంగా సంతానం కలుగుతుంది అనేది మనం ఇప్పుడు నమ్మలేకపోవచ్చు. ఈవేళ ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి, మీకు తెలుస్తుంది. నేను పొద్దున్న చూసి నా ఒళ్ళు నేను గిల్లుకున్నా, సాయంత్రం చెప్పడానికి చాలా గొప్ప విషయం దొరికింది రాని. ఈవేళ ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి అమ్మా, 2వ పేజీలో. ఇక ముందు కార్లు మనస్సులో సంకల్పాన్ని బట్టే నడుస్తాయి, డ్రైవింగ్ అన్నీ చేయక్కల్లా. కారు డ్రైవ్ చేసేవాడు దాన్ని అవతార్ కార్ అని అంటారు, ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు దాన్ని. అవతార్ సినిమాలో వచ్చిందట అది. ఆ సినిమాలో ఏవైనా వస్తాయి, దానికే ఉంది, కానీ అది నిజం చేస్తున్నారు. అది ఇప్పుడు ప్రదర్శించారు విదేశాల్లో ఆ కారుని. ఆ కారులో డ్రైవ్ చేసేవాడు ఏసీ ఆన్ అవ్వాలి అంటే అవుతుంది, ఏం ముట్టుకోకల్లా. అలాగే ప్రమాదం జరగాలంటే అవుతుంది, అదే వచ్చే ఇబ్బంది. ఇదంతా ఏదో గొప్ప విజ్ఞానం అనుకోకండి, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఉంది. ఇప్పుడు ఋషులకి సంకల్పం వల్ల అన్నీ జరిగే. సంకల్పాలు మంచివా? వంకర సంకల్పాలు చాలా ఉన్నాయి. ఏసీ ఆన్ అవ్వాలంటే అవుతుందండి, తగ్గాలంటే తగ్గుతుందండి, వేగం పెరగాలంటే పెరుగుతుందండి, స్టీరింగ్ అవసరం లేదండి, డ్రైవర్ కూడా సంకల్పిస్తూ ఉంటే చాలండి. ఈవేళ పేపర్లో వచ్చింది, మీరు చూడండి. అవతార్ కారు, అవతార్ సినిమాలో ఏ కారుని మహామాయగా అల్లావుద్దీన్ అద్భుత దీపంగా చూపించారో అది నిజం, రుజువు అవుతోంది. త్వరలో మీకు 1-2 నెలల్లో వస్తుంది అది మార్కెట్లోకి. అంటే సంకల్పాత్మకంగా ఎలా జరుగుతుందో వైజ్ఞానికంగా నిరూపణ అవుతోంది. ఇది యంత్రశక్తి, అది మంత్రశక్తి. మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర.
3 శక్తులు ఉంటాయి ఎప్పుడు కూడాను. అంచేత మన పురాణాల్లో వేదశాస్త్రాల్లో చెప్పింది పక్కా వైజ్ఞానిక విషయం. అదంతా కలబొల్లు వ్యవహారం అనడం అజ్ఞానం. అంచేత కుంభ సంభవులు అంటే విద్యుత్ బ్యాటరీ కనిపెట్టిన వాళ్ళు. అందుకని ఇద్దరు పనిచేశారు, ఇద్దరు శాస్త్రజ్ఞులు. ఈ మధ్యన కూడా నోబెల్ ప్రైజ్ ఇద్దరికి ముగ్గురికి పంచుతున్నారు. మరి ఇద్దరు పనిచేశారు సమానంగా. అలాగే అగస్త్యుడు వశిష్ఠుడు కలిసి పనిచేయడం వల్ల అది వారికి చెందింది. వారిని కుంభ సంభవులు. అందుకని వాడు కొండలోంచి బండలోంచి వాళ్ళు పుట్టలేదు, వాళ్ళని అవమానించక్కల. అటువంటి వాడు మైత్రావరుని. అందుకని ఆయనకి ఆ పేరు వచ్చింది ఖచ్చితంగా. ఆ తర్వాత రెండవ జన్మలోనే అరుంధతి కళ్యాణం జరిగింది. అదేమిటో చూద్దాం. మిత్రావరుణుల యొక్క అంశగా స్వీయ సంకల్పం వల్ల పునర్జన్మ ఎత్తినటువంటి వశిష్ఠుడు, నాకు తగిన కన్య కావాలి కదా వివాహానికి, ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే ఎలాగా అనుకుని ఆయన ఆశ్రమంలో తపస్సులో ఉన్నాడు. వశిష్ఠుని ఆశ్రమం ఎక్కడో తెలుసా? వెళ్ళి చూడొచ్చు. గౌహతిలో ఉంది వశిష్ఠాశ్రమం. ఇప్పటికీ అక్కడ వశిష్ఠుని విగ్రహం కూడా ఉంది. అస్సాం రాష్ట్రం గువాహటి అంటారు. అది గౌహతి. దాని గోశబ్దం నుంచి వచ్చింది. పలుకుబడి తగలబడి గువాహటి అయింది. అది గౌహతి నగర పట్టణంలో ఇప్పటికీ అక్కడ వశిష్ఠుని ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. తగిన కన్య దొరకాలి కదా. అందుకని ఆయన, నేను చేసుకునే కన్యకి నేను పరీక్ష పెట్టే చేసుకుంటాను అనే దివ్యమైనటువంటి దృష్టితో ఒక్కసారి చూశాడు. ఆయన కన్య ఎక్కడ ఉందో ఆయనకు అర్థమైంది. కర్దమ ప్రజాపతికి దేవహూతికి జన్మించింది అరుంధతి. అనసూయ ఆవిడ చెల్లెలు స్వయంగా. అత్రి మహర్షి భార్య అయిన అనసూయ అరుంధతికి సోదరి. చెల్లెలో అక్కో మనం చెప్పలేం కానీ సోదరి. కర్దమ ప్రజాపతి దేవహూతికి 9 మంది సంతానం, 9 మంది కుమార్తెలు కలిగారు. ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడే కపిల మహర్షి శ్రీ మహావిష్ణువు అంశ. ఆ కర్దమ ప్రజాపతి కుమార్తె. మరి లోకంలో కథ ఎలా వ్యాపించిందో నాకు తెలియదు. అరుంధతిని వేరే రకరకాలుగా జన్మవృత్తాంతాలుగా మాట్లాడుతున్నారు. అది నిజమైతే నేను సంతోషిస్తాను, సందేహమేం లేదు అందులో, మంచిదే. కానీ పురాణాల్లో ఎక్కడ దానికి ఆధారం లేదు. భాగవతంలో కానీ శివపురాణంలో కానీ అరుంధతి చరిత్ర చాలా స్పష్టంగా ఉంది. అరుంధతి కర్దమ ప్రజాపతికి దేవహూతికి జన్మించింది. ఆ అమ్మాయినే నేను చేసుకుంటాను, ఇంకెవరిని చూడొద్దని బంధుమిత్రుడికి చెప్పేశాను. లేదురా అబ్బాయి, మా అమ్మాయి ఉందని మొదలుపెట్టారు. మీకేమీ వద్దు, కావాలంటే ఆ అమ్మాయి ప్రతిష్ఠ ఏమిటో మీరు చూద్దురుగానే రండి అని వెళ్ళి ఆయన కర్దమ ప్రజాపతి ఇంటికి వెళ్ళి, నీ కూతురు నాకు ఇయ్యవయ్యానంటే ఆయన ఇస్తానన్నాడు. కానీ నేను పరీక్ష చేయాలంటే చేసుకో, దానికే ఉందన్నాడు ఆయన. ఇసుక ఇచ్చి అన్నంగా వండి పెట్టమని అడిగాడు. సరిగ్గా అనసూయకి నారదుడు ఇనుప గుగ్గుళ్ళు ఇచ్చి గుగ్గుళ్ళుగా వండి పెట్టమన్నట్టు ఇసుక ఇచ్చి అన్నంగా చేయమన్నాడు ఆయన. 10 నిమిషాల్లో అన్నం చేసి మహానుభావుడికి అన్నం పరవాన్నం వండి పెట్టింది. అందుకని నువ్వు నాకు తగిందానివి అని చెప్పాడు. అంతటి పాతివృత్యం సిద్ధించిన ఆవిడ. అందుకని చూపిస్తారు అరుంధతిని, ఊరికే చూడడానికి కాదు ఇక్కడ. అది మనం సిద్ధింపజేసుకోవాలి. భర్త యందు భక్తి మాత్రం కాదమ్మా, కుటుంబం పట్ల బాధ్యత. పాతివృత్యం అంటే దయచేసి గ్రహించండి. పాతివృత్యం అనే మాట పనికిమాలిన మాట ఎందుకు అయిపోయింది అంటే స్త్రీవాదుల కారణంగా, ఫెమినిస్టుల కారణంగా అయిపోయింది. మేము ఎందుకు మొగుడు మాట వినాలి? నీ తండ్రి మాట నువ్వు వినడల్లా, నీ తల్లి మాట నువ్వు వినడల్లా, మొగుడు ఒక్కడు శత్రువు అయిపోయాడు ఇక్కడ. కొంపలు అంటుకుపోతాయా భర్త చెప్పినట్టు వింటే? వాడు ఏమైనా దుర్మార్గుడా? అంత దుర్మార్గం చెబితే వినకండమ్మా, మంచి మాటనే వినాలి కదా, ప్రతిదాన్ని కాదండమే. కుటుంబ బాధ్యతనే పాతివృత్యం అంటారు. పైగా మొగాడికి కూడా ఉంది ఏకపత్ని వ్రతం. ఎవరు ఈ తేడాలేం చెప్పలేదండి. అదే తపస్సు. అలా మార్చింది. అంతేకాదు ఇంకొక పరీక్ష. ఆవిడని పెళ్లి చేసుకున్నాక ఇంకో పరీక్ష పెట్టాడు. ఏమిటయ్యా ఎవరిని చేసుకునేవాడు ఆవిడని చేసుకున్నామంటే ఆవిడ గొప్పతనం మీకు తెలియదు, ఊరుకోడాడు. వీరిద్దరూ నదీ తీరానికి స్నానానికి వెడితే అరుంధతీదేవి అక్కడ నిలబడింది. వశిష్ఠుడు, నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను, అంతవరకు ఈ కమండలం పట్టుకోమన్నాడు. అరుంధతీదేవి నిలబడి ఆ కమండలాన్ని అలా పట్టుకుని ఉంది. ఈయన స్నానానికి వెళ్ళాడు, మరి రాలేదు. సంవత్సరం కాలం దాటిపోయినా ఆయన వచ్చే వరకు అరుంధతి ఎక్కడ నిలబడిందో అక్కడే నిలబడి సమాధిలో ఉండిపోయిందండి. ఆ మహాసాధ్వి అటువంటిది. అంత యోగిని, అంత తపస్విని. మనం అందరినీ భక్తులను చేసి పారేస్తాం. శబరి భక్తురాలు కాదండి, నాకు చికాకెత్తిపోతుంది. శబరి తపస్విని, శబరి మహాయోగిని. రాముడే శబరికి భక్తుడు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. శబరి మహా తపస్విని, శబరి యోగిని, శబరి గిరిజన స్త్రీ. మతంగ మహర్షి శిష్యురాలు, మహాతపస్సు చేసింది ఆవిడ. అందరినీ భక్తులను చేసి తాళాలు వేస్తున్నాం ఇక్కడ. తపస్సులు పోయి తాళాలు మిగిలాయి. యోగిని భక్తులను చేయడం అంటే స్థాయి దిగజార్చేయడమే. యోగి వేరు, భక్తుడు వేరు.
భక్తులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు, యోగులు దొరకరండి. భగవద్గీత మొత్తంలో భగవంతుడు అంటాడు, తస్మాత్ యోగి భవార్జున తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోభిమతోధిక తస్మాత్ యోగి భవార్జున తస్మాత్ భక్తో భవార్జున అని అనలేదు. భక్తిగా ఉందండి, గుడి కట్టించి జపం చేస్తే అయిపోయాయి, తాళం వేస్తే. భక్తిని అంత గొప్పగా చెప్పొద్దండి ఊరికే. తపస్సు గొప్పది, యోగం గొప్పది, మనం యోగులం కావాలి, మనం తపస్సులం కావాలి. దానికి భక్తి మొదటి మెట్టు, కాదనక్కర్లేదు, మొదటి మెట్టు. మనం మొదటి మెట్టునే చివరి మెట్టు అనుకునే అజ్ఞానంలో ఉన్నాం మనం. మహాయోగి మహాయోగిని శబరి అంటే మామూలు ఆవిడ కాదు, శాపానుగ్రహ సామర్థ్యం కలిగిన ఆవిడ. మతంగ మహర్షి శిష్యురాలు. కేవలం అగ్ని ప్రవేశంలో పడిపోదామనుండి రాముడిని చూడడం కోసం ఆగింది ఆవిడ. చూసింది, 2 పళ్ళు ఇచ్చింది, వెళ్ళిపోయింది అంతే. రాముడు చూడగానే వెళ్ళిపోయింది ఆవిడ అంతే. ఆ సంకల్పం. శరభంగ మహర్షి ఎంత గొప్పవాడో శబరి అంతే. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాం మనం. చరిత్రలు చదువు, రామాయణం చదువుకుంటే తెలుస్తుంది ఇక్కడ. అలాగా అరుంధతి దేవి మహాసాధ్వి. ఎందుకు చూడమని చెబుతారంటే ఆ సాధ్విత్వం ముఖ్యం అమ్మా. భర్త పట్ల భక్తి కాదు, కుటుంబం బాధ్యత, నీ స్వధర్మ నిర్వహణ. అదే అలా చూడండి, అలా చూడండి, గ్రహించండి, చేసుకోండి. ఇసుకనే అందంగా మార్చింది. కమండలం పట్టుకుని ఏడాది పాటు నదీ తీరంలో వశిష్ఠుడు రాకపోతే రాలేదేమిటని అడగలేదు, పేపర్లో వేయలేదు, టీవీలో వేయలేదు, అందరికీ చెప్పలేదు. అమ్మే అని పుట్టింటికి ఫోన్ చేయలేదు, అక్కడే నిలబడింది. స్వామి ఏం చెప్పారు? వచ్చే వరకు ఉండమన్నారు, ఉండడమే అంతే. ఉండిపోయింది ఆవిడ. కలగుండ పడిపోయారు మొత్తం బంధువులు మిత్రులు దేవతలు కూడాను. దెబ్బకు వశిష్ఠుడు మళ్ళీ వచ్చి, మీరు ఏం కంగారు పడకండి, నా అర్ధాంగి నాకు తెలియదా, నేను పోగొట్టుకుంటాను ఆవిడ్ని, నాది 2వ జన్మ, నా కోసం పుట్టింది ఆవిడ, నేను పోగొట్టుకుంటానా, మీరు ఎందుకు ఇంత కంగారు పడతారు అని సంవత్సరం తర్వాత మళ్ళీ పెళ్లి రోజు నాడు వెళ్ళి హ్యాపీ మ్యారేజ్ డే ఆ కమండలం ఇలా ఇమ్మన్నాడు ఆయన. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అదొకటి ఉందిగా ఈ మధ్యన. ఈ పెళ్లి రోజు మళ్ళీ రావాలి అని ఆ కమండలం ఇమ్మన్నాడు. అప్పుడు అరుంధతి నమస్కరించి ఆ కమండలం ఇచ్చింది. అది అరుంధతి చరిత్ర. ఏం మాట్లాడతామండి ఊరికే తెలుసుకోకుండా, అది చూడండి ఇది చూడండి ఎందుకు చూపిస్తారమ్మా ఊరికే. ఇంత గొప్ప ఆవిడ కాబట్టి చూడమ్మా. ఇంకో విశేషం ఏమిటో తెలుసా? ఇంతటి సంసారంలో ఇంతటి మహాసాధ్విని, అంతటి సౌందర్యవతిని, అంతటి తపశ్శక్తి సమన్వితురాల్ని చేసుకున్న వశిష్ఠుడు నిస్సంగిగా ఉన్నాడు సంసారంలో. మనం గమనించాలి. అసక్త సుఖమన్వభూత్. రఘువంశంలో దిలీప మహారాజు గురించి చెబుతారు ఈ మాట. అసక్త సుఖమన్వభూత్. దిలీప మహారాజు సకల భోగాలు అనుభవించట, కానీ వాటి యందు ఆయనకు ఆసక్తి లేదు. మనం కూడా అలా ఉండొచ్చు. సోఫాల్లో కూర్చోవచ్చు, పరుపుల మీద పడుకోవచ్చు, లైంగిక సౌఖ్యం సహా సమస్త సౌఖ్యాలు అనుభవించవచ్చు. ఇవి ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చాడు, అనుభవిస్తున్నాం అంతే. వాటి యందు మనకేమి మమకారం లేదు, వాటి గురించిన పట్టుదల లేదు. ఇదే నిస్సంగిగా ఉండడం. అది మరీ కష్టమైన విషయమేం కాదండి, అసలు మనం ప్రయత్నం చెయ్యం. అన్నీ కావలసిన పదార్థాలు తినచ్చు హాయిగా శుభ్రంగా, కానీ దాని యందు ఊరికే సాంగత్యం వద్దు. కాఫీ తాగాలన్నది పొద్దున్న తాగేయి, అంతేగాని పొద్దున్నే ఏమిటో కాఫీ తాకపోతే నేను ఉండలేను, ఇదే జబ్బు అంటారు. దీన్ని వదిలించుకోవాలి. కాఫీ తాకపోయినా ఉండాలి, తాగినా ఉండాలి. ఏ అలవాటు ఉన్నా పర్వాలేదని దురభ్యాసాలు తప్ప. భోజనం అలవాట్లు ఇవన్నీ తప్పేముంది, చేసుకో. దొరికితే తగులేత మానేయి. చాణక్యుడు చెబుతాడు నీతి సూత్రాల్లో, కుక్క నుంచి 6 లక్షణాలు నేర్చుకోవడం. మనం కుక్క అని తిడతాం, కుక్కకు 6 లక్షణాలు ఉన్నాయి మనకి లేనివి. దొరికితే బ్రహ్మాండంగా తింటుంది, దొరకకపోతే శివరాత్రి ఉపవాసం ఉంటుంది. పైగా ఆశ్చర్యం, నమక చమక భాష్యంలో చూశాను ఇటీవల నేను, రుద్రభాష్యంలో. మాస శివరాత్రి నాడు కొన్ని కుక్కలు ఉపవాసం ఉంటాయటండి. జయహో భారత సంస్కృతి, జయహో భారత సంస్కృతి. కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి నాడు కొన్ని కుక్కలు ఉపవాసం ఉంటాయట. అవి పూర్వజన్మలో గొప్ప పుణ్యం చేసిన బ్రహ్మజ్ఞానులైన కుక్కలు. ఏదో యోగభ్రష్టం కారణంగా అలా పుట్టాయి, తర్వాత ఉత్తమ జన్మ పొందుతాయి. అవి మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉంటాయి. వాటికి ఎవడు చెప్పాడు కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రి అని? మనకే తెలుసుకోవడం కష్టమే. పంచాంగం చూస్తే ఈ వేళ రేపు అని దెబ్బలాడుకుంటామే. అంత జ్ఞానం ఉందండి జీవులకి, మనం ఎలా మాట్లాడతాం? అంచేది చాణక్యుడు చెబుతాడు, కుక్క నుంచి లక్షణాలు గ్రహించవలసిన 6 ఉన్నాయ్యా. 1, దొరికితే ఎక్కువ తింటుంది, దొరకకపోతే మానేస్తుంది. ఇవి 2. అంతేకాదు, ఎక్కడ పడితే అక్కడ గాఢ నిద్రపోతుంది. కుక్క మీరు 1000 క్యాండిల్ బల్బు పెట్టి కరెంటు వీధి స్తంభానికి అక్కడ కుక్క పడుకున్నప్పుడు చూడండి, హాయిగా పడుకుంటుంది. అంత వెలుగులో ఊరికి చిన్న కిరణం మీద పడినా మెలకు వచ్చేసేవాళ్ళు ఉన్నారు మనలో. అబ్బాయి నాకు వెలుతురు పనికిరాదని ఒకడు, చీకటి పనికిరాదని ఒకడు, పక్క వాళ్ళు పనికిరాదని ఒకడు, అసలు వీడి శరీరమే వీడికి పనికిరాకుండా ఇంకోడు. ఇద్దరు పట్టణ వాళ్ళే ఎక్కువ మనలో. కుక్క ఎక్కడైనా పడుకుంటుంది, ఎంతసేపు అయినా. అంతేకాదు, ఎప్పుడూ జాగరూకంగా ఉంటుంది. కుక్క పడుకున్నప్పుడు మీరు గమనించండి, ఉస్సానండి వెంటనే లేస్తుంది. మనం లేవగలమా? 10 మంది పట్టి లేపాలి, కుంభకర్ణుడు లేపినట్టు. మనకి ఇష్టమైతే లేస్తాను, లేతలేదు ఇక్కడ.
ఇష్టమైతే వెంటనే పొద్దున్నే వాట్సాప్లో ప్రియురాలు ఎవరైనా మెసేజ్లు పంపిస్తానంటే వెంటనే లేస్తాడు ఈ సన్నాసి. తల్లి లేపితే లేవడు. నో బడీ మమ్మీ, నో బడీ ఆన్లైన్ అని మొదలెడతాడు ఇక్కడ. అదే గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ అనగానే వెంటనే పంపిస్తాడు గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. అదే నిద్రపోయేవాళ్ళు లేపచ్చు, మెరుగుగా ఉన్నవాళ్ళు ఎవరు లేపలేరండి. మనకి ఇష్టమైతే లేస్తాం మనం. ఒక్క నుంచి నేర్చుకోవాలి. అది అవసరమైతే లేస్తుంది, ఇష్టమైతే లేవదు. అవసరమైతే అనగానే దానికి భయం, ఎవడో ఏదో వచ్చాడు లేచిపోతున్నట్టునే. అది ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే దొరికితే తింటుంది, లేకపోతే లేదు. ఎక్కడైనా గాఢ నిద్ర పొందుతుంది, గాఢ నిద్రలో ఉంటుంది, వెంటనే మెలకుగా ఉంటుంది. అంతేకాదు అపూర్వమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది కుక్క అంటేనే విశ్వాసం. అంతేకాదు సాహసం కూడా చేస్తుంది. విశ్వాసం సరే అందరం సాహసం చేస్తుందండి. మీరు పత్రికల్లో వార్తలు టీవీలో చూడడమా, యజమాన్ని కాపాడడానికి పాముతో యుద్ధం చేసి చచ్చిపోయింది ఒక కుక్క మొన్న విదేశాల్లో. పాముతో యుద్ధం చేసి యజమాని బతికాడు, చచ్చిపోయిందండి పాపం. లక్షలు ఖరీదు చేసే కుక్క అది. దొంగల నుంచి కాపాడిన కుక్కలు ఎన్నున్నాయండి మన ఇళ్లలోనే మనకు ఉదాహరణలు. ఇల్లు మొత్తం అగ్ని ప్రమాదం అవుతున్న కుక్క భౌ 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 భౌమని 2 అంతస్తులు మురిగి ఇంట్లో వాళ్ళందరినీ బయటికి గంటి అది పాపం ఆ మంటల్లో పడి చచ్చిపోయిందండి. 3 నెలల క్రితం చూశాను నేను పత్రికల్లో. ఏమి జీవి అనుకున్నా. ఇవన్నీ చాణక్యుడు నీతి సూత్రాల్లో చెబుతాడు. కుక్క అని తిట్టడం కాదు, దాని నుంచి నేర్చుకోవాల్సినవి ప్రతి జంతువు నుంచి ఉన్నాయి. ఒక మనిషి ఒక్కడే గొప్పవాడు కాదు ఇక్కడ. ఎవరిని మనం తక్కువ అంచనా వెయ్యకూడదు. అందుకని ఆయన ఆ జన్మ పొందిన తర్వాత అరుంధతిని పెళ్లి చేసుకున్న తర్వాత అనుకున్నాడు, ఆవిడ నాకు సాధ్విగా భార్యగా ఉంది, ఇంకేమి నాకు అక్కర్లేదు. ఆవిడ సాధ్విత్వంలో మరొక విశేషం ఏమిటంటే నిస్సంగిగా ఉన్నాడు. నిస్సంగి అంటే అర్థం అది. ఇలాగే దొరికితే తిను, లేతే లేదు. పడుకునే అవకాశం వస్తే గాఢ నిద్రలో పడుకో, లేతే వెంటనే లే. పని ఉంటే లేవాలి, లేదా పడుకోపోని కాసేపు, ఏం పర్వాలేదు. ఎప్పుడూ విశ్వాసంగా ఉండు, జాగరూకతతో ఉండు, సాహసం చేయడానికి సిద్ధంగా. ఇదే నిస్సంగత్వం. సంసారాలు చేయించండి హాయిగా, ఇబ్బంది ఏం లేదండి. మనం అసలు ప్రయత్నం చేయట్లే. వశిష్ఠుడు అలా చేశాడు. అంతేకాదు అరుంధతీదేవి గొప్పతనం ఆవిడని ఎందుకు చూపిస్తారు పెళ్ళిలో ప్రత్యేకంగా అంటే, అగ్నిదేవుడికి ఒకసారి సప్తఋషుల భార్యలను చూసి మోహం కలిగింది. అది కూడా వైజ్ఞానికమే. వివరించడానికి నాకు ఇక్కడ సమయం సరిపోదు. నేను చెప్పిన పుస్తకం చదవండి, లేకపోతే నా ప్రసంగం వినండి. కానీ అది కూడా వైజ్ఞానికమే. అగ్నిదేవుడికి వ్యామోహం ఏమిటి అర్థం లేని మాట. అదంతా కుమారస్వామి జన్మ వృత్తాంతం. అది కలిగితే ఆయన విరహవేదంతో పడిపోతున్నట్ట. స్వాహాదేవి గమనించింది, వీడికి బుద్ధి పుట్టింది అనుకోకుండాను, వీడు ఇప్పుడు ఏదో పాడు పని చేయకుండా మనమే సవరించుకోవాలి సంసారాన్ని అని. ఏమిటయ్యా నీకు ఇంతకీ వాళ్ళ శరీరాల మీద కదా వ్యామోహం అంటే? అంతే కదా, శరీరమే కదా, ఇంకేముంది అన్నాడు ఆయన. ఈవిడ సప్తఋషుల భార్యల శరీరాలు ధరించి, రోజుకొక్క శరీరం చొప్పున ధరించి అగ్నిదేవుణ్ణి ఆనందింపజేసింది. దాంతో ఆ వాంఛ పోయింది. కానీ ఎంత ప్రయత్నం చేసినా 6 మహర్షుల భార్యల శరీరాలను ధరించగలిగింది. అరుంధతీదేవి రూపాన్ని ఆవిడ ధరించలేకపోయింది. అరుంధతి అంతటి సాధ్వి, మానసికమైన కాలుష్యం కూడా లేనటువంటి సాధ్వి. అరుంధతికి ఆవోహలు కూడా ఉండవు, పొరపాటును కూడా. వశిష్ఠ మహర్షి తప్ప మరో ఆలోచన ఉండదు అక్కడ. అందుకే స్వాహాదేవి స్వయంగా 6 నాలుకలతో 6 రూపాలే ధరించింది, 7వ రూపం ధరించలేకపోయింది. అందుకే 6 నాలుకల రూపంగానే షణ్ముఖస్వామి జనించాడు. 7వ నాలుక లేదు అక్కడ, 7వ రూపం ధరించలేదు. అందుకే 6 రూపాలైన కృత్తికలే ఆయనకి పాలిచ్చి పెంచారు. నక్షత్రాలకి అగ్నిహోత్రుడికి సంబంధించిన వైజ్ఞానికమైన కథ అది. దాని వెనకాల ఉన్నదంతా సైన్సు. దీన్ని పురాణ కథ రూపంలో చెబుతారు. శంకరాచార్య చెప్పిన మాటే, కథారూపేణ మహతా పురుషార్థ ప్రవర్తకం. ఆ కథ రూపంలో చెబితే గుర్తుంటుంది, దాంట్లో ఉండే విజ్ఞానాన్ని బయటికి రాగల. కానీ ఇవన్నీ అక్రమ సంబంధాలు అనుకుంటే ఇంకెందుకు పురాణాల పని లేక మేము చెప్పడం ఎందుకు ఇక్కడ. అంతటి సాధ్వి ఆవిడ స్వాహాదేవి రూపాన్ని. స్వాహాదేవి అందరి రూపాలు ధరించిన ఈ రూపాన్ని ధరించలేకపోయింది. ఇంకొక రకంగా అరుంధతిని చూపిస్తారు. ఎందుకోసం అంటే సాధ్విత్వము, సత్శీలము, సత్ప్రవర్తనే కాదు, కష్టసహనం మనలో చాలామందికి ఇవాళ లేనిది. ఇది ఈ మధ్య వింటున్నాం, దారుణంగా ఉంది వార్త. పరీక్ష ఫలితాలు వస్తాయంటే భయం అవుతోందండి. మర్నాడు వెంటనే ఆత్మహత్యలు. ఏ పరీక్ష ఫలితం వచ్చినా సరే. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారండి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారండి మీరు. ఆత్మహత్య ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే ఇక్కడ ఉంటారా? కొంపదీసి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి. జీవితంలో ఉద్యోగాలు పోలేదా? జీవితాలు నాశనం కాలేదా? ద్రోహాలు, భయంకర మోసాలు జరగలేదా? అయినా ఎదుర్కొని ఉండట్లా ఆత్మహత్య చేసుకుంటామా? ఎందుకని? ఇవాళ యువతరంలో నన్ను మన్నిస్తే కష్టసహనం లేదు. అన్నీ అనుకున్నవన్నీ అయిపోవాలి, అది కూడా వెంటనే అయిపోవాలి. ఇలా ఇంజనీరింగ్ పూర్తవగానే జాబ్ వచ్చేయాలి, అది కూడా దగ్గరలో వచ్చేయాలి, అది కూడా ప్యాకేజీ బ్రహ్మాండంగా 40 lakhs ప్యాకేజీ వచ్చేయాలి, కొంచెం లీకేజీ కూడా ఉండకూడదు.
ఉందంటే నాట్ సక్సెస్ అన్న వెంటనే ఇక్కడ ఎవరికి వస్తుందమ్మా? మీ నాన్నని మీ తాతని అడగండి ఎలా బతికారో చెబుతారు. మీ అమ్మని మీ అమ్మమ్మని అడగండి ఎలా బతికారో చెబుతారు. పాలు అమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పెడకమ్మి రూపాయి సంపాదించి ఇవాళ బీటెక్లు ఎంటెక్లు చేస్తుంటే ఈ సన్నాసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ. మరి పాలు అమ్మినప్పుడు, పెరుగమ్మినప్పుడు, పొల్లమ్మినప్పుడు, పెడకమ్మినప్పుడు ఆ దరిద్ర స్థితి వాళ్ళకు వచ్చినప్పుడు ఆ ఇళ్ళాళ్ళు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదే. వాళ్ళందరూ అరుంధతి స్వరూపులే. యావత్ భారత జాతికి నమస్కారం. విపరీతమైన కష్టాలన్నీ సహించి పిల్లల్ని కాదండి మనవాళ్ళను కూడా పెంచుతున్నారండి ఇవాళ అమ్మమ్మలు, నాయనమ్మలు. నమస్కారం, ఆ జాతికి నమస్కారం, ఆ వృద్ధ స్త్రీలకి నమస్కారం. మనవాళ్ళను కూడా వాళ్ళు ఎవరు పెంచే స్థితిలో లేదండి. పాలు కూడా ఇవ్వట్లేదమ్మా, కర్మ. అమ్మమ్మకి ఇస్తారు, నాయనమ్మకి ఇస్తారు, వీళ్ళు లోకం ఇక్కడ. ఏదో చావుగాలానికి లావు దుఃఖం అని నువ్వు పెంచవే, నువ్వైతే బాగా పెంచు, ఇదో కాక ఇదో గారిగొట్టం ఇక్కడ. వీళ్ళు మోక్షం పొందనీయకుండా వాళ్ళకి ఎప్పటికీ వైరాగ్యం రావద్దు, మోక్షం రావద్దు. ఈ బంకాయ ఆడవానికి ఏదో డైపర్లు మార్చుకుంటాను ఇక్కడ. అమ్మమ్మలు, నాయనమ్మలు మేలుకొనండి అమ్మ. వాళ్ళ పాటలు వాళ్ళని పడమని చెప్పండి. మీరు జ్ఞాన మార్గంలో వెళ్ళండి హాయిగా. 60 దాటితే జ్ఞాన మార్గంలో వెళ్ళాలమ్మా. డైపర్లు మార్చక ఇంకా వదిలేసే, అదేదో వాళ్ళని మార్చుకోమను, లేదా బొమ్మను కుళ్ళిపోతారు. ఎంతకాలం ఈ సేవ? పిల్లలకి చేసాం, పిల్లలకి చేస్తాం, వాళ్ళ పిల్లలకి చేస్తాం. ఎంతకాలం అండి? ఇక ఆధ్యాత్మిక మార్గం లేదా, జ్ఞాన మార్గం లేదా, అరుంధతి మార్గంలో వెళ్ళమా? డైపర్లు మార్చుకుంటూ కూర్చుంటాం అక్కడ. దీనికి పెద్ద మమకారం పెడతాడు. మమకారం ఏంటంటే గాడిదగుడ్డు. అహంకారం ఎంత తప్పు, మమకారం కూడా అంతే తప్పు. ఎవరి బాధ్యత వారు చేయాల్సిందే, మనం చూడమంతే. ఏదో ప్రాణం మీదకి వస్తే వేరండి. ఇది శుభ్రంగా కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటారు హాయిగా. వారు సాఫ్ట్వేర్, వీరు హార్డ్వేర్. మనకి ఇక్కడ అండర్వేర్ మిగిలింది ఇక్కడ. మనకి ఇక్కడ మార్చుకుంటూ కూర్చుంటాం ఇక్కడ. ముసలాళ్ళ కర్మ కాలిందా? ఇంత చేస్తే మళ్ళీ వీళ్ళు చేసుకునే పెళ్ళి మనకి ఇష్టం లేని పెళ్ళి, ఇదో కర్మ. అది భరించాలి. ఇష్టం లేని పెళ్ళి అయినా భరించాలి. వాళ్ళ పిల్లల్ని మనం భరించి ఎంత లోకువైపోయినామండి పెద్దవాళ్ళం. మనకి ధైర్యం లేక నీ సంగతి నువ్వు చూసుకో, వేరే ఇంట్లో ఉండి వెళ్ళి నీ పిల్లలు నువ్వు పెంచుకో, నాకు సంబంధం లేదు, నేను జపం చేసుకోవాలి. దుబాయ్ ఏం చెప్పాలంత ఒకటే లెక్క. 70 ఏళ్ళు వచ్చినా తపం ఏమీ లేదా? ఈ పిల్లల్ని పెంచుకుంటూ కూర్చుంటాం ఇక్కడ. మమకారం పేరు చెప్పి గాలి కొట్టి పెద్దలను వశం చేసుకుంటారమ్మా. నీకు 30 ఏళ్ళు వచ్చా, నీ బతుకు నువ్వు బతుకుని కొడుక్కి, కూతురికి చెప్పగలిగిన వాడే నిజమైన జనకుడు. మొహమాటమేలా, మనం మొహమాట పడక్కల. నీ బతుకు నువ్వు చూసుకో. వాడు బాధ్యత వహించాలి జీవితానికి. ఎంతకాలం ఈ వెనకాల తోపుడు బండి? ఇక మనకే మోక్ష మార్గం ఏం లేదా, జీవితం అంతా ఇదేనా? అదే మనకి ఋషుల చరిత్ర. అందుకే అరుంధతీదేవి ఎంత భయంకరమైన కష్టాన్ని సహించింది అంటే ఆత్మహత్య ప్రయత్నం. ఇంకా వశిష్ఠుడు ప్రయత్నం చేశాడు, అరుంధతి ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఆవిడ 100 మంది కొడుకులు చనిపోతే వశిష్ఠుడు ఆత్మహత్య ప్రయత్నం చేశారంటే 6 ప్రయత్నాలు చేశాడు, ఒకటి కాదు, 1 to 6. అది ఆదికవి నన్నయ్య భట్టు భారతంలో రాస్తాడు ఆ ప్రయత్నాల్ని. వశిష్ఠుడు ఇంకా తట్టుకోలేక, చీచీ నాదో బతుక, 100 మంది చనిపోయారు, ఎవరి శాపమేనని నేను తిరిగి శాపం ఇవ్వాలని నా మనస్సుకు అనిపించట్లా. సత్వగుణం వచ్చేసింది. ఎందుకంటే నిమిశాపం కథ మనస్సులో మెదులుతోంది, పూర్వజన్మది. ఇచ్చే కదా ఇంత పెద్దగా తెచ్చుకున్నాం ఇక్కడ, మళ్ళీ ఎందుకు వచ్చింది వాడి కర్మ పోని అంటున్నాడు. తట్టుకోలేకపోతున్నాడు పాపం మనిషి లోపల. ఒకరా ఇద్దరా అండి? పుత్రశోకం సామాన్యమా భరించడం? అది ఆయన తట్టుకోలేకపోయాడు, కానీ అరుంధతి తట్టుకుందండి. ఏమిటి ఎందుకు మీకున్న బ్రహ్మజ్ఞానం కానివ్వండి, ఏం చేద్దాం? కావాలనుకుంటే మళ్ళీ కందాం, లేకపోతే వదిలేద్దాం. ఇప్పుడు పుత్రుడు లేకపోతే మనకు గతి లేదా అని ఆవిడ తట్టుకుని ఆ కష్ట సహనం కారణంగా పెళ్లిలో అరుంధతీదేవిని చూపిస్తారమ్మా. కష్టాలు సహించాలి, మహాసాధ్విగా ఉండాలి, కుటుంబానికి బాధ్యత వహించాలి, అంతిమంగా తపస్సు చెయ్యాలి. ఆడవాళ్ళు కూడా అంతిమంగా మోక్షం పొందాలి. అది లెక్క, అది జీవితం. దానికి తగిన సమయాన్ని మనకు మనమే కేటాయించుకోవాలి. మనవాళ్ళు మనవరాళ్ళు మనకు సమయం ఇయ్యరమ్మా, మింగేస్తారు పట్టుకెళ్ళి. ఈ వ్యామోహం నుంచి బయటపడి కేవలం బాధ్యత నిర్వర్తించడం వరకు ఏదైనా సలహా ఇద్దాం అవసరమైతే, అంతేగాని మనం నెత్తిమి పెట్టుకోకూడదండి ఊరికే. ఇంకా అలా చేసింది కాబట్టే అరుంధతిని చూపిస్తారు. అరుంధతిని ఇప్పుడు పెళ్లిలో ఎందుకు చూపిస్తారో అది తెలుసుకుంటే, ఇక అప్పు కోసం చూపించారా, ఏదో చొక్క కోసం చూపించారా, ఈ మాటలు అక్కల. అరుంధతి చాలా బాధ్యత కలిగిన వ్యక్తి. ఆ బాధ్యత మనం గ్రహించాలి అని చూపిస్తారు. పైగా ఆవిడ కనపడడం కూడా చాలా కష్టం, మినుకుమంటూ ఉంటుంది. ఆవిడ దర్శనమే అంత కష్టంగా ఉంటే ఆవిడ ఉండడం ఎలా ఉంటుందో ఆలోచించినైనా ఆవిడ ఎన్ని కష్టాలు భరించిందో అని మనకి చెబుతున్నారు ఖచ్చితంగా. అరుంధతీదేవి ఎంత భయంకరమైన కష్టాన్ని సహించింది అంటే ఆత్మహత్య ప్రయత్నం. ఇంకా వశిష్ఠుడు ప్రయత్నం చేశాడు, అరుంధతి ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఆవిడ 100 మంది కొడుకులు చనిపోతే వశిష్ఠుడు ఆత్మహత్య ప్రయత్నం చేశారంటే 6 ప్రయత్నాలు చేశాడు, ఒకటి కాదు, 1 to 6. అది ఆదికవి నన్నయ్య భట్టు భారతంలో రాస్తాడు ఆ ప్రయత్నాల్ని.
ఆయన సామాన్యుడు బాధపడ్డాడు బాబు, చాలా బాధపడ్డాడు. ఎందుకని ఈ విశ్వామిత్ర మహర్షి శాపం వల్ల రాక్షసుల్లో కృత్య అనేది ప్రవేశించి, కల్మాషపాదంలో రాక్షసుడు ప్రవేశించి ఆయన కారణంగా మొత్తం ఆశ్రమం ధ్వంసం అయిపోయి 100 మంది పెద్ద కుమారుడు శక్తి సహా మొత్తం అందరూ చనిపోయిన తర్వాత ఆయన తట్టుకోలేక ఒక నది దగ్గరికి వెళ్ళి నదిలో దూకేశాడు. ఆ నదిలో దూకేస్తే మళ్ళీ బయటకు వస్తామేమో అన్నటువంటి భయంతో ఆయన బాహువులతో నరికేసుకుని, తన బాహువులు తానే నరికేసుకుని నదిలో దూకాడు, ఈత కొట్టే అవకాశం లేకుండా. ఆ నది భయపడి ఇటువంటి బ్రహ్మర్షిని చంపితే నేను మళ్ళీ పుట్టగతులు ఉంటాయా నాకని బాహువులు ఇచ్చి పంపించింది. అదే బాహుదా నది. పంజాబ్లో ఉంది, పంజాబ్ దగ్గర ఎప్పటికీ బాహుదా నది. బాహున్ దదాతీతి బాహుదా. అప్పుడు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేశాడు. ఈ నది ఏమిటి నన్ను చంపలేదు, ఇలా చేసింది, నాకు చచ్చే యోగం కూడా లేదా, నేను బాధపడి తట్టుకోలేకపోతున్నాను, నాకు చచ్చే యోగం కూడా లేదా, పూర్వజన్మ ఒక రకంగా ఈ జన్మ ఒక రకంగా, ఏమిటిది ఈ తగాదాలు, వీళ్ళ మధ్యన నేను బతకడం, భగవంతుడా నాకు చచ్చే యోగం కూడా లేదని మరో నదిలో దూకాడు. ఈసారి బంధనాలు తానే కట్టేసుకున్నాడు. ఈత కొట్టే అవకాశం లేకుండా, బయటికి వచ్చే అవకాశం లేకుండా, ఈత కొట్టి రావాలనే ఆలోచన కూడా రాకుండా పాశాలు తనకు తానే కట్టేసుకుని నదిలో దూకితే ఆ నది ఆ పాశాలు విడదీసి గట్టుకు తోసేసింది. అదే విపాసా నది, అదే బియాస్ అయింది పలుకుబడిలో. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అందులో బియాస్, సట్లెజ్ అనే 2 నదులు వశిష్ఠుడిని ఆత్మహత్య ప్రయత్నించి బయటపడేసిన నదులు. ఇప్పటికీ పంజాబ్లో ఉన్న 5 నదుల సమూహం అది. అదే ఆ విపాస అనే శబ్దమే మనకు పలుకుబడి చేత కాకపోవడం వల్ల చరిత్రలో బియాస్ అయింది మన కర్మ కొద్దీ. ఇప్పటికప్పుడు పలుకుబడి ఉచ్చారణ చూసుకోకపోతే చరిత్ర మారిపోతుంది. ఇంగ్లీష్ వాడు ఏమంటాడు, ఇట్ ఈజ్ బియాస్ అంటాడు, వాడి శార్థం అది విపాస. అది పాశాలు విడదీసింది. విపాస గుర్తుంటే వెనకాల వశిష్ఠుడు కథ గుర్తుంటుంది. బియాస్ గుర్తుంచుంటే ఏం గుర్తుంటుందండి? పేరుకు ఎందుకుంటే పేరుకు అది ముఖ్యం. అలాగే సట్లెజ్ అది మామూలు 3వ ప్రయత్నం అండి. బాహువులు తెంచేసుకున్నాడు, మళ్ళీ వచ్చాయి. బాహువులు కట్టేసుకున్నాడు, మళ్ళీ వచ్చాయి. పాశాలు విడిపోయాయి. ఇప్పుడు ఏం చేశాడు? 3వ ప్రయత్నం చేసి ఇంకో నదిలో దూకి ఎలాగైనా చనిపోదామంటే ఈయన ఎక్కడ దూకుతాడో అని అది ఒక మార్గంలో ప్రవహించి అనేది 100 మార్గాల్లో ప్రవహించింది. దాన్నే శతద్రు అంటారు. శతద్రు 100 దారులు చీల్చుకుని వశిష్ఠ దూకద్దు బాబోయ్, నేను భరించలేని ఈ మహాపాపం నాకు వద్దు, ఇంకేదైనా ప్రయత్నం చేయి, కానీ ఇది పద్ధతి కాదు అని శతద్రు అనే నది, అదే పలుకుబడిలో కర్మగాలి సట్లీ చేయింది. ష టా దు, అదే సా టా లా జా, అక్షరాలు మారాయి, ఎంతకంటే ఉంది, సెటిల్ చేయండి. ఇలా ఇంత చేసినా సరే ఆయనకి ఇంకా ఇది కాదు, నదిలో దూకితే నన్ను వదిలిపెట్టట్లేదు, అందుకని అడవిలో దావాగ్నిలో దూకుతా అని అందులో దూకట్టు అమిత వివృద్ధ శోక వివశాత్మకుడై మదిన ఆత్మఘాత దోషమును తలంపక ఎంతయు విషాదమునన్ బలవద్దవగ్ని మధ్యము వడిజొచ్చినన్ బృహదుదగ్ర శిఖానలము ఆక్షణంబ ఉష్ణము చెడి శీతమయ్యే. బృహదుదగ్ర శిఖానలము ఆక్షణంబ ఉష్ణము చెడి శీతమయ్యే. మునినాథునకు ఉగ్రతపంబు పెంపునన్. అమృత వివృద్ధ శోక వివశాత్మకుడై శోకం పిండేస్తూ ఉంటే, కడుపు చుమ్మలు చుట్టేస్తూ ఉంటే ఒక్కడు ఆశ్రమానికి వెడితే అరుంధతి నేను మొహం చూసుకోవాలి తప్ప ఒక్కడు మిగలలేదే. ఇంత కోపం ఉంటుందా ఎవరికైనా? ఏం విశ్వామిత్ర, ఎంత పని చేసేవయ్యా, అయినా నీ మీద నాకు కోపం రావట్లేదే, ఇంత శాంతం ఏమిటి? అతిశాంతం. నా అతిశాంతం నాకు దుఃఖం తెచ్చిపెట్టింది, ఇది నేను భరించలేకపోతున్నాను. వివశాత్మకుడై ఆత్మఘాత దోషమును మదిందలంపగా, ఆత్మహత్య ఎంత పాపమో కూడా లెక్క పెట్టకుండా ఎంతయు విషాదమునం భరించలేని విషాదం కారణంగా బలవద్దవాగ్ని మధ్యము వడి చూస్తున్న అడవేదో కాలిపోతుంటే కార్చిచ్చు ఉంటే అందులో దూకేసేట్టు వెళ్ళి బృహదుదగ్ర శిఖానలము, అలా మండిపోతున్న దావాగ్ని కూడా మహర్షి ప్రవేశించరికి ఆక్షణంబ ఉష్ణము చెడి శీతమయ్యే. అది మొత్తం ఏదో పైనుంచి వర్షధార కురిసినట్టుగా ఒక్కసారి చల్లబడిపోయిందట. నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు, ఆ పాపం నాకు వద్దని. దానికి కారణం చెబుతున్నాడు నన్నయ్య భట్టు, మహాకవి, ఆదికవి. మునినాథునకు ఉగ్ర తపంబు పెంపునని ఆయన చేసిన ఉగ్రమైన తపస్సు అటువంటిది. అది ఎవరన్నా చేయగలరా? చనిపోవడం అందరూ చేస్తారు, తపస్సు ఎవరు చేస్తారు? ఈ మహర్షి బతుకుంటే ఇంకా తపస్సు చేస్తాడు, లోకానికి రక్షణగా ఉంటుంది. ఈయన చనిపోతే ఎవరు చేస్తారండి? అప్పుడు కూడా ఆయన ఇదేమిటిది, దావాగ్ని కూడా నన్ను చంపట్లేదు, ఇంకో ఉపాయం ఎంచుకున్నట్ట, సముద్రంలో దూకేద్దాం.
ఏ తిమింగలవ మింగేస్తుంది. పంపిన శోకభారమున ప్రాణ విమోక్షము గోరి కంఠదేశంబున రాయి గట్టుకొని. నన్నయ్య భట్టు కూడా ఎంత దుఃఖపడి కరుణరస సమన్వితంగాను అద్భుత రస సమన్వితంగాను రాశాడు పద్యాలు. పంపిన శోకభారమున ప్రాణ విమోక్షము గోరి కంఠదేశంబున రాయి గట్టుకొని సన్మునినాథుడు నిశ్చితాత్ముడై సన్మునినాథుడు నిశ్చితాత్ముడై అంబుధిజొచ్చినన్ కడు భయంబున వార్తి లసత్తరంగ హస్తంబుల ఎత్తి తెచ్చే లసత్తరంగ హస్తంబుల నెత్తి పట్టే ఉచిత స్థితి తీరము చేరనమ్మునిన్. శోకభారం కమ్మేస్తూ ఉంటే తట్టుకోలేక ఎలాగైనా ప్రాణం తీసుకోవాలనే ఉద్దేశంతో సముద్రంలో దూకేస్తే సముద్రుడు తన తరంగాలనే హస్తాలతో పైకి లేపి మునిని ఎలాగ పసిబిడ్డని తల్లి పట్టుకున్నట్టుగా పట్టుకొచ్చి ఒడ్డును కూర్చోబెట్టి నా దగ్గరికి రాకుండా ఏదైనా వేరే ఉపాయం చూసుకోనట్టు. సముద్రం నాశనం అయిపోతుందని భయం వేసింది సముద్రునికి. తపశ్శక్తి అంత గొప్పది. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. దేవి భాగవతంలో మాట ఇది. తపస్సు అంత గొప్పది, కానీ ఎంత దురదృష్టం అంటే చావనివ్వదు కూడా. ఆయన బాధ తట్టుకోలేక చనిపోదామంటే సావనివ్వట్లేదు. ఆయనకి బతకాలని ఉంటే బతుకు గొప్పదేనండి. ఆయనకి బతకాలని లేనప్పుడు దురదృష్టమే కదా. అందుకే నేను ఆ మాట వాడుతున్నా. మహానుభావుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు బతకడం సుఖంగా లేదు, వాళ్ళు ఏదో పోదాం అనుకున్నారు. మనం ఏమంటాం, మీరు ఉండాలంటే మీరు ఇంకా ఏదో అంటాం. ఇక్కడ వాడికి ఏదో బాధ వచ్చిందో విరక్తి వచ్చో పోవడానికి లేదు, ఇక్కడ ఉండాలి, ఏదో చేయాలి. అటువంటిప్పుడు ఏం చేయాలి? నిస్సంగిలాగా లోకం కోసం బతుకుతున్నాం, పర్వాలేదు, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినంత వరకు ఉంటాం అంటే మృత్యువుకి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రయత్నం కూడా నెరవేరకపోతే ఆశ్రమానికి వెళ్ళట. అరుంధతి మొహం చూస్తే కోడలి మొహం. శక్తి మహర్షి చనిపోయాడు, ఆయన భార్య అదృశ్యంతి. ఆ పేరు చూడండి ఎంత అదృశ్యంతి, ఆవిడ పేరు అదృశ్యంతి, గర్భిణి. కోడలి మొహం చూస్తే, కడుపులో బిడ్డను చూస్తే పోనీ శోకం తగ్గుతుందేమో అని పెడితే, ఛా ఎవరుంటే నా కొడుకులు లేరు. సుతశతవర్జిత శ్రమము చూడగనొల్లక మేరు పర్వతోన్నత పృథు శృంగమెక్కి పడినన్ మునివల్లభు దేహబంధము అక్షతమయి తూల సంచయ నికాశత నొప్పెను అనంత సంతత వ్రత పరిణామశీలు రఘువారల చందునే దేహ దుఃఖముల్. అనంతమైన సంతతమైన తపస్సులతో దాన్నే వ్రతంగా భావించే మహానుభావులకి దేహ దుఃఖాలు ఉండవండి, తాత్కాలికంగా ఉంటాయి. తట్టుకుంటే చాలు. ఎవరైనా అంతే, పొరపాటున కష్టాలకి ఆత్మహత్య ఆలోచన వస్తే బతికియుండన శుభములు పడయవచ్చు. కళ్యాణీబత గాదేయం అంటాడు భరతుడు. అలాగే రామాను చూడ్చినప్పుడు అంటాడు. అందుకే లోకంలో అంటూ ఉంటారు కదా, ఏతి జీవంతం, జీవించి ఉంటే సుఖం వస్తుంది. అందుకే నేను రాముడిని మళ్ళీ చూడగానే కదా, రాముడు వనవాసానికి వెళ్ళగానే ఆత్మహత్య చేసుకుంటే ఏముండేది ఇక్కడ, ఆయన గురించి నేను, నా గురించి ఆయన ఏడవడం తప్ప. అందుకే ఆత్మహత్యగా సిద్ధపడే వాళ్ళమని అమ్మ చెబుతున్నా. కడుపున కట్ట బిడ్డలు నాకు ఉన్నారు కాబట్టి కనిపెట్టుకుని ఉండాలండి, కానీ వాళ్ళని విడిచిపెట్టకూడదండి. కౌన్సిలింగ్కి పంపడం కాదమ్మా. తల్లి కానీ తండ్రి కానీ మేనమావలు కానీ పెంతండ్రులు కానీ వారికి నచ్చే మనుషులు ఎవరో పక్కన ఉండి ఒక 2 రోజులు వాళ్ళని కనిపెట్టుకుని ఉంటే అందులోంచి బయటపడవచ్చు. 2-3 రోజులు కనిపెట్టుకుని ఉండాలి, వాళ్ళని వదిలిపెట్టకూడదు. చాలా ప్రేమ కావాలి వాళ్ళకి, తప్పించాలి, వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి. ఏం లేదమ్మా పరీక్షలు మామూలేరా, ఉద్యోగాలు మామూలేరా, ఈ ప్రేమల వైఫల్యాలు మామూలేరా అని చెబుతూ ఉండాలి. ఆ 2-3 రోజులు మనం జాగ్రత్త పడి వాళ్ళని బయటకు తీస్తే తర్వాత మామూలుగా అయిపోతారు. ఈ కథలు చెప్పాలి. ఇలాంటివి తెలుసుకుంటే మీరు చెప్పగలరు. వశిష్ఠుడు 100 మంది కొడుకులు చనిపోయారు, ఆయన చనిపోలేదు. ఆయన ఆశ్రమానికి వెడితే అనిపించిన శతవర్జితాశ్రమము చూడగనొల్లక 100 మంది కొడుకులు చనిపోయారు, నాది ఒక ఆశ్రమమేనా, శ్రమ తప్పితే ఏం లేదు, ఇది ఆశ్రమం ఎక్కడైంది అని మేరు పర్వతోన్నత పృథు శృంగమెక్కి, మేరు పర్వతం పైకెక్కి ఆ శిఖరం నుంచి కింద పడిపోదామని ఆలోచించట. కానీ ఆశ్చర్యంగా భగవంతుడు ఏం చేశాడు, ఆయన శరీరాన్ని దూది పింజలా మార్చేశాడు. తూల సంచయ నికాశత నొప్పి.
ఎందుకని సంతత వ్రత సంతత నితాంత సంతత వ్రత పరిణామశీలు రఘువారల చందునే దేహ దుఃఖములు. ఎప్పుడూ తపస్సు చేసే మహానుభావులకి ఈ దుఃఖాలు ఉంటాయా అని నన్నయ్య భట్టు రచించినటువంటి పద్య. ఇలా ఎందుకు మారుతుందో తెలుసా? ఇంత ప్రయత్నం చేసిన ఆయనకు ఆత్మహత్య కూడా అలా ఎందుకు ఆగిపోయిందో తెలుసా? పవి పుష్పంబగు అగ్ని మంసగు, కాళహస్తి శతకంలో చెబుతాడు దూరించడే, అగ్ని మంసగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. సంతోషంలో దుఃఖంలో ఎప్పుడు కూడా నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉంటే వారికి ఆపదలన్నీ సంపదలుగా మారతాయని చెప్పాడు. ఇంతకీ వశిష్ఠుడు బతకడానికి మళ్ళీ వాంఛ కలగడానికి కారణం ఏమిటో తెలుసా? గుండె రాయి చేసుకుని ఆశ్రమానికి వచ్చాడు. లోపల నుంచి వేదనాదం వినిపిస్తోంది. నా ఆశ్రమంలో నేను లేకుండా, కొడుకులు లేకుండా వేదం ఎవరు చదువుతున్నారు? అందులో వినిపిస్తున్నది అపూర్వమైన శాంతి మంత్రం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షకుం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి వనస్పతయశాంతి విశ్వే దేవాశాంతి బ్రహ్మశాంతిర్బ్రాహ్మణశాంతి సర్వగుం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రం వినపడింది. నేను లేను, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఆశ్చర్యంగా శక్తి మహర్షి పెద్ద కొడుకు, ఆయన భార్య అదృశ్యంతి గర్భిణి, కడుపులో బిడ్డ చదివాడండి ఈ మంత్రాన్ని. కడుపులో బిడ్డ చదివాడు. అది మన చరిత్ర, అది మన చరిత్ర. కడుపులో బిడ్డ కూడా కౌన్సిలింగ్ చేస్తాడమ్మా. కడుపులో బిడ్డ కూడా కౌన్సిలింగ్ చేస్తాడు. కడుపులో బిడ్డ కూడా భగవంతుని ప్రార్థిస్తాడు. పరీక్షిత్తు ప్రార్థన ఉంది. కడుపులో బిడ్డ కౌన్సిలింగ్ చేస్తాడు. ఇది ఏం చేయలేదు కౌన్సిలింగ్. తన తాతగారికి శాంతి మంత్రం చదివాడు. మహర్షి, మీరు రోజు చదువుతున్నదే, పంచభూతాలు ప్రకోపిస్తూ ఉంటే మళ్ళీ శాంతించరా? పంచభూతాత్మక దేహం కూడా అంతే. జ్వరం వస్తే తగ్గట్లా, కరోనా వచ్చినా తగ్గలా. 2 టీకాలు వేసుకున్న వాళ్ళకు కూడా వచ్చింది. ఆయన తగ్గిందా లేదా? అంతే. ఆ ధైర్యం ఉండాలి. పోతామంటే అలాగా. ఆ శాంతి మంత్రం వినపడేసరికి వశిష్ఠుడికి అర్థమైందా, నేను ఉండాలి, తప్పదు, నేను ఉండాలి. అదిగో మనవడు చెబుతున్నాడు, నేను ఉండాలి. ఎవరా చెప్పేది? మనవడు. ఆ వశిష్ఠుని కుమారుడు శక్తి. ఆ మనవడు ఎవరండి? పరాశర మహర్షి. ఆయన కుమారుడు ఎవరండి? వ్యాస మహర్షి. అందుకే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాస ప్రార్థన ఎక్కడ చేసినా ఇది చెబుతారు. ఇంచుమించు గోత్ర ప్రవరి, ఇది అంతకంటే ఏం లే. వ్యాసుడు ఎవరు ఉంటే ఇందుకే వశిష్ఠునికి ముని మనవడు, శక్తి మహర్షికి మనవడు, పరాశరునికి కుమారుడు అయినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం. అంటే తాతగారిని మనవడు బతికించాడమ్మా. ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సేహి అని ఎందుకంటారంటే సంతాన తంతువు తెంచొద్దు అని. ఆ మమకారం ఒక్కోసారి ఇలా ప్రాణాంతకమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ మనవడు నవ్వో మనవరాలు నవ్వో చూడగానే మనకి ఏమనిపిస్తుందంటే, తాతగారు మీరు పోతే నన్ను ఎవరు నవ్విస్తారు అన్నట్టుగా ఉంటుంది. మా మనవరాలు నవ్వు, వీడు బతుకుతాడు. అందుకు ఉపయోగపడుతుంది. పసిపిల్లాడు నవ్వుకి ఆనందించిన వాడు ఎవడు ఉండడు. వాడు మనిషి అయినా, వాడు రాయి అయినా ఉండాలి, మహాయోగి అయినా ఉండాలి. పసిపిల్లాడు నవ్వుకి ఆనందించట్లేదు అంటే వాడు రాయి అయి ఉండాలి, లేదా మహాయోగి అయి ఉండాలి. మానవులం మనం ఆనందించకుండా ఎలా ఉంటాం? దీని మొహం చూసుకునేనా బతకాలమ్మా అనే మాటలు వింటాను. చూడమని ఎవరన్నా భర్త పోయి పాపం భార్య విపరీతంగా బాధపడుతూ ఉంటే చిన్నపిల్లాడు వచ్చి అమ్మ నాకు ఆకలి అవుతోందమ్మా అంటే 2 ఏళ్ల కొడుకు వీడి మొహం చూసుకునేనా బతకాలమ్మా అనగానే నిజమేనమ్మా నాకు ఇదో బంధం తగలబెట్టాడు భగవంతుడు. ఎందుకంటే నువ్వు బతకడానికి అనుమానం. అదే భారతీయత. ప్రజాతంతు మావ్యవచ్ఛేత్సేహి. ఈ సంతాన తంతువును నీ అంతటి నువ్వు ఛేదించొద్దు. అది వదిలిపోయింది. అప్పుడు మళ్ళీ వేరే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. దోసపండు తీగ నుంచి బయటపడినట్టే నువ్వు బయటపడు. దానంతరది తెగాల తప్ప నువ్వు తెగ్గొట్టద్దు. బంధాల విషయంలో ఎప్పుడు అంతే. అందుకే శాంతమూర్తి అయినటువంటి వశిష్ఠుడు అయ్యాడండి. ఆయన శాంతించాడు. అరుంధతి కూడా చెప్పవలసిన మాటలు చెప్పింది.
ఆ అరుంధతి సాంగత్యంలో కాస్త మర్చిపోయాడు, మళ్ళీ తపస్సులో పడ్డాడు. కానీ పరిణామాలు అలాగే ఉండవు. అవి ఒక 2 చెప్పుకొని ఒక 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఈ శక్తి చనిపోయాడు, భార్య గర్భిణి కదా, కడుపులో పరాశరుడు ఉన్నాడు, ఆయన పుట్టాడు, పెరిగాడు, నాన్న ఏడి అని అడిగాడు. పుట్టిన బిడ్డను అందరూ మీ నాన్న అని ఎదుగు చెప్తూ ఉంటారు కదా, ఎదుగుతుంటే అమ్మా నాన్న ఏడి అని అడిగాడు. నా పేరే అదృశ్యంతి, మీ నాన్నగారు కూడా అదృశ్యంతి అంతే. నేనేం చెప్పనరా, ఎందుకంటే ఈ హింస అంతా చెప్పడం ఇష్టం లేక. చెప్తే మరి కొడుకు మళ్ళీ కష్టపడతాడండి. కానీ ఆడుకునేటువంటి పిల్లల ద్వారా, తోటి ముని బాలకుల ద్వారా పరాశరుడికి తన తండ్రిని, తన పినతండ్రులను సహా 100 మందిని కల్మాషపాదుడు అనేటువంటి రాజు రాక్షస రూపంలో వచ్చి చంపేశాడని తెలిసింది. ఆ రాజుని, వాడి వంశాన్ని చంపేయడం కోసం నేను యజ్ఞం చేస్తా అని పరాశరుడు యజ్ఞం మొదలుపెట్టాడు. జనమేజయుడు సర్పయాగంలాగే. తాత ఊరుకుంటే మనవడు ఊరుకుంటాడా? అదేదో తేలాల్సిందే. మా తాతగారు పరమశాంతమూర్తి, ఊరుకుంటే ఊరుకోవచ్చు, నేనెందుకు ఊరుకోవాలి అని యజ్ఞం తలపెట్టాడు. అది కొన్ని సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా సాగింది. మొత్తం త్రిశంకు మహారాజు వంశం మొత్తం పడిపోవలసిందే. అందులో జనమేజయుడు సర్పయాగంలో పావులన్నీ పడిపోయినట్టే, తిరుగులేదు. ఇంకా మంత్రశక్తి అటువంటిది. అంతే, స్వాహ స్వాహ అంటే రావాల్సిందే అక్కడి నుంచి. కానీ ఆశ్చర్యకరంగా ఆ యజ్ఞాన్ని, పరాశర మహర్షి తలపెట్టిన యజ్ఞాన్ని మనవడికి ఉపదేశం చేసి వశిష్ఠుడే ఆపు చేయించాడు. శాంతం ప్రభావం ఎప్పుడూ గొప్పది. నాయన, నువ్వు వేదధ్వని కడుపులో ఉండి వినిపిస్తే నేను శాంతపడ్డానరా, నువ్వు మళ్ళీ ఇంత రెచ్చిపోతే అలాగరా? పోన్లే నాన్నగారు పోయారు, నువ్వు ఉన్నావు కదా, వంశం ఏమీ ఆగలేదు కదా, అమ్మ అలాగే ఉంది కదమ్మా, అమ్మ కోసమైనా నువ్వు బతకాలింది, ఎందుకు ఇంత తలపెడుతున్నావు? ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతే మనకు వచ్చేది ఏమిటి? ఎన్నాళ్ళు ఈ ఫ్యాక్షనిజం, ఈ కట్టగట్టుకుని వారు కక్ష మనం కక్ష, ఎంతకాలం ఇది వదిలేయను ఆయన అని చెప్పి పరాశరుడికి తగిన ఉపదేశం చేసి ఆ యజ్ఞాన్ని వశిష్ఠుడు మానిపించాడు. అందుకోసం పరమశాంతమూర్తిగా వశిష్ఠుని తలుచుకుని మనం నమస్కారం చేయాలి. దానికి మొత్తం అరుంధతీదేవి సహకరించింది. మన సంసారాలు బాగుండాలంటే సహనం చాలా ముఖ్యం, సహనం చాలా ముఖ్యం. ఇవాళ విడాకులకి, పిల్లల అనాథలు కావడానికి, ఆత్మహత్యలకి అన్నిటికీ అసహనమే కారణం. ఆ సహనానికి మూర్తి అయినటువంటి అరుంధతీదేవిని దర్శించేది అందుకోసమే. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. వశిష్ఠుడు బోధించినటువంటి బోధనల్లో వశిష్ఠ స్మృతి చాలా గొప్పది. అది 30 అధ్యాయాలు. కానీ అందులో విశేషం ఏమిటంటే దాని ఆధారంగానే మితాక్షరి అనే గ్రంథాన్ని నిర్మాణం చేశారు. మితాక్షరి ఆధారంగానే హిందూ లా ఏర్పడింది. భారత రాజ్యాంగానికి మూలం వశిష్ఠుని యొక్క స్మృతి, వశిష్ఠ స్మృతి కారణంగా ఏర్పడింది. ఇవాళ ఆధునిక రూపాన్ని సంతరించుకున్నప్పటికీ దానికి మూలాలన్నీ మితాక్షరిలో ఉన్నాయి. మితాక్షరి గ్రంథానికి మూలం వశిష్ఠ స్మృతి. ఇంకొక మాట మంగళప్రదంగా మొత్తం సప్తఋషుల జీవితాలకి చెప్పి నేను సెలవు తీసుకుంటా. వశిష్ఠుని ప్రధానమైనటువంటి బోధ యోగ వాసిష్టం, 32,000 శ్లోకాల యోగ వాసిష్టం. అందులో 32,000 శ్లోకాల్లో 3 కూడా చెప్పుకునేందుకు మనకి సమయం లేదు. కానీ ఒక్కటి నాకు బాగా ఎప్పుడూ నా మనస్సులో మెదిలేటువంటి శ్లోకం ఒక్కటి చెప్పి దాన్నే వశిష్ఠుని ఉపదేశంగా మీరు భావించమని కూడా చెప్పి నేను సెలవు తీసుకుంటా. రామచంద్రమూర్తి వశిష్ఠుని అడుగుతాడు, మోక్షం ఎలా పొందాలో చెప్పవయ్యా, మోక్షం ఎలా పొందాలో చెప్పవయ్యా, ఎక్కడుంటుందయ్యా మోక్షం అంటే, నమోక్షో నభసః పృష్ఠే నపాతాళే నభూతలే, నమోక్షో నభసః పృష్ఠే నపాతాళే నభూతలే, సర్వాశా సంక్షయే మోక్షః సర్వాశా సంచయే, మనోక్షయో మోక్షయితీర్యతే సర్వాశా సంక్షయే, చేతక్షయో మోక్షయితీర్యతే. మోక్షం నమోక్షో నభసః పృష్ఠే, స్వర్గానికి కింద, ఆకాశానికి కింద ఏం లేదయ్యా నిచ్చెనేసుకుని ఎక్కడానికి. నా పాతాళే, పాతాళ లోకంలో ఏం లేదయ్యా. నా భూతలే, నువ్వున్న భూమి మీద కూడా ఏం లేదయ్యా, అంతా నీ మనస్సులో ఉందయ్యా అన్నాడు. సర్వాశా సంచయే, సర్వాశా సంక్షయే, చేతక్షయ మోక్షయితీర్యతే. కోరికలన్నీ తగ్గించుకుని చివరికి లేకుండా చేసుకుని మనస్సును నిస్సంకల్పంగా చేసుకోగలిగితే అదే మోక్షం, అదే మోక్షం, అదే మోక్షం. అదే మనకి ఉపనిషత్తులో చెబుతారు, శ్రోత్రయశ్చ కామః తస్య, శ్రోత్రయశ్చ కామః తస్య, శ్రోత్రయశ్చ కామః తస్య. ఇది ఆనందవల్లిలో తైత్రీయోపనిషత్తులో 16 సార్లు వస్తుంది మాట.
ఎందుకంటే శ్రోత్రియస్య అకామహతస్య, కోరికలు తగ్గించుకోవజా నీకు ఆనందం దొరుకుతుంది. ఇంద్రానందం కావాలా, కోరికలు తగ్గించుకో. బ్రహ్మానందం కావాలా, కోరికలు తగ్గించుకో. అకామహతస్య. మనం కామహతులం. కామం అంటే కామవాంఛ కాదు, ఏదో కోరిక ఎప్పుడూ పీడిస్తూనే ఉంటుంది. 90 ఎవరి కోసం మనం బతకద్దండి, ఆత్మజ్ఞానం కోసమే బతకాలి. అందుకే స్పష్టంగా యోగ వశిష్ఠ సారాంశం, సప్తర్షి జీవిత చరిత్రల సారాంశాన్ని ఒక్క మాటలో చెబుతున్నా, మొహమాటం లేకుండా. సర్వాశా సంక్షయే చేతక్షయ. మొత్తం అన్ని కోరికలు తీరిపోయిన తర్వాత మనస్సు నిస్సంకల్పంగా ఉండిపోవడం ఉందే, ఆ ఆత్మనిష్టలో ఆత్మస్థితిలో ఉండిపోవడం ఉందే, అదే మోక్షం. అది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రానిది ఎప్పుడూ రాదు.